అందరికీ కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు వాసవి. రచన జి హేమంత్ గారు. 1977లో ప్రచురింపబడింది. చూడగానే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. ఇంకా కథలోకి వెళ్దామా? ముసురుకున్న చీకట్లు తరిమి వేయడానికి రాబోతున్న సూర్య భగవానుని రాకను సూచిస్తూ తొలి కిరణాలు ముందే త్రోవ చూపుతున్నాయి. ఆ మసక వెలుతురులో చెరువుగట్టు మీద నుంచి వస్తున్న గోవిందరావుకి నోట్లో పుల్లతో ఎదురయ్యాడు మునుస్వామి. దండాలయ్యా పంతులు గారు అంటూ భక్తిపూర్వకంగా నోట్లో పుల్లదీసి పక్కకు ఒదిగా నిలబడ్డాడు. ఆ వయోవృద్ధుని భక్తి విశ్వాసాలకి అతని మనసు పులకించిపోయింది. ఏం మునుస్వామి, బాగున్నావా అంటూ పలకరించి ముందుకు సాగిపోయాడు. నెమ్మదిగా ఊళ్ళోకి అడుగు పెట్టేసరికి అప్పుడే నీలాటి రేవుగట్టున ఆ ఊరి ఆడబడుచులు ఎదురయ్యారు. వారిని దాటుకుంటూ రచ్చబండ దగ్గరకు వచ్చేసరికి ఊరి పెద్దలు కొందరు నోట్లో పుల్లలతో లోకాభిరామాయణంలో పడ్డారు. కుర్రగారు కొంతమంది వాళ్ళ దగ్గర చేరి మాటలు వింటున్నట్టు నటిస్తూ ముందు నుండి సాగిపోతున్న కన్న పిల్లలను కళ్ళల్లో నింపుకుంటున్నారు. రాబోయ్ మాస్టర్, ఈ మధ్య కనపడ్డం మానేశావు? పెద్దాడికి ఎట్టేనా పనుందా? గోవిందరావును చూస్తూనే పలకరించాడు కరణం. ఏదండి, తీరిక లేదు. అబ్బాయికి ఇంకా ఏమీ లేదు. ఏదో ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు. మరి కాలం కలిసి రావాలి కదా. కాసేపు నిలబడి ఇంటికి నడక సాగించాడు. మునుస్వామికి కరణానికి మధ్యగల తేడాని ఆలోచిస్తూ తన కళ్ళ ముందు పెరిగి పెద్దవాడైన కారణం సీతయ్యకెంత అహం. మాస్టారు అని పలకరించాడు. తను చెయ్యెత్తి దండం పెట్టగల వయసున్న మునుస్వామికి ఎంత గౌరవం. కాలమహిమ. తనీ ఊరు వచ్చిన కొత్తలో పెద్దవాళ్ల దగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు ఎంత భక్తి, ఎంత గౌరవం, ఎంత భయం. ఇప్పుడు అదేమీ లేదు. ప్రతి కుర్ర వెధవ కాస్త డబ్బులు రాగానే మంచి మర్యాద మర్చిపోతారు. గురువులంటే ఇంత భక్తి ఉండబట్టే చదువులు అలా ఏడుస్తున్నాయి. ఇన్నాళ్ళు ఏనాడన్నా కూలలు కొనుక్కొని ఎరుగుదుమా? ఇప్పుడు ప్రతిదీ కొనుక్కుంటే కానీ రోజులు గడవవు. అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, జీతం తక్కువ, ఖర్చు తక్కువ, ఏమీ కొనుక్కోక్కర్లేని రోజులు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, చదువులు, జీతం ఎక్కువైంది. ఏం లాభం? ఖర్చులు పెరిగాయి, అవసరాలు పెరిగాయి, ప్రతిదీ కొనుక్కునే రోజులు వచ్చాయి. ఏమిటో ఆలోచిస్తూనే మెట్లెక్కాడు. తండ్రి రావడం చూసిన వాసవి కాళ్ళకి నీళ్ళిచ్చింది. కాళ్ళు కడుక్కొని అక్కడే ఉన్న మడత కుర్చీలో చేరబడ్డాడు. నోట్లో చుట్టతీసి ఆర్పి చెవి పక్కన దోపుకుంటూ స్తంభం దగ్గర చతికిలబడ్డాడు పోలయ్య. దండాలండి అంటూ. ఏమో, ఎలా వచ్చావు? మరి ఏం లేదు బాబయ్య, మా సిన్నోండి అడగడానికి వచ్చారు అన్నాడు నసుకుతూ. చచ్చాం, డబ్బు అడగడానికి కాబోలు. ఇంట్లో ఎలా ఉన్నా ఊరి వాళ్ళకి మాత్రం తనకేదో ఉందని, అందుకే అలా ఖర్చు పెడుతూ తింటారని అనుకుంటారు. గుండె గుబేలు మంది. అయినా ఏమంటాడో చూద్దామని ఊరుకున్నాడు. ఏ ఊరు నుండి? తాపిగా అడిగాడు. అదే బాబు, గొల్లలపాలె నుండి. ఒక్కరితే పిల్లబాబు, తల్లి తండ్రి లేరు, అన్నదమ్ముడి దగ్గరే ఉంటుంది. కట్నాలు ఎలా ఇచ్చుకున్నారు కానీ ఏదో పని పాట చేసుకొస్తుంది తల్లి లేని గుంట. అయితే చూసుకోవడాలన్నీ అయిపోయాయన్నమాట. ఇంకేం? అయినా పోలయ్య, నేను చిన్న కొడుక్కి పెళ్ళెందుకురా? అదేటి బాబయ్య అలాగడుగుతారు? ఏదో నానున్నప్పుడే 2 అచ్చింతలు వేసేస్తే గొడవ ఒగ్గిపోద్ది. నాన్న పోతే ఆ పెద్దోడు చేస్తాడేటి బాబు? మాట నోట్లో ఉండగానే అందుకున్నాడు. అదే నిజమే, బాగానే ఉంది కానీ వాడు చూస్తే పని పాట చెయ్యడు. ఎప్పుడో కానీ పరక సంపాదించిన బీడీలకి ప్యాకెట్లకే తగిలేస్తాడు. మీక రెక్కాడితే కానీ దొక్కాడదు. ఆ రోజు పని లేకపోతే పస్తే వాడిని మేపడం కష్టంగానే ఉంది. అలాంటప్పుడు మరో పిల్లని తెచ్చిపెట్టుకుంటే తిండి మాట ఏమిటి? ఆయన ఇప్పుడు ఏమంత వయసు మించిపోయిందని ముందు వాడిని ఒక పనిలో పెట్టి స్థిరపడని అప్పుడు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తన మాట బయట పెట్టాడు. బాగానే ఉంది బాబు, నాకు చూస్తే బాగోదు. ఏదో ఆడికి 2 అచ్చిత్తలు వేస్తే నాను పోయినా బాధనేదు. నీ ఇష్టం, మరి నన్నేం చేయమంటావో చెప్పు. తనదేం తప్పులేనట్టు ఊరుకున్నాడు. గోవిందరావు అలా అనేసరికి ఉత్సాహం వచ్చి సర్దు కూర్చున్నాడు. మరేం లేదు బాబు, అదే మా సీతాలుంది, అది కానీ అప్పిచ్చిందంటే ఓ ఏడాది ఎలాగోలా అప్పు తీర్చేస్తాను. ఈ కార్యం గట్టెక్కిపోద్ది, దాని రుణం ఉంచుకోము. వీళ్ళు డబ్బులు అందగానే కొంత ఇచ్చేద్దాం. అందాక ముందు సర్దుబాటు. మరేం లేదు, మీరు చెప్తే
వినుకుంటుంది. మీరు మధ్య నుండి ఇప్పిస్తే దానికి భయం ఉండదు. నేను చెప్తే మాత్రం ఇస్తుంది ఏమిట్రా? దానికేదో హామీ ఉండాలి కానీ. అదేంటి మీరుండగా హామీలు ఎందుకు? అంతగా పోతే నోటు రాయండి. సరేలే, దాన్ని పిలిచి అడుగుతాలే, నువ్వు వెళ్ళు అని వాడిని పంపేసి ఆలోచనలో మునిగిపోయాడు. వాడికి ఏమిటో కొడుకుల వల్ల నయా పైసా ఆదాయం లేకపోయినా వాడికో డోలు తగిలించాలని చూస్తున్నాడు. వాడికేమిటో ఈ తాపత్రయం, అప్పు చేసి చెయ్యాలని. ఈ పూట కూలి సంపాదించుకునేవాడికి అప్పు చేయడానికి ఎంత ధైర్యం? తనేదో ఎంతో అంతో ఉండి కూడా అప్పు చేయాలంటే భయం. దాంతో వ్యవహారం బెడిసి కొడుతోంది. అందుకే నన్ను అడగమంటున్నాడు. దాన్ని తెచ్చి ఎన్నేళ్ళైంది? వాసవి పుట్టినప్పుడు కాబోలు ఊరంతా కాకిగోలు అయిపోయింది. పోలయ్య మొండం తెచ్చాడని. అయితే వాడి పెళ్ళం మహాబోర్మితో సహించింది. ఆయనటనే 2 ఏళ్లుగా చేసుకుని కాపురం పెట్టుకున్నారు. తను సంపాదించింది దాని ముద్దు ముచ్చట్లు తీర్చడానికి, వాడికి తాగడానికి సరిపోతే ఆ రత్తమ్మి కూలి చేసి ఆ గుంట వెధవల్ని ఇద్దరిని ఏడ్చుకొచ్చింది. ఏదో ఆ పెద్దాడు ఇప్పటికి అందొచ్చాడు. మంచివాడే పాపం. లారీల దగ్గర సరుకులు దింపే జట్టులో చేరి 2 రోజుల కూలి తల్లి చేతిలో పెడతాడు. వాడి తల మీద వాడే అప్పు తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. 3 ఏళ్ళైంది అప్పు తీర్చేసుకున్నాడు. వీడు ఈ బంగారంగాడు చిన్నప్పటి నుంచి 2 తల్లుల ముద్దుల కొడుకై పెరగడం వల్ల పేకాట, తిరగడం, తినడం తప్ప రెండో పని లేదు. ఆ వచ్చిన కోడలి పిల్ల మంచిది గనక అయితే 4 మెతుకులు పడేస్తుంది కానీ మరో పిల్ల అయితే ఇంటికే చేరనివ్వదు. అందుకే అంటారు కోడలు గుణవతి అయితే ఇల్లంతా పండగే అని. ఇక వాడికి చేసి ఏ పిల్ల గొంతుకు వస్తారో ఏమిటో. వాళ్ళ సరదాల కోసం ఆ సీతాలను అడిగితే డబ్బు ఇవ్వనంది కాబోలు. అందుకే నన్ను అడగమని వచ్చాడు. అయినా దాని గడుస్తానం కాకపోతే వాడికి ఇచ్చిందే కదా, వాడికి ఇవ్వడానికి ఏమిటి? అప్పుగా ఇవ్వడానికే పేచీ పెడుతోందనమాట. అందుకే అంటారు గోడకు వేసిన సున్నం వెలయాలకి ఇచ్చిన సొమ్ము తిరిగి రాదని. నాన్న భోజనానికి రండి. వాసవి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు గోవిందరావు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ పోలయ్య గురించేనా? తర్వాత తీరిగ్గా కూర్చుని ఆలోచించుదురు గాని మనకున్న సమస్యలు చాలావా? ఊళ్ళో వాళ్ళందరివి నెత్తినేసుకోవడానికి. రండి అంటూ లోపలికి వెళ్ళిన కూతుర్ని చూస్తూ కుర్చీలోంచి లేచాడు గోవిందరావు. రాత్రి భోజనాల దగ్గర తండ్రి, కొడుకు, కూతుర్లు ఇద్దరూ కూర్చున్నారు. అమ్మాయి వాసవి, సాయంత్రం ఏవో ఉత్తరాలు వచ్చినట్టున్నాయి, నాన్నగారికి ఇచ్చావా అంటూ కూతుర్ని ఉద్దేశించి అడిగింది జానకమ్మ. రాము అన్నయ్య ఒకటి, బావగారు ఒకటి అక్కకు రాశారు అంది అన్నం కలుపుకుంటూ. ఆ మాట వింటున్న గోవిందరావుకి సంగతి అర్థమైంది. కూతురు ఏమంటుందని, ఏమనుకుంటుందని మాట వరుసకు అన్నట్టుగా అన్నాడు. ఏం రాశాడమ్మా అల్లుడు అని. 10 రోజుల్లో వచ్చి తీసుకెళ్తానన్నారు నాన్న. పొడిగా చెప్పిన తండ్రి మొహంలోకి ఆశగా చూసింది. కొడుకు నుండి సమాధానం కోసం ఎదురుచూసిన గోవిందరావుకు ఏమీ కానట్టు తనకు తాను తలవంచుకొని తింటున్న గోపాలంను చూసేసరికి నిరాశే ఎదురైంది. దాంతో గబగబా చేయగడుకొని లేచిపోయి పడక కుర్చీలోకి వచ్చి వాలిపోయాడు. వెళ్ళిపోతున్న ఇద్దరిని మర్చిపోయిన దానిలాగా చూస్తూ భోజనం పూర్తి కాకుండానే కంచంలో నీళ్లు పోసి లేచిపోయింది రాధ. అలా లేచిపోయిన కూతుర్ని విస్తుపోయి చూస్తూ, అదేమిటే అలా లేచిపోయావు, నాకు మాత్రం బాధగా లేదు అంటుండగానే ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది రాధ. 2 ఎకరాలు అయిపోయాయి. రాబడి తగ్గిపోయింది. ఖర్చులు పెరిగిపోయాయి. రిటైర్మెంట్ టైం దగ్గర పడిపోయింది. పెద్దోడికి ఉద్యోగం లేదు. ఉన్నవాళ్ళిద్దరూ చదువులో ఉన్నారు. రాధ సంగతి చూస్తే ఇలా ఉంది. ఇంత చేసి ఇప్పుడు పెట్టకపోతే ఆ 2 ఎకరాలు అమ్మడం దండగా. ఇంకా ఎకరం బేరమాడితే కానీ దాన్ని సాగనంపడానికి అవదు. ఈ సమయంలో మురళి ఫీజు కూడా కట్టాలని 70,000 పంపమని రాశాడు. రేపు నారాయణని అడగాలి. ఇంకా టైం లేదు. ఆడపిల్లలను కన్న మధ్యతరగతి తండ్రిగా గోవిందరావు ఆలోచనలు ముగిసేసరికి సరే కానీ అమ్మాయి సంగతి ఏమిటి ఆలోచించారు? పనంతా ముగించుకొని తీరిగ్గా వచ్చి పక్కనున్న బల్ల మీద కూర్చుంటూ అడిగింది జానకమ్మ. ఏమంటున్నావు? అమ్మాయి సంగతి కొత్తగా ఆలోచించేదేముంది? ఇప్పుడు ధరలను బట్టి ఎంత లేదన్నా 2,000 ఉండాలి. ఏమిటో ఏం చేయడమో పాలు పోవడం లేదు. వీడు చూస్తే బోలెడు డబ్బు పోసి చదివాడు. ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. అసలు వాడికి ఇల్లు ఇంటి పరిస్థితులు పట్టనే పట్టవు. రాజాలా వస్తాడు, తిని తిరుగుతాడు. నాకు సుఖం ఎక్కడదే? మీ అన్నయ్యను చూస్తే ఉత్తరాల మీద ఉత్తరాలు దంచేస్తున్నాడు పెళ్లికి తొందరపడిపోతూ. దాన్ని తెచ్చి ఎక్కడ నెత్తి మీదకి ఎక్కించుకోమంటావు?
ఆ పోలయ్య లాంటివాడు అప్పో సప్పో చేసినా ఆ వచ్చిన పిల్ల ఏ కూలికో వెళ్ళి 4 డబ్బులు సంపాదించి తెస్తుంది. మన కోడల వల్ల మనకేం కలిసి వస్తుంది? కనీసం కట్నం రూపంలోనైనా ఏమీ కలిసి వచ్చేలాగా లేదు. అందుకే ఇందాక రాసేశాను, ఇప్పుడప్పుడే ఆ సంగతి ఎత్తొద్దని, మీకంత తొందరగా ఉంటే వేరే సంబంధం చేసుకోమని. ఇంకా దీని విషయము ఎటూ పాలుపోవడం లేదు. మరో ఎకరం బేరం పెడితే కానీ ఖర్చులు వెళ్ళని అంటున్నాయి. అలా అమ్మేస్తూ ఉంటే ఎలాగా అని అనిపిస్తోంది. బాగుంది, అలా అని అమ్ముకుంటే ఎలాగండి? 2 ఏళ్ళైంది ఆ 2 ఎకరాలు అమ్మి బియ్యం కొనుక్కోలేక చస్తున్నాం. ముష్టివాడొస్తే పిడికడు బియ్యం వేయాలంటే చేతులు రావడమే లేదు. ఏమిటో ఇంకా చిన్నపిల్లలు పెళ్ళికి ఎదిగి కూర్చుంది. దానికేమిటి? అమ్మి చేశారు. పిల్లల చదువులు కానీ పెళ్ళిళ్ళ కానీ ఒంటి మీద బంగారం తీసేస్తారు. ఎటు చూసినా ఈ 3 పేటలు గొలుసే కనిపిస్తోంది. ఏది ఎక్కడికి వెళ్ళాలన్నా చచ్చినంత సిగ్గేస్తోంది. సమయానికి దొరికింది కదా అని మనసులోని ఉక్రోషమంతా వెళ్ళగక్కేసింది జానకమ్మ. మాట వస్తే అలా విరుచుకుపడతావు దేనికే? బంగారమో అంటూ మీదేసుకొని తగలెట్టుకుంటామా? నేనేమైనా తాగి తందనాలాడానా నీ బంగారంతో? పిల్లల చదువులు పూర్తయితే వాళ్ల సంపాదన మనది కాదు. నన్నేం చేయమంటావు చెప్పు? ఎంతకన్నా దారలేదు. పోనీ పెద్దవాడికి ఏదో 2 అక్షింతలు వేస్తే ఏదో కలిసి వస్తుందన్న ఆశ లేదు. అన్న కూతురు అంటూ పట్టు కూర్చున్నావు అంటూ అలసటగా వెనక్కి వాళ్ళ ఇంటి పైకప్పుకేసి తదేకంగా చూస్తున్నారు. సరి ఏమన్నా అంటే అదొకటి దొరుకుతుంది సాకు మీకు. కట్నాలకు ఆశపడి పై సంబంధం చేస్తే అమ్మాయికి బంగారం పెట్టద్దు, వచ్చిన వాళ్లకు మర్యాదలు చేయొద్దా? మూతి 3 వంకర్లు తిప్పుతూ అంది. చి, ఏం మనుషులు! ఇప్పుడు తగలబడిపోతున్న నా కాపురం సంగతి ఆలోచించు. ఒక దాంట్లోంచి ఇంకొకటి వాడికి పెళ్లి చేసి నెత్తినెక్కించుకుంటారేమో కామోసు. తల్లిదండ్రుల సంభాషణ విన్న రాధ మనసు రుసరుసలాడిపోయింది. అంతలో గోపాలం బయట నుండి రావడంతో జానకమ్మ లేచి లోపలికి వెళ్ళిపోయింది. తిరిగి వచ్చైనా సరే రాధను గురించి ఏమన్నా చెప్తాడేమో అని అనుకున్న గోవిందరావు ఆశను నిరాశ చేస్తూ ఆ విషయంలో తనకేం సంబంధం లేనట్టు పుస్తక పఠనంలో మొలిగిపోయిన గోపాలాన్ని చూస్తూ పెద్దగా నెట్టూర్చారు. వీడి మీద తను ఇంకేం ఆశలు పెట్టుకుంటున్నాడు? అంతే, రెక్కలు వచ్చాక ఎంత వేగంగా ఎగిరిపోదామా అని ఉంటుంది కానీ ఆ రెక్కలు రావడానికి ఎవరెంత కష్టపడిందో గుర్తుందా? నీకేమో రేపో మాపో సంపాదించి చేతిలో పెట్టే కొడుకులున్నారు అంటారంతా. నిద్రలోకి జారుకుంటూ అనుకున్నాడు గోవిందరావు. వియ్యపురాలు స్వయంగా వ్రాయించిన ఉత్తరం చూసి గత్యంతరం లేక ఎకరం బేరం పెట్టి రిజిస్ట్రేషన్ అయిన నాడే పెద్ద కొడుకుని పట్నం తీసుకెళ్ళి రాధకి ఇవ్వవలసిందిగా సామాను కొని తెచ్చారు. గోపాలం పైకి నోరెత్తి ఏమీ అనకపోయినా అతని మొహంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తోంది. వీడి కష్టార్జితం ఏదో పోతున్నట్లు ఇంత బాధపడిపోతాడే? వాడేం చేస్తాడు? వాసవి పెళ్ళి అనుకోకుండా ఉండలేకపోయాడు గోవిందరావు. మధుమూర్తి తల్లితో సహా వచ్చాడు రాధను తీసుకెళ్ళడానికి. వచ్చిన దగ్గర నుంచి పార్వతమ్మ ఊరికే హైరాణ పడిపోతూ రత్తాల సహాయంతో పిండి వంటలు పలహారాలు చేస్తూ మర్యాదలకు లోపం రాకుండా చేస్తోంది. తెల్లవారితే ప్రయాణం అనగా సామానంతా సర్ది ఒక పక్కన పెట్టింది. చూస్తూ ఇది ఒకసారేనా అంటూ మొహం ముడుచుకుంది. తను ఒక ఆడపిల్లకు తల్లే అన్న మాట మర్చిపోయింది పార్వతమ్మ. పిల్లాడికి ఒక వస్తువైనా లేకుండా వచ్చింది సరికదా? ఆ మొహం చూడు ఎలా ముట్టముట్టలాడిస్తోందో. ఉండబట్టలేక రత్తాలతో అనేసింది పార్వతమ్మ. ఎలా అయితేనేమి రాధ ఇల్లు కదిలింది. 3 నెలలు పూర్తవుతుండగానే బాబు బాగా మాలిమైపోయాడు. వాడితో సగం కాలక్షేపం అయ్యేది గోవిందరావుకు. వాసవి అయితే ఏడుస్తూనే ఉంది అక్క బండెక్కే వరకు. నువ్వు రారాదు వాసవి, 2 రోజులు ఉండి వద్దు గాని అన్నాడు మధు. ఎందుకులే బాబు, 10 రోజులు పోయాక వస్తే బాబుని చూసినట్లు ఉంటుంది. 2 రోజులు ఉండవచ్చు. ఇప్పుడే వచ్చేస్తే ఇంట్లో ఏం తోచదు నాకు అనేసింది జానకమ్మ. వెళ్ళిపోయింది. పిల్లాడితో ఎలా చేసుకుంటుందో ఏమిటో, దానికి అసలే పని అలవాట్లేదు. వారం రోజుల వరకు అలా అనుకుంటూనే ఉంది జానకమ్మ. రాంబాబు కొట్టు దగ్గర చేరారు కుర్రకారంతా. గోపాలం పేపర్ చదువుతున్న మాటే గాని కళ్ళన్నీ వీధిలోనే ఉన్నాయి. ఆడవాళ్ళంతా నీలాటి రేవుకి వెళ్తున్నారు. కన్నె వయసులో అడుగుపెట్టిన పాపలంతా కొత్తగా వయసు తెచ్చిన భారానికి వంగిపోతూ నెత్తిమీద నీళ్ల కుండలతో వచ్చి రాని ఫ్యాషన్లతో అలంకరించుకొని తుమ్మెదల గుంపులాగా సాగిపోతుంటే ఆ దృశ్యం
కనుల పండగగా ఉంది. కోడివయసు కుర్రాళ్ళకి. గడ్డన్న చిన్న కోడలు నీలవేణి కొత్తగా కాపురానికి వచ్చింది. చుక్కల్లో చందమామలా మెరిసిపోయే పరాయూరి ఆడపిల్ల. అందరి కళ్ళు ఆ పిల్ల మీదే. వారం రోజులై నీలాటి రేవు కళకళ్ళ ఆడిపోతోంది. రాంబాబు కొట్టు మరింత కళకళ్ళాడుతోంది. నెత్తిమీద నీళ్లకుండ బరువుతో సన్నని నడుము వంగిపోతూ ఉండగా తడబడే అడుగులతో కొట్టు దగ్గర మగవాళ్ల కళ్ళన్నీ తమ మీదే అన్న తలంపు రావడంతో మరింత తడబాటు పడిపోతూ నడిచే ఆ ఒయ్యారి నడకే ఒక ఆభరణం. పచ్చడి శరీర ఛాయ, వంపు సొంపులు, విశాలమైన కాటుక దిద్దిన కళ్ళు, నయా పైసంత సింధూరం బొట్టు, బొద్దుగా నునుపుగా ఉన్న చేతులకు ముదురు నీలం రంగు గాజులు, మెళ్ళో నల్లపూసలు. ఏ ఆభరణము లేకపోయినా నీళ్లవేణికి ఇంకా అందాన్ని తెచ్చిపెట్టాయి. ఆ పసిడి నిమ్మపండును చూసి గోపాలం కళ్ళు మనసు చెదిరిపోయాయి. గోపాలానికి ఇప్పుడు తనతో షైర్లు కొట్టిన శైలజ కానీ, రోజా కళ్ళలో కళ్ళు పెట్టి గడిపిన సముద్ర పొడ్డు వెన్నెల రాత్రులు కానీ, కాబోయే భార్య రాజ్యం కానీ గుర్తు రావడం లేదు. చిచి, ఆ ముక్కుని చాటంతేసి పుడకలు, కళ్ళకు అందెలు లేకపోయినట్టయితే ఆ యూనివర్సిటీ అమ్మాయిలు ఎందుకు పనికొస్తారు? అవి ఏమిటో తన పిచ్చి. చదువు కోసం వచ్చిన వాళ్ళంతా అందమైన వాళ్ళేనేమిటి? చదువుల మాట దేవుడెరుగు. ఆ శశిరేఖను పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టు ఉంటుంది. దేవులపల్లి విశ్వనాథం గారు ఇలాంటి వాళ్ళని చూసే స్త్రీల సౌందర్యాన్ని వర్ణించి ఉంటారు. చిన్నయ్య ఎంత అదృష్టవంతుడు. గోపాలంలో మొదటి నుంచి ఉన్న నివురుగప్పిన నిప్పులాంటి వ్యామోహం ఇలాంటప్పుడు బయటపడుతుంది. దాన్ని అరికట్టుకునే అవసరం ఇంతవరకు రాలేదు. కానీ మరొకరి భార్య ఉన్న ఊరు, ఆయనంటి కోడలు అయిన కోతిలాంటి మనసు గంతులేస్తూనే ఉంది. అందుకనే అందరిలా కాకుండా తను కూడా ఆ సమయంలో అక్కడ హాజరయ్యాడు. ఇప్పుడిప్పుడే ఆ ఊరి విశేషాలు తెలుసుకుంటున్న నీలవేణికి పెద్ద చదువులు చదివిన గోవిందరావు మాస్టర్ గారి అబ్బాయి గోపాలం గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాలేదు. నేలా అదిగో ఆ పేపర్ పట్టు కూర్చున్నాడే, తెల్లగా పొడుగ్గా ఉన్నాడు, అతనే గోపాలం మామయ్య అంటూ దుర్గ దూరం నుండి చూపించింది. తన సోగ కళ్ళతో ఓరగా చూసిన ఆ రూపం గుర్తుపెట్టుకుంది భక్తిగా. చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళంటే దేవుడంత భక్తి నీలవేణికి. గోపాలం ఈ మధ్య ఏ ఇంటర్వ్యూలకి వెళ్ళలేదేమిటి అన్న ప్రసాద్ మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు. మొన్ననే పెట్టాను, 2-3 రోజుల్లో రిప్లై రావాలి. సరేగాని నువ్వెప్పుడొచ్చావు? నేను రాత్రి వచ్చా, మా చెల్లెలు పెళ్ళి, చెప్పాలని వచ్చాను. నువ్వు తప్పకుండా రావాలే. నాన్నగారికి కార్డు ఇచ్చాను అనుకో, నేను ఈ రాత్రి బండికి వెళ్ళిపోతున్నాను. వస్తాను మరి, ఇవ్వవలసిన ఇళ్ళు చాలా ఉన్నాయి అంటూ సైకిల్ నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు ప్రసాద్ గడ్డన్న గారింటికి. ప్రసాద్ చిన్నప్పుడు మేనమావ గారింట్లో ఇక్కడే ఉండి చదువుకునేవాడు. తర్వాత పై చదువులకు వెళ్ళిపోయినా అప్పుడప్పుడు మేనమావ గారింటికి వస్తుండడం వల్ల ఇద్దరికి బాగా స్నేహం నిలిచిపోయింది. గోపాలం ప్రసాద్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళతావా? అలా మావయ్య గారింటికి వెళ్ళొచ్చు, ఆ రాత్రే భోజనాల దగ్గర అన్నారు గోవిందరావు గారు. అనేసరికి ఎగిరి గంతేసినంత పని అయింది గోపాలం మనసు. నీలవేణి రూపం ఒక్కసారి కళ్ళ ముందు మెరిసి మాయమైపోయింది. ఆ పెళ్లికి నీలవేణి తప్పకుండా వస్తుంది. అలాగే లేండి అనేసి లేచి వెళ్ళిపోయాడు. మేనమామ గడ్డన్నకు, అత్తకు, చెన్నైకు నీలవేణికి పేరు పేరున చెప్పి మరీ బలవంతం చేసి తప్పకుండా రమ్మని వెళ్ళిపోయాడు ప్రసాద్. 2 రోజుల ముందుగా నీలవేణి అత్త బయలుదేరి వెళ్ళారు. పెళ్లినాటికి చిన్నయ్య తండ్రి వాళ్లతో కలిసి గోపాలం వెళ్ళాడు. పెళ్లి పందిట్లో మూల ఒదిగి కూర్చున్న నీలవేణి మీదే ఉంది గోపాలం దృష్టంతా. అవకాశం కల్పించుకొని 2-3 సార్లు మాట్లాడి కావలసినవి అడిగి తెప్పించుకున్నాడు. పందం పుల్ల మంచినీళ్ళు ఇచ్చేప్పుడు భక్తి ప్రపత్తులతో నిండిపోయి ఆ చూపుల్లో చూపులు కలిపాడు గోపాలం. అంతటి వాడు తనతో మాట్లాడుతున్నాడంటేనే ఏదోగా ఉంది నీలవేణికి. 2-3 నెలలు గడిచేసరికి నీలాటి రేవులో గుసగుసలు ప్రారంభమయ్యాయి. నీలవేణి తలెత్తుకోలేకపోయింది. ఊరుగాని ఊరు, అత్తింటి కోడలు. గోపాలం ఆకర్షణలో ఎలా పడిపోయిందో తనకే అర్థం కాలేదు. సిగ్గుతో చిమిడిపోతోంది. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే రకం ఊళ్ళో వాళ్ళు. మరి 10 రోజులకే కుర్రకారు చెవుల్లో పడేసరికి అంతా ఒక మాటై కట్టడి చేశారు. ఓ రోజు సాయంత్రం గోవిందరావు స్కూల్ నుంచి తిరిగి వస్తుంటే గడ్డన్న ఎదురయ్యాడు. నమస్కారం పంతులు గారు, రండి అంటూ పొలం వైపు లాక్కెళ్ళాడు.
అప్పుడప్పుడు అది మామూలే గనక ఆయనేం అనుకోలేదు. మరేం లేదండి, చెరువు గట్టెక్కుతూ మొదలుపెట్టాడు గడ్డన్న. ఇన్నేళ్లైంది మీరు ఈ ఊరొచ్చి, ఎప్పుడూ మోకాలు సేదరగొట్టనే లేదు. ఇప్పుడు పిల్లల మూలంగా ఇలా మీతో మాట్లాడడం మాకేం బాలేదండి అంటూ వరిచేల వైపు చూస్తూ ఒకసారి గోవిందరావు మాస్టర్ మొహంలోకి చూశాడు. ఏమిటో అర్థం కాక అయోమయంగా చూశారు మాస్టర్. చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. అదే మన గోపాలం బాబు, మా చిన్న కోడలు ఉంది కదా, ఆడు చూస్తే ఒట్టి ఎర్రి నాగన్న. ఆడి పనేదో ఆడేటో, మొన్న నీలాంటి రేవుకాడ ఏదో అన్నాడని ఎనికిడి. అంతే, మరేం లేదు. మరోసారి చెప్పి చూడండి. గటగటా చెప్పేసి చుట్ట కొసడు కొరికి తుప్పుకని ఉమ్మి నోట్లో పెట్టుకున్నాడు. అదేదో తన మొహం మీదే ఉమ్మినంత బాధపడ్డాడు గోవిందరావు. ఎలా ఇంటికి చేరుకున్నాడో అతనికి అర్థం కాలేదు. ఏమండి అలా ఉన్నారు అన్న జానకమ్మ మాటలకి తువ్వాలతో మొహం కప్పేసుకున్నాడు. అయ్యో ఏమైందండి, ఏం జరిగింది, మాట్లాడరే? వస్తున్న ఏడుపు నాపుకుంటూ ఆ చేతులు పట్టుకుని అంటున్న తల్లి మాటలకు లోపల కుట్టుకుంటున్న వాసవి పరిగెత్తుకొచ్చింది. తండ్రి నా స్థితిలో ఎన్నడూ చూడలేదు. ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా ద్వారం పట్టుకొని నిలబడిపోయింది. ఏమిటా నీ కొడుకు చేస్తున్న నిర్వాకం? నాకు ఈ ఊళ్ళో పచ్చి మంచినీళ్ళు పుట్టకుండా చేశాడే నీ కొడుకు. మొహం మీద ఉమ్మేయడం కోసమని చదివించానే చదువు, నా రెక్కలు ముక్కలు చేసుకొని చదివించానే చదువు. ఎందుకు ఈ డిగ్రీలు? ఉరేసుకొని చావరాదు? వాడిని తగలై. దుఃఖమంతా కోపంలోకి మారిపోయి పరిసరాలు మరిచి గట్టిగా అరుస్తుంటే నోట మాట రాక నిలబడిపోయారు ఆ తల్లి కూతుళ్ళు. ఎప్పుడూ లేనిది పంతులు గారు నోరు వినపడేసరికి చుట్టుపక్కల అమ్మలక్కలు గుమ్మం దాకా వచ్చి చేరిపోయారు. అలా మూగిపోయిన వాళ్ళని చూసి ఈ లోకంలోకి వచ్చాడు గోవిందరావు. పడగదిలోకి వెళ్ళి విసురుగా తలుపులు మూసేశాడు. ఏమైంది వాసమ్మ, ఎందుకట్ట అరుత్తారు పంతులు గారు అని అడుగుతున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక చిరాకు పడిపోయింది. మా ఇంట్లో గొడవేదో, మీకెందుకమ్మా, ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళండి చాలు. సాధ్యమైనంత కోపాన్ని అణుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్న వాసవికి పలు రకాల మాటలు చెవిలో పడ్డాయి. లోకులు కాకులు లాంటివారు, ఎవరి నోరు మోయించగలం? చిచి, మంచి మర్యాద లేని మనుషులు. ఒకళ్ళ గొడవ వీళ్ళకెందుకు అని అనుకుంటూ తన కుట్టి పనిలో మలిగిపోయింది. అసలు ఏం జరిగిందండి అంటూ అనునయంగా అడిగింది జానకమ్మ. ఏం జరిగిందా? ఆ గడ్డన్న చిన్న కోడలతో సరసాలు ఆడుతున్నట్ట ఈ ప్రబుద్ధుడు. చిచి, ఎందుకా చదువు? సంస్కారం లేని చదువులు ఎందుకు? అతను పిలిచి మెత్తని చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు. ఇన్ని సంవత్సరాలుండి ఈ ఊళ్ళో ఉంటూ ఒకళ్లకు తల వంచలేదు. ఆ అవసరం కూడా లేకుండా బ్రతికాను. వీడు తలెత్తుకొని తిరగకుండా చేస్తున్నాడు. అందుకే ఉద్యోగం లేకపోతే పోయింది. ఆ మూడు ముళ్ళు వేయించేయండి అంటే నా మాట వినరు అంది. నా నోట్లో మాట నోట్లో ఉండగానే నోర్మై అంటూ జానకమ్మ చెంప చెళ్ళు అనిపించడం, ఆవిడ కెవ్వు మనడం, వాసవి పరిగెత్తుకొచ్చి తల్లిని పొదివి పట్టుకొని ఆడవడం ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. పెళ్ళై కాపురానికి వచ్చిన ఇన్నేళ్లకు ఇదే మొదటిసారి జానకమ్మ ఒంటి మీద చేయి పడ్డాం. ఆ ఊహ తలంపులోకి రాగానే నిస్సత్తువుగా వాలిపోయారు మంచం మీద. అర్థం లేని మాట్లాడతావమ్మా, పెళ్ళి లేకపోతే ఇలా వెధవేషాలు ఏమన్నారా? చదువుకున్నవాడు, ఇంటికి పెద్దవాడు ఇలా చేస్తే ఇంకేంటి? వాసవి సన్నగా చివాట్లేసింది. ఆ రాత్రికి ఎవ్వరికీ భోజనాలు లేవు. వాసవి లేచి వంటిళ్ళు సర్ది వచ్చి తల్లి పక్కలో పడుకుంది. జానకమ్మ ఇంకా వెక్కుతూనే ఉంది. ఆ మూడో నాడు గోపాలం వచ్చాడు. వచ్చేసరికి తల్లి జ్వరంతో మూలుగుతూ పడుకుంది. వాసవి పలకరించలేదు. తండ్రి స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి సరదాగా వచ్చిన గోపాలం శ్మశానంలా నిశ్శబ్దంగా ఉన్న ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు. వాసవి అమ్మకి ఎప్పటి నుంచో జ్వరమో పొయ్యి దగ్గరున్న వాసవిని బట్టలు మార్చుకుంటూ వచ్చి అడిగాడు. మొన్నటి నుంచి ముక్తసరిగా చెప్పి ఊరుకుంది. మొహం కడుక్కోవడానికి నూతి దగ్గరికి వెళ్ళిపోయాడు ఏదో ఆలోచించుకుంటూ. ఏమిటి అలా ఉన్నావు? కాఫీ అందుకుంటూ కాస్త కోపంగానే అడిగాడు. ఎలా ఉన్నాను? ఇప్పటికి ఇలా ఉన్నాం, ఇక ముందు ఊళ్ళోంచి గెంటించుకుంటాం. ఎప్పుడూ లేనివి ఇంట్లో జరుగుతుంటే ఎలా ఉంటాం? ఒకరికి చెప్పవలసిన పెద్దవాళ్లే ఒకరితో గడ్డి పెట్టించుకునే స్థితికి వచ్చారు. అంతకంటే విసురుగా అనేసి గిరుక్కుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఈ గొడవలకి జానకమ్మ మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగుండా గోపాలాన్ని చూసేసరికి దుఃఖం ముంచుకొచ్చింది. ఏమైందే, ఇంట్లో అందరూ ఎందుకు ఇలా అయిపోయారు? విసుగ్గా అనేసరికి, నాయన మమ్మల్ని ఇలా బతకనివ్వండరా, తలెత్తుకోకుండా చేయడం నీకు న్యాయం కాదురా, మీరు పెట్టి పోషించొద్దురా, మాకింత గంజినీళ్లు దొరికే ఆస్కారం కలిగించరా
అంటూ ఏడ్చేసరికి గోపాలానికంతా అర్థమైపోయింది. మరి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తండ్రికి తెలిసిపోయింది అనుకునేసరికి గుండెలు అవిసిపోయాయి. బట్టలు వేసుకొని బయటికి వెళ్ళిపోతూ, వాసవి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, వారం రోజుల్లో జాయిన్ అవ్వాలి, నాన్నతో చెప్పు అనేసి వెళ్ళిపోయాడు చెప్పులు వేసుకొని. మరో అరగంటకల్లా వచ్చాడు గోవిందరావు. అన్నయ్య వచ్చాడు నాన్న, సెలెక్ట్ అయ్యాట, వచ్చే వారం జాయినింగ్ అవ్వాలట, కాఫీ అందిస్తూనే చెప్పింది. వచ్చిందా అమ్మ? పోనీ భగవంతుడు ఈ విధంగానైనా సహాయం చేశాడు. వెంటనే పోయి చేరమను. ఇంకా ఈ ఊళ్ళోనే ఉండి నాకు చావడానికి కూడా చోటు లేకుండా చేయొద్దను. నీళ్లు గిరుక్కొని తిరుగుతుండగా మొహం పక్కకు తిప్పేసుకున్నాడు బాధగా. కన్న నేరానికి ఇంకెన్ని అనుభవించాలో. మీ అమ్మకు జ్వరం తగ్గిందా? దానికి అదే ప్రతిఫలం ఇన్నాళ్ళు కష్టపడి పెంచినందుకు. తల్లి మంచాన పడడంతో తండ్రికి బాగా చేరువైపోయింది. అది వరకటి భయం బాగా తగ్గింది నాన్న, కానీ మనోవ్యాధికి మందేమిటి? నెమ్మదిగా అంది. అవునమ్మా, అవును. ఏనాడైనా దాని ఒంటి మీద చెయ్యేసానా? నావి పాపిష్టి చేతులమ్మా, అదే దాని బాధ. నాకు తెలుసమ్మా, పద అంటూ భార్య పడుకున్న గదిలోకి వచ్చారు. తండ్రి కూతుళ్ళు రావడం చూసి అటు తిరిగిపోయింది. వాసవి తండ్రిని అక్కడే వదిలి ఒంటిట్లోకి వెళ్ళిపోయింది. జానకి, ఇంకా నన్ను క్షమించలేవా? ఈ శిక్ష చాలు జానకి. ఈ సమయంలో నువ్వు మాటలు మానేసి నన్ను ఒంటరివాణ్ణి చేసి శిక్షిస్తున్నావా? వాడికి ఉద్యోగం వచ్చింది భగవంతుని దయవల్ల. వాడి దారిన వాడు పోతాడు. ఇక ఆ ఇద్దరి చదువులైపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. అంతా ఎవరి దారి వాళ్ళు చూసుకునే వాళ్ళే. ఆఖరికి నాకు నువ్వు, నీకు నేను మిగులుతాం. నన్ను దూరం చేయకు జానకి. అంతవరకు నిగ్రహించుకున్న దుఃఖం పెళ్ళుబికింది. భార్య చేతిని కళ్ళకు అడ్డం పెట్టుకుని ఒక్కసారిగా ఏడ్చేసరికి జానకమ్మ నీరైపోయింది. అంతవరకు కళ్ళ నుండి ముత్యాలు రాలుస్తున్న జానకమ్మ ఒక్కసారి ఇటు తిరిగి, చాచా మీరేమిటి ఏడవడం ఏంటి? ఊరుకోండి. ఈ వయసులో మనకి రాత రాశాడు భగవంతుడు. మీ మీద నాకేం కోపం లేదు. మీరు కాకపోతే నన్నెవరండి దండిస్తారు? వాడి గురించే నాకు బాధ. తన చేయి పట్టుకున్న భర్త చేతిని పట్టుకొని ఊరడించసాగింది. అమ్మా బార్లీ ఇదిగో అంటూ వాసవి వచ్చేసరికి భార్య చెయ్యి వదిలి లేచాడు గోవిందరావు. ఆ మర్నాడు పచ్చని తిని లేచి కొంచెం తిరుగుతున్న జానకమ్మ గోపాలం ప్రయాణానికి కావలసినవన్నీ జాగ్రత్తగా సర్దింది. అంత నీరసంలోను. బాబు ఆరోగ్యం జాగ్రత్త. హోటల్ మెతుకులు ఎలా కతుకుతావో ఏమో నాయన. ఇంటి పరిస్థితి నీకు తెలుసు, ఏమీ చెప్పక్కర్లేదు. కానీ మా నోరు ఊరుకోదు కదా. నిన్ను దండించే అధికారం మాకెన్నడూ లేదు. ఆ పైన నీ ఇష్టం. ఊరగాయ పచ్చళ్ళు బ్యాగ్లో సర్దుతూ పక్కనే బట్టలు సర్దుకుంటున్న కొడుక్కి మొరపెట్టుకుంది. నాకు అంతగా చెప్పాలటమ్మా, నాకు ఆ మాత్రం తెలీదా? అందుకే నాన్నని ఇబ్బంది పెట్టడం దేనికని, ప్రయాణం ఖర్చులకని రాంబాబుని అడిగి తీసుకున్నాను. జీతం అందగానే పంపిస్తాను. వాసవి భోజనం అయిందా? టైం అయిపోతుంది కొంచెం విసుగ్గానే అన్నాడు. ఈ 4-5 రోజుల నుంచి మాట్లాడలేకపోయినా తండ్రి మనసు ఉండబట్టలేక సెలవు పెట్టి వచ్చేశాడు గోవిందరావు. కొడుకు వెంట స్టేషన్కి వెళ్ళాడు 2 మైళ్ళు నడిచి. ఎందుకు నాన్న మళ్ళీ నడకదండగా అంటున్నావు వినిపించుకోకుండా. గోపాలం, నీకు చెప్పాల్సిందేమీ లేదు. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు కలిగినప్పుడు కాదు, ఆ పుత్రుడు పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నప్పుడు కలుగుతుంది సంతోషం. అటువంటి సంతోషం ఎవడు అనుభవిస్తాడో వాడే ధన్యుడు. అది గుర్తుంచుకుంటే చాలు. కన్నీటి పొరల మధ్య వీడ్కోలు పుచ్చుకున్నాడు. ఎన్నడూ లేనిది గోపాలానికి ఆ రోజు చాలా బాధ అనిపించింది. తల్లి తండ్రి చెల్లెల మీద ఎక్కడలేని అభిమానం పుట్టుకొచ్చింది. ప్లాట్ఫామ్ మీద నిలబడి దూరమైపోయిన తండ్రిని చూస్తుంటే అప్రయత్నంగా కన్నీళ్లు తిరిగాయి. క్రోధాద్భవతి సమ్మోహన అనే గీతలోని శ్లోక సారాంశం చెప్పాడు. మనుజుడు శబ్దాది విషయములను చింతించుట వలన ఆ విషయ మూలం దాసక్తి జనించుచున్నది. ఆసక్తి వలన దానియందు కోరిక కలుగుచున్నది. ఆ కోరిక వలన కోపము పుట్టుచున్నది. కోపం వలన అవివేకం, అవివేకం వలన మరపు, మరపు వలన బుద్ధి నాశనం. ఇవన్నీ వరుసగా వచ్చుచున్నవి. చివరకు బుద్ధి నాశనం వల్ల పూర్తిగా చెడిపోచున్నాడు. గంభీరమైన గొంతుతో గీత చదువుతూ ఒక్కొక్క శ్లోకానికి అర్థం చెప్తూ ఉంటే అందరూ తన్మయలై వింటున్నారు. ప్రతిరోజు పడుకోబోయే ముందు జరిగే కార్యక్రమం అది. పగలంతా కూలీనాలి చేసుకుని వచ్చి సాయంత్రం అయ్యేసరికి అంతా ఉడకబెట్టుకొని కడుపు నింపుకునేసరికి
గోవిందరావు కంఠం వినబడుతుంది. దాంతో ముసుగు తన్నిన వాళ్ళంతా లేచొచ్చి అతని చుట్టూ చేరతారు. ఒక్కో రోజు రాత్రి 12 కూడా దాటిపోతుంది. చదువు ఆపి పుస్తకం మూసి కళ్ళద్దాలు తుడిచిపెట్టాడు. అంతా ఎవరి దారిన వారు సెలవు పుచ్చుకున్నారు. ఏం పోలయ్యా అన్నాడు ఇంకా అక్కడే కూర్చున్నవాడిని చూసి. ఏం లేదు బాబు, అదే దాని సంగతి ఏం బానేదు. 3 రోజులు బట్టి తిండి తెప్ప లేకుండా పడుంది. ఇప్పుడికిప్పుడే తెమ్మంటే మేం మాత్రం ఎక్కడ తేగలము? పక్కనే ఏడిసింది గాందా, ఎక్కడో అయితే సత్తే సావని అని ఒగ్గేద్దును చిరాగ్గా అన్నాడు. అవునరా, మరి ఆ కట్నాల డబ్బు రాగానే ఇచ్చేస్తామంటేనే కదా అది ఇచ్చింది. మరి పెళ్ళై 3 ఏళ్ళయింది. ఆ డబ్బు కాస్త ఖర్చు పెట్టేసుకున్నారు. ఇహ మీకెప్పుడు అంత డబ్బు కూడుకుంటుంది? ఎప్పుడు విడిపించేస్తారు? దానికి అదే కదా ఆధారం. అడగదు మరి 4 చివాట్లు వేసేసరికి అదేంటి బాబయ్య అలాగంటారు. ఆ డబ్బు పందిరి ఖర్చులకి, వచ్చిన వాళ్ళు తాగడానికి ఖర్చు అయిపోనాది. మావేటి చేశాం? వచ్చిన వాళ్ళకి సారా నీళ్ళు ఇప్పించకపోతే ఏం పెళ్లి చేశాడురా అని నన్నే 4 మాటలు అంటారు. ఏదో మరి కుళ్ళు రోజులు వచ్చాయి గాందా, కూడబెట్టి ఇచ్చేస్తాం. మీరే చెప్పండి బాబయ్య, అలాగ తిండి తిప్పలు లేకుండా గడపలో కూకుంటే మాకెలాగ ముద్ద దిగుతుంది బాబు? తిట్టుకొని కూకుంటుంది. మీరే చెప్పండి బాబు. అలాగేలే, పొద్దున్న కబురు చేస్తాలే. పోనీ నువ్వే రమ్మని చెప్పు. నాను మాట్లాడను బాబయ్య, దానికి ఎక్కడిది? అదంతా నాను ఎట్టిందే కదా, దానికంత ఇదేటంట. అలా అంటే ఒప్పుకోను. అప్పుడు నీ మోజు కొద్దీ పెట్టావు, ఇప్పుడు ఇచ్చేయమంటావా? సరేలే, నేను కబురు చేస్తాలే చెప్పి వాడిని పంపించేసి లోపలికి వచ్చేసరికి తల్లి కూతుర్లు పడుకున్నారు. అప్పుడే తెలియవచ్చిన జానకమ్మ లేచి తలుపు వేసి వచ్చి మళ్ళీ పడుకుంది. పెద్దదాని బాధ్యత వదిలిపోయింది. ఇక ఈ వాసవి సంగతి చూడాలి. దీనికేదో 2 అక్షింతలు వేస్తేనే బాధ్యత తీరిపోతుందండి. పరమేశ్వర, నాకీ సంబంధాల నుండి విముక్తి ఎప్పుడు కలిగిస్తావో నిశ్శబ్దంగా ప్రార్థించుకుంటూ నిద్రలోకి జారిపోయాడు గోవిందరావు. ఏమే సీతాలు, భోజనం మానేసావట? నీకే ఆరోగ్యం పాడైపోతుంది. ఏదో చూసుకుని ఇచ్చేస్తారు. మరీ అంత అల్లరి పెట్టేస్తే ఎలాగే? ఆ సచ్చినోడే చెప్పాడా? మీరే చెప్పండి పంతులు గారు. వీళ్ళు డబ్బందగానే ఎడిపిస్తాము అన్నారు. ఇప్పుడు ఈ గతినేదు, ఇంకా వాళ్ళు ఎట్టిస్తారు? ఆకలి కంటే భగవంతుడిచ్చిన గుంటలున్నారు, నాకెవరున్నారు బాబు? మీ మాట తీయలేక ఇచ్చాను గాని బాబు, నేనే నా ఇల్లు దగ్గర కరణాల దగ్గర పంచాయతీ ఎట్టించలేను. మీరే ఏదోలాగా ఇప్పించేలాగా చెయ్యాలా. నేను లేకపోతే తాగిన గంజి వంట పట్టదు పంతులు గోరు అని తెగేసి చెప్పేసరికి నేనెందుకు మధ్యలో పడ్డాన్రా భగవంతుడా అని నెత్తు కొట్టుకుని సరేలే వెళ్ళు అని దాన్ని పంపించేసరికి తాతలు దిగొచ్చారు. నాన్న, అక్క దగ్గర నుంచి అన్నయ్య దగ్గర నుండి ఉత్తరాలు వచ్చాయి అంటూ 2 ఉత్తరాలు అందించింది వాసవి. రాధ క్షేమ సమాచారాలు తెలుపుతూ బాబు ముచ్చట్లు రాసింది. అందులో వాసవికి ఉత్తరం రాసి పెట్టింది. దాని నిండా బాబు సంగతులే. ఆఖరున రమ్మని వ్రాసింది. తండ్రి లేఖలో కూడా వాసవిని తప్పకుండా పంపించవలసిందని రాసింది. గోపాలం రూమ్ దొరికినట్టు, అంతా బాగున్నట్టు, కాకపోతే భోజనానికి ఇబ్బందిగా ఉందని రాశాడు. నిజమే, హోటల్ భోజనం అలవాటు లేక కష్టంగానే ఉంటుంది. మరి వాళ్ళు ఎలాగో తొందరపడుతున్నారు కనుక పెళ్లి చేసేస్తే బాగుంటుంది. వాడికి భోజనం చిరాకు ఉండదు. కానీ అక్కడ సంసారం పెడితే వాడి జీతం వాడికే చాలదు. ఇంకేం పంపుతాడు? ఎవరి స్వార్థం వాళ్ళది. అలాగని అన్నాళ్ళు ఊరుకుంటావు? మనసు ఎదురు తిరిగింది. తర్వాత ఆలోచించొచ్చులే. గోవిందరావు ఆలోచనలు సాగిపోవడం, వెంకట్రావు గుమ్మంలో అడుగుపెట్టడం ఒకేసారి జరిగాయి. ఏం బావా, అంతా బాగున్నారా అంటూ వరండాలోనే పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. ప్రయాణం బడలిక తీర్చుకుంటూ. తానాగిన వాడాగేట్టు లేడు, అప్పుడే ఎలా ఊడిపడ్డాడు అని అనుకుంటూ. బాగున్నాం ఇప్పటికి. ఏమిటి ఇంత అకస్మాత్తుగా ఊడిపడ్డావు అన్నాడు నవ్వుతూ. ఏముంది, ఆడపిల్ల గలవాడిని నేను, మగ పిల్లాడి తండ్రివి నువ్వు. అయ్యే వరకు ఎన్నిసార్లైనా తిరగాలి. మరి అయిపోయాక నా కొడుకు కోసం నీ కాళ్ళు పట్టుకొని నేను తిరగాలి. ఏమంటావు బాబా, అంతేనా? ఇద్దరూ నవ్వుకున్నారు. ఏమన్నయ్యా, అంతా బాగున్నారా? రాజ్యం బాగుందా అంటూ నీళ్లు పట్టుకొచ్చింది జానకమ్మ. అత్త దగ్గరికి ఎప్పుడు వచ్చేద్దామా అని తొందరపడుతోందమ్మా. నవ్వుతూ చెల్లెల వైపు చూశాడు. గోవిందరావు వైపు చురుగ్గా చూసి జవాబేమి చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆ వేళ
కొట్టినందుకే అలా చూసిందని అర్థం చేసుకున్న గోవిందరావు మనసు కలుక్కుమంది. అత్త దగ్గరకా బావ దగ్గరకా ఆ తొందర? కాఫీ పట్టుకొచ్చిన వాసవి అంది. ఎవరి దగ్గరకో నీకే తెలియాలి మరి, దానిలాగే ఉన్నావు నువ్వును అంటూ మేనకోడల్ని హాస్యం చేశాడు. అంత అదృష్టం నాకెక్కడిది మావయ్య, రెడీమేడ్ బావ లేరు కదా. మేనమామకు ఒక చురక అంటించి మరీ లోపలికి వెళ్ళింది వాసవి. అమ్మో గడుసుదే, సరే గాని బావా మరేమిటి విశేషాలు? ఇన్నాళ్ళు ఉద్యోగం రాని అని అడ్డు పెట్టారు, ఆ అడ్డు కూడా తీరిపోయింది అన్నట్టుగా ఈ మాఘమాసంలో జరిపించేస్తే బాగుంటుంది. మీ ఉద్దేశం ఏదో తెలియజేస్తే నేను అన్నీ సర్దుకోవాలి కదా, ఆడపిల్ల వాళ్ళం. అయితే ఇటు నుండి ఇటే వెళ్ళిపోతావి ఏంటో, ఇంట్లోకి నడు, తర్వాత మాట్లాడుకుందాంలే. తప్పుతుందా? అయినా వాడికో కార్డు ముక్క రాయాలి కదా అంటూ లేచి లోపలికి వెళ్ళిపోయేసరికి తను లోపలికి నడిచాడు వెంకట్రావు. ఏంటమ్మా జానకమ్మ అన్న అన్నయ్య మాటలకి, నాకేం తెలియదు అన్నయ్య, చేసుకునేది వాడు, చేసేది ఆయన అనేసింది. మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే వాడికి అభ్యంతరం లేదు, కానీ అయినా ఒకసారి వాడి అభిప్రాయం తెలుసుకుంటే మంచిది కదా. నేను వ్రాసి కనుక్కొని నీకు ఉత్తరం రాస్తాను అని భోజనాల దగ్గర చెప్పేశాడు గోవిందరావు. నాన్న, నేను మావయ్యతో అక్క దగ్గరికి వెళ్తాను అంది వాసవి. అవునోయ్, అలా త్రోవే కదూ, ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తోంది పంపమని, కొంచెం దిగబెట్టి అలా రాదని చూసి వెళ్ళిపో అన్నాడు. అలాగే తయారవ్వవే మరి అనేసరికి ఉత్సాహంగా బట్టలు సర్దుకొని బయలుదేరింది వాసవి. అప్పటికప్పుడు ఇన్ని మినపసున్నుండలు చేసి ఇచ్చింది జానకమ్మ. పెళ్ళయ్యాక అదే వెళ్ళడం, అందుకని కొంచెం బెరుగ్గా ఉన్న బాబుగాడి కోసం బయలుదేరిపోయింది. రిక్షా దిగి మొహమాటంగా వచ్చిన వాళ్ళని రాధ మామగారు ముందు పలకరించారు. కూర్చుని అటు ఇటు దిక్కులు చూస్తున్న గంటకి రాధ చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపు చాటునే మామయ్యను పలకరించి చెల్లెల్ని లోపలికి తీసుకెళ్ళింది. అత్తగారి కాఫీ పెట్టమని ఆర్డర్ ఇచ్చాక కాఫీ కలిపి తీసుకెళ్లేసరికి, నేను వస్తానండి, వెంటనే బస్సు ఉంది మా ఊరికి, అదిగో దాన్ని దిగబెట్టి అలా రాధని చూసిపోదామని వచ్చాను అంటూ పంచ పట్టుకొని నిలబడ్డాడు. ఉండకూడదండి, భోంచేసి వెళ్దురు గాని. ఉండమనమ్మా మీ మావయ్యని అన్నారు కోడలను ఉద్దేశించి. అబ్బే పర్వాలేదండి అంటూ కాఫీ తాగి వస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. లోపలికి వచ్చిన వాసవి కాఫీ తాగి బాబుని ఎత్తుకొని కూర్చుంది బిడియంగా. ఏవమ్మోయ్, ఎన్నాళ్లకి తీరికయిందన్నమాట పిల్లాడిని చూడ్డానికి. ఊరి దగ్గరే కదా, రావాలనుంటే ఎవరొద్దన్నారు? ఏడాదికోసారి చూడ్డానికి వస్తే మీ అప్పని పట్టలేం. 4 విధాలా చూసే కన్నవారైతే భూమి మీదే నిలబడదు మా కోడలు, దెప్పుతూ ఈసడింపుగా అంది పార్వతమ్మ. బిక్క చచ్చిపోయి అక్క వంకె వేళగా చూసింది వాసవి. కళ్ళతోనే ఊరడించింది రాధ. వంటింట్లో ఒక్కర్తే సతమతమైపోతున్న రాధను చూస్తుంటే ప్రాణం ఉసూరం అనిపించింది. సహాయం చేద్దామనుకుంటే ఏమనుకుంటారోనని భయం. నువ్వు బాబుని తీసుకో, మేడ మీద కూర్చోవే, వంట కాగానే పిలుస్తాను. పొగతో ఎర్రబారిన కళ్ళతో ఏడవలేని నవ్వుతూ అంది రాధ. అక్కనో మారు జాలిగా చూసి బాబుని తీసుకొని మేడ మీదకి వెళ్ళిపోయింది. భోజనానికి పిలిస్తే వచ్చి భోంచేసి మళ్ళీ వెళ్ళిపోయింది. ఆ రాత్రి 11 గంటలకు పనంతా ముగించుకొని మేడ మీదకి రాధ వచ్చేసరికి వాసవి ఒక నిద్ర తీసి లేచింది. ఓ పని మనిషిని పెట్టుకోకూడదే, అంత డబ్బుంది కదా, పోనీ బావగారన్నా చెప్పరా జాలిగా అంది వాసవి. మా మామగారికి ఊరంత అనుమానం, పని మనుషులు వాళ్ళు ఉంటే ఆయనకేదో విషప్రయోగం చేస్తారని. మా బావగారు ఆ మాట అంటే ఇంకేమైనా ఉందా? పెళ్ళం అలసిపోతుందని వెనకేసుకొస్తున్నాడు అని ఇద్దరు మీద పడిపోతారు అంది నెట్టూరుస్తూ. సరే, నా గొడవకేం కానీ అమ్మా నాన్న బాగున్నారా? నాన్న స్కూల్కి వెళ్తున్నారా? అన్నయ్య దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా? జీతం అందిందా? ఎంత సంపాదిస్తున్నాడేమిటి? ఒకదాని మీదొకటి అడిగేస్తున్న రాధను చూస్తుంటే నవ్వొచ్చింది. అమ్మా నాన్న బాగున్నారు, అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, జీతం సంగతి ఏమీ వ్రాయలేదు, సరేనా అంది నవ్వుతూ. అంతలో మధుమూర్తి వస్తే భోజనం పెట్టడానికి వెళ్ళింది రాధ. అక్క, బావ రోజు ఇంతేనా అంది తిరిగి వచ్చిన రాధన్. ఇంతే, అదేమిటోనే నా కర్మ, ఎంత చెప్పినా వినరు, ఆ క్లబ్కు వెళ్ళిపోతారు. ఆ ఒక్కటే తప్ప మిగతావన్నీ బాగుంటాయి. నాకేదైనా ఇంత బాధ కలిగితే సహించలేరు, కానీ ఈ బాధను మాత్రం తొలగించలేకపోతున్నాను. చెప్పి బాధ పడి విసుగొచ్చి ఊరుకున్నాను. మిగతా విషయాల్లో బాగానే ఉంటారు, లేకపోతే వాళ్ల మధ్య ఉండగలనా? చెల్లెలతో చెప్పుకొని బరువు తీర్చుకుంది. పేపర్ పట్టుకుని వచ్చిన మధుమూర్తి వాసవిని పలకరించి కాసేపు మాట్లాడి వెళ్ళి పడుకున్నాడు. అక్క చెల్లెళ్ళిద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. వాసవి గోపాలం విషయం అంతా చెప్పింది.
అది విని రాధ ఆశ్చర్యపోయింది. అన్నయ్య అలా చేశాడేమిటే? చీచి, చదువుకున్న వాడికి చదువు లేని వాడికి తేడా ఏంటి? అయినా వాడికి అలాంటి గుణం ఉందిలే. చిన్నప్పటి నుంచి గోపాలం గురించి చెప్పుకున్నారు ఇద్దరు. మామయ్య ఇప్పుడు ఎందుకు వచ్చాడో తెలుసా? పెళ్లి గురించి అయి ఉంటుంది. ఉద్యోగాలు రాకముందే ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేవాడు. ఇప్పుడు ఊరుకుంటాడా? వెంటనే అందుకుని పూర్తి చేసింది రాధ. ఏమిటో అమ్మ పిచ్చిగానే చిన్నప్పటి నుంచి అదో రకం మనిషిది. వాళ్ళ నాన్నకన్నా పిసిని కొట్టుది. ఎవరిని అంటదు ముట్టదు. మేనకోడలైతే చూస్తుందని ఏదో అమ్మ పిచ్చి అంది వాసవి. ఎవరైతే మాత్రం చూస్తారులేదు. మన బంగారం మంచిదైతే కదా. ఎవరి కర్మ ఎలాగుందో. నాన్న పరిస్థితి కూడా అంతే, బాలేదు. ఉన్నదంతా ఇప్పుడే ఒకటికి ఒకటి అమ్ముకుంటే ఈ కొడుకులు చూస్తారేంటి? ఇంకా నీ పెళ్ళుందా? ఆఖరికి వాళ్ళ గతి ఏం పడుతుందో. ఆయన మంచితనమే వాళ్ళని కాపాడాలి. నిట్టూర్చింది రాధ. మరో 4 రోజులుండి బయలుదేరింది వాసవి. ఎవరు చూడకుండా చెల్లెల చేతిలో 25 రూపాయలు పెట్టి, రాక వచ్చావు, ఓ జాకెట్ ముక్కైనా కొని పెట్టలేకపోయాను ధైర్యంగా. ఇంట్లో సంగతి నీకు తెలుసు కదా, ఏదన్నా కొనుక్కో అంది బాధగా. అదేమిటే, నేనేం పరాయిదాన్నా, ఇవన్నీ ఎందుకు అంది తను కళ్ళు తుడుచుకుంటూ. పండగ వస్తోంది కదా, ఉత్తరం రాసేయకుండా నాన్నని రమ్మని చెప్పు పిలుపుకి. ఉత్తరం రాస్తే పంపరేమో అంది రహస్యంగా రాధ. అలాగే అంటూ తలూపి బండెక్కింది వాసవి. ఇంటికి రాగానే అక్క చెప్పిన వార్త అందించిన తన బాధ్యత తీరిపోయింది అనుకుంది వాసవి. పండగ వస్తే బెంగలా ఉంది. ఆ పిల్ల వస్తే తల్లి ముగ్గురికి బట్టలు పెట్టుకొచ్చేసరికి అయిపోతుంది. వీడు చూస్తే ఒక్క ఖానీ కూడా పంపడం లేదు. ఆ చిన్నవాళ్ళిద్దరు చదువుల్లో ఉన్నారు. ఈ పండగలు ఎలా వెళుతుందో ఏమిటో. ఈ ఏడు అమ్ముకోవడానికి ధాన్యమైనా లేవు. భర్త దగ్గర వెళ్ళగక్కింది తన బాధ అంతా. నువ్వు పైకన్నావు, నేను అనలేదు, అంతే తేడా. ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. పండగ ఆగిపోదు కదా ఊరడింపుగా అన్నాడు గోవిందరావు. గోపాలం పెళ్లి మాఘమాసంలో చేయడానికి నిశ్చయించారు. అందుకని పండక్కి పంపమని అల్లుడికి ఉత్తరం రాశాడు వెంకట్రావు. సెలవులు ఇవ్వగానే రామకృష్ణ, మురళి, గోపాలం ఒక్కసారే వచ్చారు. ఇల్లంతా కళకళలాడింది. భోగి రేపనగా రాధ, మధు దిగబడ్డారు. బాబిగాడు రావడంతో ఇల్లంతా సందడితో నిండిపోయింది. ఆ రోజే గోపాలం మామగారింటికి బయలుదేరాడు. అందరి పనులు, అన్ని పనులు, అందరి నోట్లోనూ వాసవే. అందరూ అన్నాల్లోకి మురళి అంటే ప్రత్యేకమైన అభిమానం వాసవికి. ఒకరికి కష్టం కలిగించని అతని మాట తీరు, సౌమ్యత ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. ఊహ తెలిసిన దగ్గర నుండి చిన్నవాళ్ళైనా మురళి, వాసవి ఊహలు ఒక్కలాగే ఉండేవి. చెరువు గట్టుకు అందరూ ఆడుకునేందుకు వెళ్తే తను మాత్రం సూర్యాస్తమయ అందాలు ఆస్వాదిస్తూ చిన్న చెల్లెలకి అందులోనూ అందం చెప్పేవాడు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండడాన్ని కూడా వాసవి, మురళి అంటే అభిమానం జాస్తి. ఈ ఏడాదే ఇద్దరు విడిపోయారు. కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళి ఇదే రావడం. తన ముందే చిన్న నిక్కర్లు వేసుకుని ప్రతిదీ నిర్మలంగా తరిచి చూసే ఆ పెద్ద అమాయకమైన కళ్ళు పెట్టుకుని తిరిగే మురళి ఎంత పెద్దవాడైపోయాడో అని అనిపించేది. రామకృష్ణతో సమానంగా ఎదిగిపోయి పైజమాల్లో తిరుగుతూ ఉంటే వాసవికి ఎంతో సరదా వేసింది. మనిషి మారినా ఆ ఊహలు, భావాలు, ఆ మొహంలో అమాయకత్వం ఏ మాత్రం చెదిరిపోలేదు. అప్పుడే వాడు పెద్దవాడైపోయాడు. పెద్దాడు లేకుండా ఏ పండగ జరగలేదు. భోజనాల దగ్గర అందరూ సరదాగా కూర్చుంటే ఉండబట్టలేని జానకమ్మ బాధగా అంది. మా నల్లుడు మన ఇంటికి రాలేదేంటమ్మా? మరి పెళ్ళి కుదిరింది, వెళ్ళాడు. కొడుకులు, అల్లుళ్ళు నీ దగ్గరే ఉండిపోవాలా? నవ్వుతూ అన్నాడు రామకృష్ణ. అది జరిగే నిజమైనా ఎందుకో గోవిందరావు మనసు చివుక్కుమనిపించింది. ఏమిటో అందరూ అంటారు కూతురైతే పరాయిదైపోతుందని, కొడుకులు కొరువు పెడతారని. అల్లుళ్లే తనవాళ్ళు, కొడుకుల్నే పరాయి వాళ్ళకు అప్పగించేసినట్లు కదా మనసులోనే అనుకున్నాడు. రామకృష్ణ ఏవో కాలేజీ సంగతులు చెప్పడంతో మాటల సందడిలో పడిపోయారు. భోజనాలు అయ్యాక పేకాట కూర్చున్నారు అందరూ. నేను అలా వెళ్ళొస్తానే అంటూ మురళి వెళ్ళిపోబోయాడు. రాధా, రామకృష్ణ ఓ పార్టీ, వాసవి, మధు ఓ పార్టీగా కూర్చున్నారు. రత్తాలు సహాయంతో మిగతా పనులు పూర్తి చేసుకుని సాయంత్రం వేడివేడి బోండాలతో కాఫీ తయారు చేసి పంపించింది జానకమ్మ. ఇలా ఇంటి నిండా అందరూ కళ్ళకళ్ళు ఆడుతూ ఉంటే ఎంత పనైనా సునాయాసంగా చేసేస్తుంది. పిలవకపోయుంటే అమ్మా నేను వచ్చి సాయం చేసేదాన్ని కాదు అంది కాఫీ టిఫిన్ అందుకుంటూనే. వాసవి, పోనీలే, ఈ 2 రోజులే కదా,
నీకు సందడి, పర్వాలేదు అంటూ వెళ్ళిపోయింది. అక్కడైతే బెదురుతూ మాట్లాడే మధుమూర్తి ఇక్కడ ఎంతో ఉత్సాహంగా కులాసాగా నవ్వుతూ చెలోక్తులు విసురుతూ ఉంటే రాధకు ఎంతో సంతోషంగా ఉంది. అక్కను బావను అలా చూస్తుంటే ఎంతో ఇష్టం వాసవికి. సంధ్యవేళ అవుతుండగా లేచి మొహాలు కడుక్కొని కొత్త బట్టలు వేసుకొని అలా రామ మందిరం వైపు వెళ్ళారు అందరూ. గోపాలం పండగ రేపనగా వెళ్ళాడు మేనమామ గారింటికి. దారి పొడుగున రాజ్యం ఊహలే. ఎలా ఉందో ఎప్పుడో 5 ఏళ్ల క్రితం చూశాడు. రాధ పెళ్లికి రాలేదు. ఫోటో ఉందిగా, బాగానే ఉంటుంది, ఉండాలి మరి అని అనుకుంటూ రిక్షా దిగి ఇంట్లోకి అడుగుపెట్టిన గోపాలానికి కాఫీ పొడున్ రంగు పట్టుచీరలో పచ్చగా బొద్దుగా పొడుగ్గా ఉన్న అమ్మాయి చామంతి పూలు కుట్టిన బారెడు జడతో ఎదురైంది. ఆ అమ్మాయే రాజ్యమని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. మెరుపులా మెరిసి మాయమైపోయింది రాజ్యం. అబ్బా, అలా తినేసేటట్టు చూస్తాడేంటి బావా? ఆ ఉన్న 4 రోజుల్లో ఎన్నిసార్లు అనుకుంది రాజ్యం. అవకాశం ఇవ్వలేదు, కానీ లేకపోతే అంతకన్నా ఎక్కువే అనుకున్నట్లు చేసేవాడు గోపాలం. మామయ్య ఇచ్చిన కట్నం పట్టుకుని అటు నుండి అటే వెళ్ళిపోయాడు కాలేజీ తెరుస్తారని. తండ్రికి మాట మాత్రంగా ఒక్క ఉత్తరం రాసి పడేశాడు. పండగ అయిన మర్నాడే రాధామధు వెళ్ళిపోయాడు. రామకృష్ణ, మురళి కూడా ప్రయాణాల్లో ఉన్నారు. సూట్ కేసు సర్దుతుండగా అడుగున కాగితాలు కనిపించాయి. అవన్నీ మురళి వ్రాసిన భావగీతాలు. వాసవి మనసు సంతోషంగా గంతులేసింది. అదేమిటో చిన్నప్పటి నుంచి పెద్ద చదువు లేకపోయినా కవిత్వం అంటే ప్రాణం. ఎక్కడ ఏది కనిపిస్తే అది చదివి అర్థం చేసుకోవడం తప్ప మనసులో రేగిన భావాలను కాగితం మీద పెట్టగలిగే నేర్పు లేనందుకు ఎప్పుడూ బాధపడుతుంది వాసవి. అలాంటిది తన చిన్నన్నయ్య కవిత్వం రాస్తుంటాడంటే పొంగిపోదు మరి. మురళి, నీ సంగతి తెలిసిందిలే అంది అప్పుడే బయట నుండి వస్తున్న మురళితో. ఏంటి తెలిసింది? ఓ అదా అని చేతిలో కాగితాల వంక చూస్తూ, అంత తేలిగ్గా అనేస్తావే, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అయినా ఎప్పుడు నేర్చుకున్నావు ఇదంతా? నాకెప్పుడు చెప్పలేదే. ఆపవే తల్లి, ఏమని చెప్పాలి ఇంతోటి గొప్ప? పోనీలే, అవి వదిలేస్తాను, చదువుకుందు కానీ తీరిగ్గా. భోజనం చేద్దాం రారాదు? అబ్బా ఉండుదు, ఎప్పటికొకటి చదవని. ఈలోగా కృష్ణన్నయ్య వచ్చేస్తాడు, అందరం కలిసి కూర్చుందాం అంది పేజీలు తిరగవేస్తూ. నిరీక్షణ. శారద రాత్రిలో కోమల గాత్రంతో నీకోసం ఈ కోమలి ఆలపించిన మధురగానం నీ చెవి సోకలేదా శ్యామసుందర? యమునా నది సైకతాల్లో నీ పద పల్లవముల సవ్వడి కోసం ఎదను తెరిచే నే వెదుకుతుండగా దోబూచులాడేవా యదునందన? బృందావనిలో పొదలో నా ఎదను నింపి పారిజాత పత్రాలే నా కన్నులై నీ వంశీ పలవరింత కోసం తనువంతా చెవులై నే వెతుకుచుండగా నన్ను దాటిపోయావా బృందావన సంచారి? ఏకాంతంగా నేను ఎదురుచూసే స్థలాల్లో నీ కోసం నీ పాదాల మ్రోల ఒకంత చోటు చేసుకుని వెతికి వేసారిన నా ప్రాణాలు కొడిగట్టక ముందే నన్ను పాలింపరావోయి మాధవ. నిరీక్షణ అన్న గేయం చదివి అలాగే మైమర్పుగా ఉండిపోయింది. అన్నయ్య, నువ్వే నా రాధవు? ఏదో లోకంలో ఉన్నట్టు రహస్యంగా అడుగుతున్న వాసవిని చూసి ఆశ్చర్యపోయాడు. అదేమిటే దానికి అంతలా అయిపోతున్నాం? మా కాలేజీ అమ్మాయిలు అలాగే అయిపోయారులే, దీనికి ట్యూన్ చేసి పాడితే. ఏంటి, నువ్వే పాడావా? నాకు ఒకసారి వినిపించవా? అలాగేలే, రాత్రి భోజనాలు అయ్యాక వినిపిస్తాలే. ఏంటే మీ ఇద్దరు మంతనాలు? ఇదిగో వాడేవో కవిత్వాలు రాస్తాడని అమ్మ చేసిన వాడికే ఎక్కువే కట్టావంటే జడ కత్తిరిచ్చేస్తాను, జాగ్రత్త. ఆ ఉన్నది లేకుండా అయిపోతుంది. నాకు అసలు ఆకలి ఎక్కువ అంటూ రామకృష్ణ వచ్చేసరికి ఈ లోకంలోకి వచ్చింది వాసవి. మురళి, ఇంకేమైనా కొత్తవి రాస్తే పంపించు మరీ చెప్పింది రోడ్డు దాటే వరకు. మాఘమాసం వచ్చింది. పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నారు. వారం రోజులు ముందుగా రాధ పిల్లవాడిని తీసుకొని వచ్చింది. వాకిట్లో చిన్న పందిరి వేయించి కొబ్బరి కొమ్మలు, మామిడి తోరణాలు కట్టిస్తున్నారు గోవిందరావు మాస్టారు. పోలయ్య, అప్పన్న, రాములు పనిచేస్తున్నారు సంతోషంతో. అంతలోనే గోపాలం, మురళి, రాము, కృష్ణ ఒక్కసారే వచ్చారు. సాయంత్రాలు కావడంతో పని ఆపేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. గోవిందరావు కొడుకులతో సహా లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వచ్చిన గోపాలం పెళ్లికలతో నెగనెగనాడుతూ కనిపించాడు జానకమ్మ కళ్ళకు. చీ పాపిష్టి కళ్ళు అనుకుంటూ మెటికలు విరుచుకుంది.
అల్లుడు ఆ రాత్రికో రేపో రావాలి అంటూ కూతురి మొహంలోకి చూశాడు గోవిందరావు. అవునన్నట్టు తలూపింది రాధ. భోజనాలు ముగించి అలసటగా ఎవరికి వాళ్ళు నడుములు వాల్చారు. రాత్రి 12 గంటల వరకు అవి ఇవి సర్దుతూనే ఉంది జానకమ్మ, రాబోయే కోడల్ని ఊహించుకుంటూ. ఉదయం 9 గంటలకల్లా గోపాలాన్ని పెళ్లి కొడుకుని చేశారు. వచ్చిన పేరంటాళ్ళు తాంబూలాలు ఇచ్చి పంపించేశారు. ఊళ్ళో ఇంకా చెప్పవలసిన వాళ్లకు చెప్పి పెళ్లికి బయలుదేరడానికి ఊళ్ళోకి వెళ్ళిపోయారు రామకృష్ణ. మురళి ఇంట్లో చేరవేయవలసిన సామాగ్రి తెచ్చి పడేసి అలా పొలం వైపు షికారుకి వెళ్ళాడు. అంత హడావిడిలోనూ. ఇంకేం రాయలేదా ఈ మధ్య అని అడిగింది మురళిని. ఇప్పటికేమీ లేదు, నాన్న చూస్తే దెబ్బలాడతారు అన్నాడు ఇబ్బందిగా మొహం పెట్టి. ఇప్పుడు పని మానేసి చదువులే. సాయంత్రం ట్రైన్లో ఏం తోచదు కదా, అప్పుడు చదువుకుంటాను కానీ అవెక్కడున్నాయో పడేద్దు బ్రతిమలాడుతూ అడిగింది వాసవి. ఎక్కువేం రాయలేదు, అయినా తొందరలో ఏం తెలియదే, 1 2 ఉంటాయి ఇస్తాలే అంటూ సూట్ కేసు తెరిచి అడుగున ఉన్న 2 కాగితాలు ఇచ్చాడు. ఇవిగో, ఈ మనిషి అన్నది చదివే నీ అభిప్రాయం చెప్పు, దేనికన్నా పంపిద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. అలాగే అంటూ ఆ 2 పర్సులో దాచుకుంది. తల్లి పిలవడంతో లోపలికెళ్ళింది. ఆ సాయంత్రం బండికే బయలుదేరారు. మగవాళ్ళంతా స్టేషన్కి నడిచి వెళ్ళారు. సామాను పెళ్లి కొడుకు పోలాయి బండిలో, కరణంగారి బండిలో ఆడవాళ్ళు, కరణంగారి భార్య, రత్తాలు, ఇంకా 2 3 దగ్గర వాళ్ళు బయలుదేరారు. ఆ బయలుదేరిన వాళ్లలో గడ్డన్న చిన్న కోడలు నీలవేణి కూడా ఉంది. ఆ అమ్మాయి ససేమెరా బయలుదేరనంది. పెద్ద కోడలికి వీలు కాకపోవడంతో, తగిన కారణం లేకపోవడం వలన తప్పనిసరైంది. ఇదేదో పెద్ద శిక్షలాగా ఉంది నీలవేణికి. చదువు సంస్కారం లేని ఆ పల్లెటూరి అమాయకమైన మనసులో రేగే భావాలకి భాష లేదు. ఆ మూగ వేదనకి మందు లేదు. గోపాలం బాబు, నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావు? నా మటుకు నేనున్నదాన్ని నన్ను చూసి రేకెత్తిచ్చావు. మా లక్ష్మి పెళ్లిలో నన్ను పూసుకుని తిరిగి ఏదేదో అన్నావు. నా మొగుడికి అన్యాయం చేయొద్దు అంటే పర్వాలేదన్నావు. చదువుకున్నోళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళంటే నాకున్న పిచ్చే నన్ను నోరెత్తకుండా చేసింది. నువ్వు ఏ ముహూర్తాన నాలో కోరికలు రేపావో ఆనాటి నుండి నా మొగుడు నేడే నాకు నచ్చడం లేదు. నీ చేతుల్లో నలిగిన ఈ శరీరం మా ఆయన మోటు పనులకి తాళలేకపోతోంది. నాలో ఎన్ని బాధలు రేపి నీ మటుకు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. ఇక నా అవసరం ఉండదు. నేను నీకు అక్కర్లేదు. నేను నిన్ను మర్చిపోలేను. నా బాధ ఎవరితో ఎలా చెప్పుకోవాలో తెలియదు. నా నోరు కట్టేశావు. ఇలాగే మనోవ్యాధిని పెట్టుకుని చచ్చిపోతే బాగుండు. కనీసం అలాగైనా నా కోసం కోరుకో. నీకు జ్ఞాపకం ఎక్కడుంటుందిలే. నేనే మొక్కుతా మా ఊరి ముత్యాలమ్మకి. పాపం అమాయకుడు మా ఆయన. అతన్ని నమ్మించి నీ ఎంటపడినందుకు నాకు ఈ శిక్ష కావాల్సిందే. అలాగున్నావే నీలవేణి అన్న వాసవి మాటలతో ఉలిక్కి పడింది నీలవేణి ఆలోచనల నుంచి. ఏం లేదండి అంటూ ఒక వెర్రి నవ్వు నవ్వుతున్న నీలవేణి కళ్ళలో ఆమె మనసు చదవగలిగిన వాసవి నెట్టూర్పు నాడుచుకుంది. ఈ అమ్మాయి మోగవేదన అన్నయ్య జీవితానికి ఒక శాపం కాబోదు కదా అనిపించింది వాసవికి. కంపార్ట్మెంట్లో స్థలం చూసుకొని సర్దుకొని కూర్చున్నాక మురళి ఇచ్చిన కాగితాలు తీసి చదవడం మొదలుపెట్టింది. అంతా ఎవరి గొడవల్లో వారున్నారు. బాబిగాడు వచ్చి రాని మాటలతో ఏదో విసిగిస్తున్నాడు. మురళి తనను దాటుకుపోతున్న ప్రకృతిలో లీనమైపోయాడు. మనిషి అనే కవిత. మనిషి నీలో ఏముంది అని ఎవరైనా అడిగితే నాలో గుండెమండే భావాలు ఉన్నాయి. అవి బయట పెట్టలేని దరిద్రం ఉంది. ఆకలి మంటలు, కాముకి కోరికలు, అన్యాయాలు, అక్రమాలు, తిని బ్రతికే పెద్ద మనుషులు, గుండెల సవ్వడలు, ఆహుతి అయిపోతున్న అమాయకుల ఆక్రందనలు అన్నీ బయట పెట్టాలనే తపనుంది. కానీ నేను మామూలు మనిషిని. కాగితం మీద కలం పెట్టలేని నిర్భాగ్యుణ్ణి. మండే కడుపులతో ఆవేశమే ఆహారంగా, పనికి రానితనమే రక్త మాంసాలుగా జీవిస్తున్న అతి మామూలు మనిషిని. నీకెందుకు నా గొడవ అంటాను. అది పూర్తి చేసిన వాసవి మొహం ఎర్రగా కందిపోయింది. ఉద్రేకంతో ఎంత చక్కని నిజం అని అనుకుంది. ఉన్న దాంట్లో వైభవంగా జరిపించాడు పెళ్లి వెంకట్రావు. మావయ్య, దానికంటే ఎవ్వరూ అడగరు. నాకన్నా లాంఛనాలు ఇవ్వకపోతే నేనెలా వెళ్తాను అని అడిగేసింది రాధ. పైవాళ్లవేమిటే అంటూ నవ్వుతూ తేల్చేయబోయాడు
వాసవి రామకృష్ణ ఊరుకోలేదు. దాంతో తప్పనిసరి 200 పెట్టాడు చేతిలో. లాంఛనం ప్రకారం అన్నీ జరిగిపోయాయి. ఒక్కసారి అటు ఇటు తిరిగేసరికి గోపాలం సెలవులు అయిపోయాయి. వెంటనే మంచి ముహూర్తం ఉండడం వల్ల కొత్త కాపురం కూడా పెట్టేశారు. కోడలితో తను వెళ్ళింది జానకమ్మ బెజవాడ. రాధ వెళ్ళిపోయింది. ఇంట్లో వాసవి తండ్రి ఉన్నారు. అంతా అయిపోయింది. పందిరి మీద వేసిన కొబ్బరాకులు ఎండిపోయాయి. పందిరి కింద కూర్చుని ఖాళీలలో నుండి ఆకాశం వంక చూస్తూ ఈజీ చైర్లో కూర్చున్నాడు గోవిందరావు. స్కూల్ నుంచి వచ్చాక అయిపోయింది. పెద్దవాడి బాధ్యత వదిలిపోయింది. చదువు, ఉద్యోగం, పెళ్ళి అన్నీ అయిపోయాయి. మిగిలిన 2 చదువులు పూర్తవ్వాలి. చిన్నదాన్ని పెళ్లి చేయాలి. ఇంకా ఈ బాధ్యతలు బరువులు ఉండగానే తను పండుటాకులాగా అయిపోతున్నాడు. పండిన ఆకు రాలిపోవడానికి ఎంతకాలం పడుతుంది? ఈ లోపల ఎన్ని గాలివానలు చూడాలో భగవంతుడా. ఈ ఆకు రాలిపోవడానికి ముందే వాసవినో ఇంటిదాన్ని చెయ్యాలి. ఆలోచనలు ఇంకా సాగిపోయేవే. కానీ అంతలో పక్క పాకల్లో నుండి కేకలు, అరుపులు వినపడేసరికి ఉలిక్కిపడి తేరుకున్నాడు. చుట్టూ చూసేసరికి సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. దీపం వెలిగించి వరండాలోకి తెచ్చింది వాసవి. అంతలో సీతాలు ఏడుస్తూ వచ్చింది. దాని వెనకే పోలయ్య. కుటుంబం అంతా వచ్చారు. ఇది చూసి ఇరుగు పొరుగు పాకల్లో నుంచి కూడా మోగిపోయారు. చూసినారా పంతులు గారు, తాపులు కాయడానిక నాను సరుకులు కూరబెట్టినాను. నా సరుకు పోయా, డబ్బు పోయా, పైగా నా మీద కలబడ్డావా? తండ్రి కొడుకులు తన్నడానికి వస్తున్నారు చూసినారా? అంత పౌరుషం అయితే నా సొమ్ము నాకిచ్చి మరీ మాట్లాడండి. వీడిన జుట్టు దులిపి ముడిపెట్టుకుంటూ ఎర్రబారిన కళ్ళతో తిడుతూ అక్కడే చతికిలబడింది. తన్నాలా నరికెయ్యాలా? ఆట్టే వాగేవంటే మమ్మల్ని కూడా నీరు కానకుండా చేస్తావటే. ఎవడితో చెప్పుకుంటావో చెప్పుకో. మా కాడున్నప్పుడు ఇస్తాం, లేకపోతే లేదు. నీ అబ్బ సొమ్మేం మోసుకురాలేదు. నా దగ్గర దొబ్బిందే కదా తన్నడానికి కలబడబోతూ అన్నాడు పోలయ్య. చూసినారా ఆ మాటలు? నీ జిమ్మడ, నీ చేతులు పడిపోను, ఎలాగివ్వవో నానో చూస్తాను మెటికలు విరుస్తూ అంది సీతాలు. ఆగండర్రా, మీ గొడవ మీదే గాని నా మాట వినలేనప్పుడు ఇక్కడికి రావడం దేనికి? గోవిందరావు గట్టిగా అనేసరికి ఒకరినొకరు గుర్రుగా చూసుకుంటూ ఊరుకున్నారు. పోలయ్య, నువ్వు అలా గనడం ఏమీ బాగోలేదు. ఇళ్ళు డబ్బులు రాగానే వస్తువు విడిపించి ఇచ్చేస్తామన్నారు. ఆ డబ్బేమో యానాలు అంటూ తాగడానికి, మాంసాలకి ఖర్చు పెట్టేశారు. అవసరం తీరాక ఇలా మాట్లాడుతుంటే అది భయపడదు మరి? యారా పెద్దయ్య, ఏమంటావు? ఎలా తీరుద్దామనుకుంటున్నారు? ఎన్నాళ్ళలో తీరుస్తారో చెప్తే అది ఊరుకుంటుంది. అందుకే చెప్పాను, ఇప్పుడు పెళ్ళికేం తొందర అని. అక్కడే చేతుకు కట్టుకుని నిలబడ్డ పెద్దాడిని ఉద్దేశించి అన్నాడు. ఇంతకీ కారణమైన చిన్నయ్య మాత్రం ఎక్కడా పత్తాలేడు. నానేం చేశానండి? ఆడొల్లకుంటేనా నాను చచ్చిపోతున్నాను. నా చిన్న కొడుక్కి 2 అచ్చింతలు వేసేయండి అని మా నెత్తినెక్కి కూర్చుని ఇప్పుడు ఈ అగ్నిగుండం మా నెత్తి మీద పెట్టాడు. కయ్యమన్నాడు పెద్దాడు. సరేలే, అయిపోయిందేదో అయిపోయింది. ఇక జరగవలసింది చూడండి. నా ఉద్దేశం ఒకటి చెప్తాను. అలా చేస్తే బాగుంటుంది. ముందు ఆ పిల్లకి పెట్టిన బంగారం అడిగి తీసుకుని, చాలకపోతే నీ దగ్గర ఏమన్నా అమ్మి దాని వస్తువు విడిపించి దానికి ఇచ్చేయండి. డబ్బు ఎప్పుడో చీటీ అందినప్పుడు ఇద్దరు కానీ అని అన్నాడు. నాను అలాగే అన్నానండి. అది అయింది. దాని అన్నా వదిన ఒప్పడం లేదు. పెళ్ళైన 3 నెలలే అయింది. అప్పుడే బంగారం తీసేస్తే మాకు హామీ ఏంటి అంటున్నారండి అంది కాంతం పిల్ల నెగేసుకుంటూ. అవును బాబు, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. మాలోని ఓ బిడ్డ తెల్లయ్యే వరకు ఒంటి మీద చెయ్యనివ్వరు. మరేటి చేత వాళ్ళనే ఏ కాలో ఏలో పట్టుకుని బతిమలాడుకోవాలి. అంతేగాని బాధుడెవడు పడతాడు? ఆ పెద్దోడికి తిండి తిప్పలు లేవు బాబు. అన్నీ బెంగే తినేస్తుంది. తిండి కాడ కూర్చునేసరికి ఎదురుగుండా కూకొని శాపనార్థాలు ఎడుతుంటే తిన్నదేటి వంట పడుతుంది. ఆడు శుభ్రంగా ఎండిపోతున్నాడు. నా కడుపులో సిచ్చెట్టకండి బాబు. వాళ్ళెళ్ళి నాను బతిమలాడు కొత్తాను. 2 రోజుల్లో ఇచ్చేస్తాం. మా ఊసి ఎత్తద్దనండి. దానికో దండం అంటూ రత్తాలు దండం పెట్టేసరికి ఒప్పుకున్నారు కదే. ఇక వెళ్ళండి, రేపు ఎల్లుండే ఇచ్చేస్తారులే అని నచ్చజెప్పి పంపించేసరికి 2 జాములైంది. వీళ్ళకి మీరే దొరికారేమిటి నాన్న? ఆ మునసపు దగ్గరికి వెళ్ళమని రాదు విసుక్కుంటూ అంది వాసవి. పోనీలేమ్మా, ఏదో చిన్నప్పటి నుండి మనల్ని కనిపెట్టుకొని ఉన్నారు.
ఏ కష్టం సుఖమన్నా మనతోనే కదా చెప్పుకుంటారు. ఇప్పుడు అలా తగుళ్ళు ఆడుకున్నా రేపు పొద్దున వాళ్ళు ఒకటే. మన మీద వింటూ కూర్చుంటే చాలు, ప్రశ్న జవాబులు చెప్పేసుకుంటారు. భోజనాలకు లేస్తూ అన్నారు గోవిందరావు గారు. గోపాలం దగ్గర నుంచి అప్పుడప్పుడు ఉత్తరాలు వస్తున్నాయి. డబ్బు పంపడం మాత్రం తగ్గింది. వాసవికి ఏదైనా సంబంధం చూడమని ఎన్నిసార్లు రాసినా దానికి సమాధానం రాయడు. వాసవిని పంపిస్తే 10 రోజులుండి వస్తుందని రాశాడు. గోవిందరావు పంపడానికి ఇష్టపడకపోతే ఎదురుగా పిల్ల తిరుగుతుంటే జ్ఞాపకంలో ఉంటుంది. ఇక్కడుండి మాత్రం ఏం చెయ్య, ఏదో దానికి తోడుగా ఉంటుంది అని జానకమ్మ అనేసరికి పంపాలి అని అనుకున్నాడు. అదే నిజమే. ఏదో ఈ 2 ఎకరాలు అయిపోకముందే దానికో 4 అక్షింతలు వేసేస్తే చింత లేదు. ఆ పైన వచ్చే పెన్షన్తో తనకి జానకి గడవకపోదు. ఆలోచించుకొని వాసవిని తీసుకొని వస్తున్నట్టు ఉత్తరం రాసి పడేశాడు. 2 రోజులు సెలవు పెట్టి వాసవిని తీసుకొని బయలుదేరాడు. అడ్రస్ ప్రకారం ఇల్లు కనుక్కొని వెళ్ళేసరికి గోపాలం క్లబ్కు వెళ్ళిపోయాడు. రాజ్యం ఒక్కతే ఉంది. సంతోషంగా ఆహ్వానించింది. అబ్బాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదా రాజ్యం? మొహం తుడుచుకుంటూ అడిగాడు. ఒక్క నిమిషంలో ఆ మొహంలోని వెలుగు ఆరిపోయింది. లేదు మామయ్య, ఈరోజు ఎందుకు ఆలస్యమైంది, రోజు వచ్చేస్తారు అంది కంగారు కప్పిపుచ్చుకుంటూ. రాత్రి 9 గంటలు అయ్యేసరికి తండ్రి కూతుళ్ళ భోజనాలు ముగించి పడక చేరారు. ప్రయాణ బడలికతో ఉన్న వాసవికి వెంటనే నిద్ర పట్టేసింది. గోవిందరావు వయసు నేర్పిన అనుభవం పుత్రుణ్ణి గురించి ఆలోచిస్తోంది. ఆలోచించే మనసుకి నిద్ర ఎలా పడుతుంది? గోపాల మాత్రం తండ్రి నిద్రపోతున్నాడని అనుకున్నాడు. ఆ రోజు మామయ్య వస్తారని తెలుసు కదా, పెందలాడే రాకపోయారా? నెమ్మదిగా అంది రాజ్యం వడ్డనకు తయారవుతూ. వస్తే నేనేం చేస్తాను, నువ్వు ఉన్నావుగా, అయినా తొందరగా వచ్చేసాను కదా విసుగ్గా అన్నాడు భోజనానికి కూర్చుంటూ. ఇదంతా వింటూనే ఉన్నాడు గోవిందరావు. అయితే పెందలకడ రావడం అంటే ఇదేనన్నమాట. ఊహించలేకపోయాడు. కృష్ణ పరమాత్మ, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. పూర్వజన్మ సుకృతం. తన పర భేదం నాది నా అనే అహం మనిషికి పుట్టించి దానికి దాసుణ్ణి చేసి ఆటలాడుస్తున్నావా తండ్రి? పరమాత్మ, త్వరగా ఈ బంధాలన్నీ తెంచుకొని ఈ మమకారాల మాయలో నుండి బయటపడి ముక్తికి మార్గం అన్వేషించుకునే అవకాశం కల్పించు తండ్రి. మౌనంగా ప్రార్థించుకుంటూ పడుకున్నాడు. 2 రోజులుండి బయలుదేరాడు వాసవిని దిగబడిచి. వెళుతున్న తండ్రి చేతిలో 200 పెట్టి, పోయిన నెల పంపలేకపోయాను నాన్న, వచ్చే నెలలో ఏమన్నా వీలు చూసుకొని పంపిస్తాను. మురళి దగ్గర నుండి మొన్ననే ఉత్తరం వచ్చింది. వాసవికి సంబంధాలు చూస్తున్నాను. అన్ని విషయాలు ఒకేసారి మాట్లాడేశాడు. తన బాధ్యత తీరిపోయింది అన్నట్లు. అవి విని మరేం మాట్లాడకుండా 200 జేబులో పెట్టుకొని బయలుదేరాడు. ఆ తండ్రి కొడుకులు కనుమరుగయ్యేంత వరకు చూసి వదిన మరదళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. వాసవి మావయ్య గ్రహించే ఉంటారు కదూ, కూర తరుగుతూ అంది రాజ్యం. దేని గురించి అన్నది. దేని గురించో అర్థం కానట్టే అడిగింది. అదే మీ అన్నయ్య గురించి. నేనేదో అనుకునేదాన్ని మీ అన్నయ్యను గురించి. మీ కుటుంబం, మావయ్య అత్తలను బట్టి ఎంతో మంచివాళ్ళు అని అనుకున్నాం. నాన్న అందుకే ఉబలాట పడ్డాడు. నాకెంత చదువు సంజలు లేకపోయినా పల్లెటూరు దాన్నైనా నాకు ఏవో ఆశలుంటాయి కదా. కన్న పిల్లల కలలకి చదువుకోవడం చదువుకోకపోవడం అనే తేడా ఉండదు అనుకుంటాను. కానీ ఎలా అవుతుందని అనుకోలేదు. కాలేజీ నుండే క్లబ్కి వెళ్ళిపోతారు. జీతం ఎంత వస్తుందో ఏం ఖర్చు అవుతుందో కూడా తెలియదు. నేను సామాన్ తెచ్చి పడేస్తాను అంతే. పైన ఒక్క ఖానీ చేతికివ్వరు. ఇంటి దగ్గర ఏ ఖర్చు ఉండదా? ఎవరిని అడుగుతాను చెప్పు? మొన్న ఉగాది నాన్న ఒక 100 రూపాయలు పంపితే దాంతోనే నా ఖర్చు వెళ్ళబుచ్చుకున్నాను. ఇలాగని తెలిస్తే బాధపడరు ఇంకా? మీరు నెల మొదట్లో రాబట్టి సరిపోయింది. లేకపోతే అంతే. ఓ సినిమా లేదు, సరదా లేదు. నేను ఇంట్లో పడి ఉంటాను. నువ్వు నమ్ముతావో నమ్మమో, ఊరొచ్చి ఓ సినిమా అన్నా చూడలేదు. నువ్వు వచ్చావు గనుక నీతో చెప్పుకుంటున్నాను. లేకపోతే ఎవరితో చెప్పుకుంటాను? ఆదివారం వస్తే ఇంటి దగ్గరే ఉండరు. ఒకవేళ ఉన్నా ఎవరో అమ్మాయి వస్తూనే ఉంటారు చదువుకోవడానికట. కానీ అదేం కనపడదు. వచ్చిన దగ్గర నుండి కబుర్లు, నవ్వులు, వాళ్ళకి కాఫీలు, టిఫిన్లు అందివ్వడం నా పని. ఏమన్నా అంటే గొడవ, ఏదో ఒకటి భరించాల్సిందా. మరి తప్పుతుందా? తను కాకపోతే ఇక్కడ నాకెవరున్నారు? మరదలితో చెప్పుకొని ఏడ్చింది రాజ్యం. చచ్చా వదినా ఊరుకో,
బాధపడి ఏం చేస్తాను చెప్పు. అయినా అన్నయ్య చదువుకుని నలుగురికి చెప్పవలసిన ఉద్యోగం చేస్తున్నాడు. ఎలా ప్రవర్తిస్తే ఇంకెవరు చెప్తారు చెప్పు. ఇప్పుడే ఇలాగైతే ఇంకా ముందు ముందు బాధ్యత ఎలా పెరుగుతుంది? అప్పుడు ఎలాగా? ఎన్నాళ్ళని ఉత్తరాలు రాసి తెప్పిస్తావు నువ్వు మాత్రం అంది తను బాధపడుతూ. మీ అన్నయ్య మీద నాన్నేదో ఆశలు పెట్టుకున్నారు. నా పెళ్ళికేదో సహాయం చేస్తాడని, ఇంకా మురళి చదువుకేదో సహాయం చేస్తాడని. సహాయం మాటకేం కానీ ఎలాగని తెలిస్తే మనశ్శాంతి అన్నా ఉండదు. పుటకతో వచ్చిన బుద్ధి ఎక్కడికి పోతుంది? రాత్రి పడుకుంటూ అనుకోకుండా ఉండలేకపోయింది వాసవి. ఆదివారం రానే వచ్చింది. ఉదయం 9ంటికి లేచాడు గోపాలం. రాత్రి 12 అయ్యాక వచ్చారు. మరి లేచి స్నానం పానం ముగించుకొని ఇలా కూర్చున్నాడో లేదో బిలబిలమంటూ 4 అమ్మాయిలు ఊడిపడ్డారు. వాళ్ల వేషాలు చూస్తుంటే అరికాలి మంట నెత్తికెక్కింది వాసవికి. మా సిస్టర్ వాసవి అంటూ పరిచయం చేశాడు. ఏం చదువుతున్నారండి అందొక అమ్మాయి. తనేదో BA MA చదువుతున్నట్లు. ఇప్పుడేం చదవడం లేదండి మర్యాదగానే అంది వాసవి. అయితే కాలేజీలో చేరలేదన్నమాట. ఏదో తప్పు ఒరిగిపోయినట్లు అందొక 2 జళ్ళ అమ్మాయి. కాలేజీ ఎడ్యుకేషన్ లేకపోయినా జనరల్ నాలెడ్జ్ తెలుసండి అంతకన్నా ఉడికిస్తున్నట్టు అనేసి లేచిపోయింది వాసవి. నిన్నగాక మొన్న ఓణీలు వేసి హై స్కూల్ నుండి కాలేజీ మెట్లెక్కిన ఈ పాపలకి ఎంత గర్వం అని అనుకుంది. రాజ్యం కాస్త ఉప్మా కాఫీ పంపించు అనేసి వెళ్ళిపోయాడు. చేతికిచ్చింది లేకపోయినా డాబుకి దర్పాలకి లోటు లేదు. వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు టిఫిన్లు వణుక్కుంటూనే చేసింది. వాళ్ళు చదువుకోవడానికి వచ్చారా లేకపోతే ఇంట్లో కాఫీలు టిఫిన్లు ఇవ్వకపోతే వచ్చారా? అన్నయ్య టిఫిన్ అందిస్తూ వేళాకోళంగా అంది వాసవి. తినకుండా వస్తారేంటి? మా మాస్టారు ఇంటికి వెళ్ళి ఏమీ ఇవ్వలేదని అనుకోరు అనేసి పట్టుకెళ్ళి సర్వ్ చేశాడు. ఓ గంట పోయాక అబ్బా బోరు కొడుతోంది, కార్డ్స్ ఆడుకుందాం రండి మాస్టారు అంది కళ్ళజోడ అమ్మాయి. అంతే పుస్తకాలు తలో మూల పడేసి ఆటకు సిద్ధమైపోయారు. మీ సిస్టర్ని పిలవండి అంది గోముగా మరొక అమ్మాయి. వాసవి వచ్చి కూర్చుంది. భోజనాలు టైం అవుతున్నా ఎవ్వరూ లేచే సూచన కనపడలేదు వాసవికి. తర్వాత చివాట్లు తింటే తింటామనుకుని వాసవి తొందర చేసింది. అప్పటికి కదిలారు. అన్నయ్య ఇస్తున్న అలసు కాకపోతే అలా ఎందుకు ప్రవర్తిస్తారు? అందరి దగ్గర ఎలాగుంటారేంటి అని అనుకుంది వాసవి. మరో 4 రోజులకి తండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది వాసవిని దిగబెట్టమని. అది చూసి తను బయలుదేరింది రాజ్యం. వాసవిని దిగబెట్టినట్లు ఉంటుంది. అక్కడి నుంచి నేను అమ్మ వాళ్ళని చూసొస్తాను అన్న రాజ్యం మాటలకు ఏమీ అడ్డు చెప్పలేదు గోపాలం. ఇద్దరినీ ట్రైన్ ఎక్కించాడు. తల్లి ఎంతో ముసలిదైపోయినట్లు అనిపించింది వాసవికి. కోడల్ని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది జానకమ్మ. ఆ ముసలి తల్లిదండ్రులకి మనస్తాపం కలిగించాలని అనిపించలేదు ఇద్దరికి. అందుకే అక్కడొక రంగుల కళ సృష్టించారు. 4 రోజులుండి అమ్మగారింటికి బయలుదేరింది రాజ్యం. పోలయ్యని తోడిచ్చి పంపారు. ఓహో వచ్చేసావేమిటి? మీ వదిన బాగుందా అంది కన్నమ్మ పచ్చగడ్డి మేపు నెత్తిన మోసుకుపోతూ. మొన్ననే వచ్చాం, మా వదిన వచ్చింది, నిన్న వాళ్ళ ఊరు వెళ్ళింది అంది వాసవి పెరటి గుమ్మం దగ్గర పళ్ళు దోముకుంటూ. ఓ పల్లకర్ర ఉంటే ఇద్దు అంటూ గడ్డిమోపు అక్కడ పడేసి నూతివైపు నడిచింది కన్నమ్మ. ఇంట్లోకి వెళ్ళి ఒక పుల్ల తెచ్చిచ్చింది. వాసవి ఇది విన్నావా? మా గడ్డన్న మామ చిన్న కోడలు లేదు, నీళ్ళవేణి చచ్చిపోయింది పుల్ల నములుతూ అంది కన్నమ్మ. ఎలాగా? గాబరాగా అడిగింది వాసవి. అదేమిటో గానీ చిన్నమ్మాయి మీ అన్నయ్య పెళ్ళి అయిన మొదలు అలాగా మంచం పట్టినట్టు అయిపోయిందనుకో. ఏ జబ్బో బయటకు కనపడదు. అక్కడికి తాయాదులు రేకులు కట్టించారు. పట్నం పోయి పెద్ద డాక్టర్ని కూడా చూపించారు ఆసుపత్రి తీసిపోయి. ఎంత చేసినా మరి మనిషి అవ్వలేదు. అలాగా నిలువార ఎండిపోయింది. ఏమి తిన్నా అరిగేదే కాదు. ఆఖరికి వాళ్ళ అమ్మగారు ఊరికి తోలేశారు. వెళ్ళిన వారానికే సావు కబురు వచ్చింది. మొహం కడుక్కుంటాం చెప్పడం ముగించింది కన్నమ్మ. రాయిలా బిగుసుకుపోయి వింటున్న వాసవి కళ్ళ ముందు నీలవేణి అస్థిపంజరం కదలాడింది. వెళ్తానమ్మా, గడ్డి కోసం మా అయ్య సోత్తాడు అంటూ మొహం కడుక్కుని గడ్డిమోపు నెత్తినెట్టుకొని వెళ్ళిపోయింది కన్నమ్మ. వాసవి ఇంకా అవ్వలేదా మొహం కడగడం? గట్టిగా తల్లి కేక వినిపించేసరికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది వాసవి. ప్రాణం లేని బొమ్మలా వంటిట్లో కడుగుపెట్టిన వాసవిని చూసి అదేంటే అలా ఉన్నావే? ఆ మాటలెవరు ఆత్రంగా అడిగింది జానకమ్మ. కన్నమ్మ, అమ్మ నీలవేణి చనిపోయిందట కదా, నీకు తెలీదా
నిశ్చలంగా అడిగింది వాసవి. అవునే పాపం, నేను మర్చిపోయాను. పాపం పోయిందట, చక్కని పిల్ల విచారంగా అంది. ఆ వార్త విన్న దగ్గర నుంచి వాసవి మనసులో లేదు. ఆ పల్లెటూరి వాళ్ళంత అమాయకులు, నిజంగా జబ్బు చేసి చచ్చిపోయింది అనుకుంటున్నారు. కానీ ఒక హంతకుడి అదృశ్య హస్తం ఆ అమ్మాయి మనసుని నిర్దాక్షిణ్యంగా చంపివేసిందని ఎవరికి తెలుస్తుంది? నిజంగా అన్నయ్య కోసమే చనిపోతే అంతకన్నా ఘోరం ఇంకేమన్నా ఉందా? అయినా ఈ పల్లెటూరి అమ్మాయి మనసు ఎంత సున్నితం కాకపోతే, ఒక మగవాడు చేసిన తప్పుకి తనకి రక్షణ ఉండి కూడా ఆత్మాభిమానంతో తనకి తానే శిక్షించుకొని ఆత్మార్పణ గావించిన ఈ అమ్మాయి ఉసురు ఎన్ని తరాలు వెంటాడుతుందో. అన్నయ్య, ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా నీకోసమే చచ్చిపోతే ఆ పాపం నిన్ను వదలదు, తప్పక వెంటాడి శిక్షిస్తుంది. దాని నుంచి తప్పించుకోలేవు. ఇంతకుముందు నువ్వెందరినో దోచుకున్నా అది ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తుగా నిన్ను కాల్చివేస్తుంది. వాసవి మనసు మోగగా రోధించింది. ఆ సంగతి గోపాలానికి ఉత్తరం రాయకుండా ఉండలేకపోయింది. కసిగా ఏమిటేమిటో రాసింది. ఏమేవ్, మొన్న చెప్పాను చూసావు ఓ సంబంధం గురించి. ఆ అబ్బాయి సెలవు మీద వచ్చాడట. వస్తామని కబురు పెట్టారు. వచ్చే ఆదివారం వస్తారట. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన గోవిందరావు భార్యతో అన్నాడు సంబరంగా. అబ్బాయి ఏం చేస్తున్నాడు అన్నారు. కట్నం ఎంత అడుగుతారో ఏమిటో ఓ పక్క సంబరపడుతూనే నిరాశగా అంది జానకమ్మ. రాఘవయ్యకి చెప్పానులే, పెద్దగా కట్నాలు ఇచ్చుకోలేమని. అంతా కలిపి ఒక 8,000 అవుతుంది మరి, ఖర్చులతో సహా. అలాగనే మాట్లాడుతున్నాను. ఇష్టపడితే అవుతుంది, లేకపోతే లేదు ఆలోచిస్తూ అన్నాడు. మల్లెలు, కనకాంబరాలు, మరవం కలిపి మాల కడుతున్న వాసవి అంతా వింటూనే ఉంది. ఉన్న 2 ఎకరాలు అమ్మి నన్ను సాగనంబితే ఇంకా వీళ్ళ సంగతి ఏమిటి? ఈ ఏడాది అయిపోతే రామకృష్ణ చదువు అయిపోతుంది. ఇక ఉద్యోగం ఎప్పటికీ? మురళి ఇంకా ఫైనల్ ఇయర్కి వస్తాడు. తనది ఇంకొక సంవత్సరం చదువు ఎలా గడుస్తుంది? వాడి టైం వచ్చేసరికి అంతా అయిపోతుంది. ఇక ఎవరి దారి వారిదే అవుతుంది. ఎటొచ్చి వీళ్ళకే కదా ఏ ఆధారం లేకుండా పోతుంది. నాన్న రిటైర్ అయిపోయే టైం దగ్గర అవుతోంది. ఇంకా 6 నెలలు ఉంది. ఏమిటో అలాగని తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోగలదా? ఉండి మాత్రం ఏం చేస్తుంది? వాళ్ళకి ఇంకా మనస్తాపం తప్ప. ఆలోచనలో ఉండగా కాంతం వచ్చింది. అక్క మా పిన్ని కొంచెం పువ్వులు ఇమ్మంది అంటూ గబుక్కున చేతిలోని దండ చిన్నది తుంపి ఇచ్చి పంపేసింది. చాలా పెద్ద దండ అయింది. చూస్తుంటే ఎందుకో పెట్టుకోవాలి అని అనిపించలేదు. అలాగే తీసుకెళ్లి గదిలో కృష్ణ విగ్రహానికి వేసింది. తల్లి అప్పుడే దీపం పెట్టినట్టుంది. దీపం వెలుగులో శ్యామసుందరుని గళసీమను అలంకరించిన ఆ సుమమాల మెంత సోయగాలు వెదజల్లింది. కళకళలాడుతున్న ఆ విగ్రహాన్ని అలాగే కన్ను ఆర్పకుండా చూస్తూ అప్రయత్నంగా చేతులు జోడించింది. నాన్న ఎప్పుడు వెయ్యమని దెబ్బలాడరు, కానీ వేస్తే సంతోషిస్తారు. తలలో పెట్టుకుంటే ఎంత ఓ 1 గంట సేపు ఉంటాయి. ఆ సంతృప్తి వస్తుందా? నాకెన్నాళ్ళు ఇలాంటి బుద్ధే పుట్టలేదు. అసంతృప్తిగా అనుకుంది. అమ్మా వాసవి, కాస్త మంచినీళ్ళు పట్టరా తల్లి అన్న తండ్రి కేకకు నీళ్లు పట్టుకొని వెళ్ళింది. ఏం చేస్తున్నావమ్మా? అక్కకు ఉత్తరం రాశావా అన్నారు నీళ్లు తాగుతూ. అక్కడే మల్లె పందిరి కింద మంచం మీద పడుకున్న తల్లి పక్కనే కూర్చుంది. కాసేపు బాబిగాడు ముచ్చట్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత భోజనాలు ముగించి తల్లి కూతుళ్ళు పడుకుంటే గోవిందరావు గీత తీసి చదవడం మొదలుపెట్టాడు. భావయుక్తమైన ఆ రాగం విని చుట్టుపక్కల పాకల్లో ముసుగు తన్నిన వాళ్ళంతా లేచి వచ్చారు. అదఖేన ప్రయుక్తో యం పాపం చరతి పురుషః అనే శ్లోకం చదివి తర్వాత తాత్పర్యం ఇలా వివరించారు. ఓ కృష్ణ, అయితే మనుజుడు పాపం చెయ్యవలనని కోరినప్పటికీ దేనిచే ప్రేరేపింపబడి బలాత్కారముగా పాపము చేయుచున్నాడు. కామయశ క్రోధయశ రజోగుణ సముద్భవ. మళ్ళీ పద్యం చదివి, ఓ అర్జున, నీవడిగిన ఈ హేతువు రజోగుణం వలన పుట్టిన కామం. ఇదియే క్రోధముగా పరిణమించుచున్నది. ఈ కామము ఎంత అనుభవించినప్పటికీ తృప్తిని పొందనీయదు. మహాపాపములకు కారణభూతమైనది అయి ఉన్నది. కావున దీనిని ఈ మోక్ష మార్గమున శత్రువుగా నెరుంగుము. అలా రాత్రి 12 గంటల వరకు పురాణ శ్రవణం జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు
పనుల ఒత్తిడి లేనందువల్ల రైతులు కూడా తాపీగా వింటూ అర్థం కానివి మళ్ళా అడిగి తెలుసుకుంటున్నారు. రాధకు ఉత్తరం రాసింది నీళ్లవేణి గురించి. ఆ రోజే మురళి నుండి ఉత్తరం వచ్చింది. మురళి దగ్గర నుండి ఉత్తరం వచ్చినాడు పండగే వాసవికి. తనకున్న ఒకే ఒక ఆత్మీయుడు మురళి. మనసులో ఏ మూగ భావాన్నైనా సరళంగా మీటుతాడు. అది పలికే రాగంలో భవిష్యత్తు బంగారు స్వప్నంలా కనపడుతుంది. అందుకే ఆ కలల తోరణం గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. వాసు, నీ ఉత్తరం అందింది. అందులోని ప్రతి అక్షరం నా మదిలో మాటలు రాని మూగ భావాలై నిండిపోయాయి. అంతకంటే ఏం చేయగలను చెప్పు? చిన్నవాడిని, త్రోవలోనే దారి కానక తిరుగుతున్న వాడిని. ఇంటి పరిస్థితులు ఎప్పుడూ నా మనసులో మెదులుతూ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి. వసు, నాన్న దేవుడే నిజంగాను. ఆయన గనక ఇలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని అభివృద్ధిలోకి తేవాలనే బాధపడుతున్నారు. ఆయనకు ఏ కోసైనా స్వార్థం అన్నదే లేదు. నాకేం మిగులుతుంది చివరకు అన్న భావం కూడా లేకుండా ఉన్నదంతా మాకే ఖర్చు పెడుతున్నారు అంటే ఎంతో బాధ అనిపిస్తుంది. ఈ భావమే నాకు ఆయన యందు కలకాలం ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నాకు రెక్కలు వచ్చాక ఆయన బాధల్ని మరిచి నా సుఖాలు నేను చూసుకునే రోజు నా జీవితంలో ఎప్పుడూ రాకూడదని అనుకుంటున్నాను. వదిన వచ్చి వెళ్తుందని వ్రాసావు. బహుశా తను ఇంటి పరిస్థితి గ్రహించి ఉంటుంది. కానీ నువ్వు వ్రాసిందే నిజమైతే మనం ఎలా ఉన్నామో, 100 సంపాదించుకుంటూ స్వతంత్రంగా ఉంటున్నాము అని అనుకుంటున్న తను అదే స్థితిలో ఉన్నాడనమాట. అక్కకు ఉత్తరం రాశావా? బాబిగాడు ఎలా ఉన్నాడు? మళ్ళా విశేషం ఉందా? వాడు చెల్లి కావాలి అంటున్నాడా? ఎప్పుడు తీసుకొస్తారు? అన్నట్టు నాన్న రిటైర్మెంట్ దగ్గరవుతోంది కదూ. నాకేదైనా ఉద్యోగం తొందరగా దొరికితే బాగుండు అని అనుకుంటున్నాను. నీకు ముందు మంచి వరుణ్ణి తెచ్చిపెడుదును. మనసంత వేగంగా కాలం పరుగు తీస్తే ఎంత బాగుండునే. రెక్కలు వచ్చి ఎగిరిపోతున్న పక్షిలా మనసు అలా గాల్లో తేలిపోతూ ఎక్కడికో ఏదో సుదూర తీరాలకు చేరిపోతూ ఉంటుంది. దీనిలో నేను మొన్న గేయం రాశాను, అది పంపుతున్నాను. ఇది మా స్నేహ బృందం బలవంతం మీద ఆంధ్రప్రభకు పంపిస్తున్నాను. మీ అన్నయ్య పేరు పత్రికల్లో చూసుకోవచ్చు. ఉంటానే మరి. అమ్మకు నాన్నకు నమస్కారాలు. నీకు నా చల్లని దీవెనలు. ఎప్పుడూ నీవంటే చెల్లెలే కావాలని కోరుకుంటున్నాను. మీ అన్నయ్య. ఆ ఉత్తరం ఏ ప్రతిసారిలో చదువుకుంది. ఏమిటమ్మా అలా చదువుకుని మురిసిపోతున్నావు? ఇంకేముంది, దాని ముద్దులో అన్నయ్య వ్రాసుంటాడు. అది పట్టుకుని ఊరేగుతోంది అంది చిరునవ్వుతో జానకమ్మ. ఇవేవి లక్ష్య పెట్టకుండా కవర్లోనున్న మరో కాగితం తీసి విప్పింది. ఆ గేయం చదువుతుంటే గాల్లో తేలిపోతున్నట్టే ఉంది వాసవికి. ఎంత చక్కని ఉన్నతమైన భావాలు వాడికి. ఆ భావాలకు తగినట్టే వాడి జీవితం గడిచిపోవాలి అనుకుంటూ పారవస్యంతో కళ్ళు మూసుకున్న వాసవికి అలా చిన్న కునుకు పెట్టేసింది. ఏమండి, అమ్మాయికి 7వ నెల వచ్చేసింది. సూడిదలు చేసి పట్టుకెళ్ళాలి. పంపిస్తే తీసుకొస్తాను, లేకపోతే తర్వాత వస్తుంది. ముందుగా ఇవి ఇచ్చి రావాలి కదా. మొన్న ఉత్తరంలో రాసింది వాళ్ళ అత్తయ్య గారు ఏవేవో అంటున్నారని. ఎకరు పెట్టింది జానకమ్మ. మంచిది, చూసి చెప్తాను. బయలుదేరదుగానే. ఎప్పుడు మాత్రం తప్పుతుంది అని నిట్టూర్చాడు. మరో 4 రోజులకి లడ్డూలు, కజ్జికాయలు, ఓ గెల అరటిపళ్ళు పట్టించుకుని వెళ్ళడం, 2 రోజులుండి ఒక్కడితే తిరిగి రావడం జరిగింది. తర్వాత పంపిస్తారట అంటూ. ఆ మర్నాడే పెళ్లి చూపులకు వచ్చారు. వాళ్ళు వస్తారనే రాధ కోసం చేసిన కజ్జికాయలు, లడ్డూలు ఓ డబ్బాలో పెట్టి ఉంచింది. వాళ్ళు వచ్చాక ఉప్మా, కాఫీలు చేసి పెట్టారు. అబ్బాయి పెద్ద అందగాడు కాకపోయినా ఉద్యోగం మంచిది. కాస్త ఉన్నవాళ్లే. 4 అన్నదమ్ముల్లో ఆఖరివాడు. ఆడపిల్లలు లేరు. అన్నీ బాగున్నాయి. అమ్మాయి అబ్బాయికి నచ్చింది. మిగతా విషయాలు తల్లి తండ్రి వచ్చి మాట్లాడుకుంటారని చెప్పేసి వచ్చిన మధ్య మనిషితో వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. ఇంకా వాళ్ళు ఒకసారి వస్తారు కాబోలు. అందరూ ఒకసారి వచ్చి నచ్చితే మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఆ అబ్బాయికి ముందు నచ్చితే తర్వాత వాళ్ళు వస్తారట. ఇదేం చోద్యమో. మళ్ళీ మరోసారి ఖర్చు కదా అని ఉసూరు మంది జానకమ్మ మనసు. ఈ సంబంధం అన్ని విధాలా బాగుంది. కుదిరిపోతే బాగుండును. పిల్ల అబ్బాయికి నచ్చితే మాత్రం కట్నాలు తల్లిదండ్రులకి నచ్చొద్దు. ఇంతకుముందే తప్పిపోయిన వాటి గురించి బాధగా మరోసారి తలపోసుకున్నాడు గోవిందరావు. ఏ రకమైన ఆలోచన లేకుండా నిర్లిప్తంగా ఉన్నది వాసవి మాత్రమే. రాధ పురుటికి వచ్చింది.
ఖర్చుల మాట ఎలా ఉన్నా ఇంట్లో సందడి బాగా ఎక్కువైంది. బాబిగాడి ముద్దు మాటలతో, నవ్వులు, కేరింతలతో ఇల్లు కళకళలాడింది. స్కూల్ నుంచి రావడమే తర్వాయి తాతగారి మీద స్వారీ చేస్తూ ఉంటాడు. వాసవికి అసలు తీరికన్న మాటే లేదు. తల్లికి సహాయపడడం, బాబుకు అన్నీ చూడడం, మిగతా టైంలో అక్కా చెల్లెళ్ళిద్దరూ కబుర్లతో కాలం గడపడం. రాజలక్ష్మి అప్పుడప్పుడు వాసవికి ఉత్తరాలు రాస్తోంది. అక్కడి నుంచి ఉత్తరం వచ్చినప్పుడంతా ఆ సంగతులు వాసవి చెప్పడం, అక్కా చెల్లెళ్ళిద్దరూ బాధపడడం మామూలైపోయింది. జానకమ్మ కోడలికి ఏమి లేదని దేవుళ్లకు మొక్కుకోవడం మొదలుపెట్టింది. అలాగే కొన్నాళ్ళు చీకు చింత లేకుండా ఉండనే అమ్మ, ఇప్పుడు ఏమంత మించిపోయిందని. పెళ్లి తర్వాత పిల్లలు ఇంతేనా? 4-5 సార్లు విన్న తర్వాత ఒకసారి తల్లి మీద జాలి పడింది కూడా. అబ్బాయి తల్లి, తండ్రి, మరో 2 బంధువుల్ని తీసుకొని మధ్యవర్తితో సహా వస్తున్నట్టు ఉత్తరం రాశారు. రాధ ఓపిగ్గా చెల్లెల్ని ముస్తాబు చేసింది. చూసుకోవడాలు, లాంఛనప్రాయంగా మర్యాదలు అయిపోయాయి. అమ్మాయి వచ్చిన వాళ్ళకి అబ్బాయికి ఇష్టపడింది కనుక మాటలు కూడా అయిపోయాయి. 5,000 కట్నం, ఓ 1000 లాంఛనాలకి ఒప్పుకున్నారు. నిశ్చయ తాంబూలాలు తీసుకున్నారు. జ్యేష్ఠమాసంలో పెళ్లి నిశ్చయం చేసుకుని వెళ్ళిపోయారు. ఎంతో బరువు దిగిపోయినట్టు హాయిగా శ్వాస తీసుకున్నారు గోవిందరావు. వాళ్ళు వెళ్ళిపోయాక ఈజీ చైర్లో నడుం వాలుస్తూ పెళ్లి ఖర్చులకు 2,000, సారా చీరలకు మరొక 2,000, మొత్తం వాసవి ఇల్లు కదిలేసరికి 10,000 ఉండాలి. మరో ఎకరం చెరువు కింద పొలం బేరం పెట్టేయాలి. మిగిలింది బ్యాంకులో పడేస్తాను. ఉన్న ఎకరం తిండి గింజలకు వెళ్ళిపోతే జీతం మాత్రం ఖర్చులకు వెళ్ళదీసుకోవాలి. ఎంత లేదన్నా 1 ఏడాది కష్టపడితే ఆ తర్వాత మురళి, రామకృష్ణ చదువులు అయిపోతాయి. ఇంకా నాకే కష్టము ఉండదు. ఏదో ఆడపిల్ల, దీని రుణం విడిపించేసుకుంటే మగవాళ్ళు వాళ్ళకే ఇలా ఆనకట్టలేని నదీ ప్రవాహంలా సాగిపోతున్నాయి ఆలోచనల్ని నిద్రాదేవి వచ్చి ఆపు చేసింది. ఆ మర్నాడే స్కూల్కి వెళ్ళి అక్కడే కొడుకులకు ఉత్తరాలు రాసి పోస్ట్ చేశాడు. ఇక జానకమ్మ హడావిడి ఆలోచనలకు అంతే లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళందరితోనూ వాసవి సంబంధం ముచ్చట్లు, జరగబోతున్న పెళ్లి ముచ్చట్లు, ఇంతకంటే వేరుగా ఏ మాటలు రావడం లేదు ఆవిడ నోటి నుండి. ఇంత జరుగుతున్నా ఏమీ కానట్లు నిర్లిప్తంగా ఉన్న వాసవిని రాధ కనిపెడుతూనే ఉంది ఓ కంట. ఏంటి దీని ఉద్దేశం? పెళ్ళంటే ఎందుకంత విముఖంగా ఉంది అని అనుకుంటూ సంతోషిస్తూ జవాబులు వ్రాశారు అన్నదమ్ములు ముగ్గురు. ప్రత్యేకించి వాసవికి ఒకటి రాశాడు మురళి. రాధకు ఆడపిల్ల పుట్టింది. ఉన్న దాంట్లోనే తృప్తిగా నామకరణోత్సవం జరిపించారు. గొలుసులో ముక్క తీయించి తన వేలికున్న ఉంగరం వేసి మొలలో బెళ్ళ వేయించి పెట్టాడు గోవిందరావు. ఏమీ పెట్టకపోతే బాగోదని, అత్తవారికి బాగుండలేదని ఉత్తరం వస్తే నెలలోపలే రాధను తీసుకొని వెళ్ళాడు గోవిందరావు దంపతులు. ఇంకో 2 నెలలు పోతే వాసవి పెళ్ళి. అప్పుడు అందరూ కలిసి వస్తే నువ్వు వెళ్తువు గాని అంటూ అత్తగారు దగ్గర ఉండగా చెప్పి బయలుదేరి వచ్చేశారు. 10 రోజులన్నా తిరక్కముందే రాధ వెళ్ళిన అలసట తీరకుండానే మరొక అవాంతరం వచ్చింది. రామకృష్ణ వ్రాసిన ఉత్తరం తెచ్చి అందించింది. కూర్చున్న తండ్రికి, మురళికి వారం దినాల నుంచి జ్వరం వస్తోంది. మాత్రలు వేసుకున్నా తగ్గుముఖం పట్టడం లేదు. పరీక్షల ముందు ఇలా జరగడంతో బాధగా ఉంది. వాసవిని పంపిస్తే ఓ 4 దినాలు పచ్చిమది చూస్తుంది. హోటల్ భోజనం కన్నా నయం కదా. స్టవ్ ఉంది, వంటకి ఏమైనా పాత్రలు ఇచ్చి పంపించండి. ఏ సంగతి వెంటనే జవాబు రాయండి. అమ్మకు మీకు నమస్కారాలు. ఉత్తరం చదవడం పూర్తి చేసిన గోవిందరావుకు విన్న జానకమ్మ వాసవిలకు మతి పోయినట్లుగా అయింది. కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయారు. ఇదేమిటే వాడు ఇలా రాశాడు? పెళ్లి నిశ్చయమై ముహూర్తం పెట్టుకోబోతున్నాం. ఇలాంటప్పుడు పిల్లల్ని ఎలా పంపిస్తాం? కాసేపటికి తేరుకున్న గోవిందరావు అన్నాడు. ఒకదాని మీద మరొకటి వచ్చి పడుతోంది. మా ఐదారి ప్రాణానికి సుఖం లేదు అని అనుకుంటూ, ఎలా అమ్మాయిని పంపించకపోతే వాళ్ళేం బాధపడతారో. పరీక్షల ముందు ఈ 3 ఏళ్ల చదువు నీళ్లు దారే అవుతుంది. మరొక 10 రోజులు గడిచిపోతే ముహూర్తం పెట్టుకుందామని వియంకుడికి రాయండి అంటూ సర్ది సమాధానం చెప్పింది జానకమ్మ. మురళికి బాగా లేదన్న దగ్గర నుండి వాసవి మనసంతా వికలమైపోయింది. ఎప్పుడు వెళ్ళి తన చేత్తో ఇంత వండి పెడతానా అని సతమతం అయిపోతోంది. మంచి రోజు చూసి వంటకి సామాగ్రి కావలసినవన్నీ 1 నెల రోజులకు సరిపడా బియ్యం, పప్పు వగైరా సామాను జానకమ్మ మెడలో ఉన్న గొలుసు తీసి షావుకారు దగ్గర పెట్టి
కొంత డబ్బు తెచ్చుకున్నారు. మిగతా డబ్బు చేతి ఖర్చుకు, ట్రైన్ ఛార్జీలకు ఉంచుకొని తండ్రి కూతుళ్ళు బయలుదేరారు. బయలుదేరుతూ గోపాలానికో కార్డు రాసి పడేశాడు. వీళ్ళు వెళ్ళేసరికి మురళి జ్వరంతో మూలుగుతో పడుకున్నాడు. రామకృష్ణ కాలేజీకి వెళ్ళాడు. ఎప్పటి నుంచి బాబు జ్వరం? ఎంత నీరసంగా అయిపోయావు? తలుపులు గెడతీసి తలుపు తెరుస్తున్న కొడుకుని చూసి ఆత్రంగా అడిగాడు. తండ్రిని చెల్లెని చూసేసరికి కళ్ళంట నీళ్లు గిర్రం తిరిగాయి. 10 దినాల నుంచి వస్తోంది నాన్న. మధ్యలో 4 దినాలు రాలేదు. మళ్ళీ నిన్నటి నుంచి వస్తోంది నాన్న. డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాప్సూల్స్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఇప్పుడే వెళ్ళొచ్చాను కృష్ణ నేను. వాడు ఇప్పుడే కాలేజీకి వెళ్ళాడు అని చెప్పాడు. వాసవి లోపలికి వెళ్ళి సామాన్లు పెట్టి ఇల్లంతా చూసింది. చిన్న పోర్షన్ అయినా అన్నీ అమెరికగా ఉన్నట్టే అనిపించింది. వెంటనే స్టవ్ అంటించి కాఫీ చేసి మురళికి 1 గ్లాసు, తండ్రికి 1 గ్లాసు అందించింది. రామకృష్ణ వచ్చి తండ్రిని చెల్లెని చూసి సంతోషించాడు. తనకి కొంత రిలీఫ్గా అనిపించింది. రామం ఏమిటంటావు ఇలా రావడం? డాక్టర్ ఏమన్నాడు? పోనీ ఊరికి తీసుకెళ్ళిపోదామంటే అక్కడ డాక్టర్లు ఎవరూ లేరు. ప్రత్యేకంగా టౌన్కి వెళ్ళాలి. ఇంతకీ ఏమన్నారు డాక్టర్లు? మామూలు జ్వరమేనా? బెంగగా అడిగాడు గోవిందరావు. ఏమంటారు? ఈ మధ్యనే కదా వస్తుంది. ఏవో మందులు మార్చిస్తున్నారు. ఇక్కడ అయితేనే నాకు కొంచెం తెలిసిన డాక్టరు మొన్న మీరు పంపిన డబ్బు సగం మందులకే అయిపోయింది. ఇంకా డాక్టర్ ఫీజుకి ఇవ్వలేదు వాడికి. నాకు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. డబ్బు చాలక 15 రోజులకే మీల్స్ టికెట్స్ తీసుకున్నాను. అదే ఒకందుకు మంచిదైంది లేండి. పరిస్థితి అంతా వివరంగా చెప్పి తన బరువు దించుకున్నాడు రామకృష్ణ. తండ్రి అన్నయ్య అలా తన గురించి మాట్లాడుకుంటూ ఉంటే సిగ్గుతో ముడుచుకుపోయాడు మురళి. వాసవి, అసలే చికాకుల్లో ఉంటే నాకు ఈ రోగం ఒకటి దాపరించింది. ఈ మధ్య అక్క పురిటి ఖర్చు. నాన్న ఒక్కళ్ళు ఎంతకన్నా అవస్థపడతారు. వాళ్ళిద్దరి పైకి వెళ్ళిపోయాక అక్కడే కూర్చున్న వాసవితో నిర్వేదంగా అన్నాడు మురళి. అదేమిటి అలా అంటావు? మన చేతిలో ఏమన్నా ఉందా? లేకపోతే నువ్వేమన్నా కూర తెచ్చుకున్నావా? నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నాన్న బరువు తగ్గించలేవు సరికదా? మనోవ్యాధితో మరింత ఎక్కువ చేసిన వాడివి అవుతావు. మనుషులు కాకపోతే ఎవరికి వస్తాయి కష్టాలు? ఇలాంటప్పుడే తట్టుకొని నిలబడగలగాలి. నాకెన్నో చెప్పేవాడివి, అలాంటిది నువ్వే అలా ఉంటే ఎలా చెప్పు? ఎలా జరగవలసింది అలాగే జరుగుతుంది. నువ్వు ఇలా అనుకుంటున్నావని తెలిస్తే నాన్న మరింత బాధపడతారు అంటూ మందలించింది వాసవి. 2 రోజులు ఉండి వాసవిని విడిచి వెళ్ళిపోయాడు గోవిందరావు. వచ్చే తోవలో గోపాలం దగ్గర దిగాడు. యథాప్రకారంగా ఉన్నట్లు గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. వేడి నిట్టూర్పు తప్ప మరేమీ మిగలేదు. వాడెలా ఉంటే నాకే? నేను చేయవలసింది చేశాను. ఆ పైన వాడి కర్మ, ఆ పిల్ల అదృష్టం. అలాగని నా బాధను ఎందుకు చెప్పుకోవాలి? ఏది ఏమైనా పెద్దవాడు బాధ్యతల్ని పంచుకొని మానని చెప్పడం నా విధి. ఆ పైన నా అదృష్టం. విశ్రాంతి తీసుకుంటూ అనుకున్నాడు. ఈయనెప్పుడొచ్చారు? వరండాలో పడుకొని ఉన్న తండ్రిని చూసి నెమ్మదిగా అడిగాడు గోపాలం. అప్పుడే ఓ నిద్ర తీసి లేచిన గోవిందరావు మేల్కొనే ఉన్నాడు. సాయంత్రం వచ్చాడు. మురడికి బాలేదుట. అందుకని వాసవిని అక్కడ వంటకి పెట్టి వెళ్తూ ఇలా దిగారట. తనకి తెలిసిన విషయం చెప్పింది రాజ్యం. సరే భోజనం పెట్టు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. గోపాలం రామం ఉత్తరం రాశాడు మురళికి బాగాలేదని. వాసవిని వంటకి పెట్టి వచ్చాను. పరాయింటి పిల్ల, దాన్నెన్నాళ్ళు ఉంచగలం? అయినా తప్పదు మరి. అది అలా ఉండని. పోయిన నెల పంపిన డబ్బు డాక్టర్కు వాడి మందులకు అయిపోయిందట. మీ అమ్మ గొలుసు షావుకారు దగ్గర కుదువు పెట్టి అక్కడికి కావలసిన సామాన్లు కొని మా ట్రైన్ ఛార్జీలకు పోను. మిగతాది వాడి చేతిలో పెట్టి వచ్చాను. పెద్దవాడివి, నువ్వు చూసుకోవలసిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞానం నీకుండి నా భారం తగ్గించాలే కానీ ప్రతిదీ నీకెంతకని రాయగలను? వ్రాసినా నీ వల్ల ఏం లాభం లేకపోతుంది. వాసవికి సంబంధం కుదిరింది. పెళ్లి ముందుంది. ఆ బరువు దిగిపోతే నా మనసుకు ఎంతో హాయి కలుగుతుంది. నిశ్చింతగా ఊపిరి తీసుకొని హాయిగా నిద్రపోతాను. నాకు తెలుసు మనకేమీ ఆస్తులు మిగిలిపోలేదని. ఇంకో నెల 2 రోజుల్లో నేను రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటాను. ఇలా ఉంది నా పరిస్థితి. మరి నువ్వు ఆలోచించుకో. ఇంతకంటే ఎక్కువ నేనేది చెప్పలేను. నిన్ను దండించను లేను. చెప్పవలసింది ఏమీ లేదన్నట్టు ఊరుకున్నాడు. అంతా మౌనంగా విన్నాడు గోపాలం. ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చి వెళ్ళడంతో సరిపోతోంది. ఈ మధ్య రాజ్యంకు బాలేదు. నసుకుతూనే అన్నాడు. ఏదో సమాధానం చెప్పాలి గనక. అదంతా ఎంతవరకు నిజమో అర్థం చేసుకున్నాడు. కానీ ఏం చేస్తాడు?
నీ ఇష్టం నా ప్రాప్తం అనేసి కళ్ళు మూసుకున్నాడు. ఇన్ని మాటలు ఎలా చెప్పగలిగానా అంటూ తనలో తానే ఆశ్చర్యపోయాడు. ఒక్కరోజు కొడుకుని నిలదీసి అడగలేదు. జీతం ఎంతని కానీ, ఏం చేస్తున్నాడని కానీ, పంపించలేదేమని కానీ. పరిస్థితులే అలా మాట్లాడించాయి. భగవాన్, ఇక ముందు జీవితం ఎలా నడిపిస్తావో, ఒకరికి చేయి చాపుకునే హీన స్థితికి దిగజారనీయకు అంటూ మూగగానే వేడుకున్నాడు. కొనల్లో 2 నీటి బిందువులు నిలిచాయి. అదేమీ గమనించకుండా మెల్లిగా జారుకున్నాడు గోపాలం. ఏమిటో చదివించినందుకు అప్పు తీర్చాలి కాబోలు. ఎవడి కోసం చదివిస్తాడు? కన్నందుకు ఆ మాత్రం చేయలేడు. లోకంలో అందరూ చేయడం లేదు. ఈయనొక్కడే చేసినట్టు అలా సాధిస్తాడే. ఇంతోటి జీతానికి ఈ ఏడుపు ఏమిటి? అయినా వాళ్ళందరినీ పోషిస్తానని చదివించాడా? ఇప్పుడంతా వీళ్ళని, తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ అయ్యేసరికి ముసల్మాన్ని అయిపోతాను. ఇంకేం అనుభవించి తన కోరికలు తీర్చుకుంటాడు? ఇందుకేనా పుట్టింది? ప్రపంచంలో ఏ సుఖాన్ని పొందకుండా, ఏ ఆనందాన్ని అనుభవించకుండా చచ్చిపోవాలా? అలా ఎప్పుడు చేయను. నా సరదాలన్నీ తీర్చుకునే చచ్చిపోతాను. ఉంటే వీలైతే పంపిస్తా, లేకపోతే లేదు. ఇంకా వచ్చే నెలలో కాలేజీ పిక్నిక్ ఉంది. ఎంత లేదన్నా ఓ 100 ఉండాలి. పాపం రమ డబ్బు లేక పిక్నిక్కి రానంది. ఎంతో జాలేసింది. నేను ఇస్తాలే రమ్మన్నాడు. ఆలోచించుకుంటూ పడుకున్న నా గోపాలం దగ్గరకు పనంతా చక్కబెట్టుకుని వచ్చింది రాజ్యం. మామయ్య అలా బాధపడుతున్నారు. ఏమన్నా ఇస్తే బాగుంటుంది. ఆహా, బాగుంటుందేమిటి? అయితే పంపు, వెక్కిరింతగా అన్నాడు. నేను పంపేదాన్ని అయితే సరిగ్గానే ఉండును. 10 రోజులు క్లబ్బులకు వెళ్ళడం మానేస్తే మీరే పంపగలరు. వచ్చే నెల నుండి కూరల కోసం డబ్బు నా చేతికి ఇస్తే గానీ వీల్లేదు. మీరు ఉప్పు పప్పు కొనిపడేస్తే కూర నార ఇంకా చిల్లర ఖర్చులు ఎలా వెళ్తాయి? నేనింకా మా నాన్నకు వ్రాయను. మీ ఇష్టం. మీరిస్తే చేస్తాను, లేకపోతే ఊరుకుంటాను. తీక్షణంగా దుఃఖమిళితమైన స్వరంతో కాస్త గట్టిగానే అంది రాజ్యం. ఆహా, నీకు అంటుకుందేమిటి రోగం? ఇదిగో రాజ్యం, మీరంతా నన్నేం జడిపించలేరు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. కానీ కట్నం లేకుండా చేసుకోవడమే చాలు. చాలా పొరపాటు చేశాను. రాయకపోతే మానే, నన్నేం జడిపించనక్కర్లేదు. నీ సంగతి నువ్వు చూసుకుంటే చాలు. చిరాగ్గా అటు తిరిగి పడుకున్నాడు. ఉక్రోషంతో గుండెలు మండుతున్నా ఏమీ అనలేని నిస్సహాయత ఆవహించింది రాజ్యాన్ని. మర్నాడే బయలుదేరిపోయాడు గోవిందరావు. కోడలు ఉండమని బ్రతిమిలాడుతున్నా, లేదమ్మా, మీ అత్తయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ వెళ్ళిపోయారు ఆయన. వచ్చేసరికి 2 ఉత్తరాలు అందించింది జానకమ్మ. ఒకటి వాసవికి వచ్చింది, మరోటి రాధ తనకే రాసింది. ఎవరి దబ్బాయి కొత్త రైటింగు వాసవికి అని అనుకుంటూ కవరు వెనక్కి తిప్పి చూస్తే సుందరమని ఉంది. సడన్గా గుర్తొచ్చాడు పెళ్ళికొడుకు. చికాకులన్నీ మరిచి ఒక్కసారి సంతృప్తిగా నవ్వుకున్నాడు. మరుసటి రోజే రీడైరెక్ట్ చేశాడు వాసవికి. వచ్చేసారా బాబు? ఎలాగుంది మన మురళిబాబుకి అంటూ వచ్చాడు పోలయ్య. నిన్న రాత్రే వచ్చాను. తరచూ జ్వరం వస్తోందట, అంతే, మరేం లేదు. వాసవిని అక్కడ ఉంచి వచ్చానుగా. సరేగాని అంతా బాగున్నారా? బాగుండకేం బాబు. ఆ రత్తాలు ముక్కులవి, ఆ చిన్నగుంట సేవలవి తీసిచ్చిందిగా అందా. దాని పానం వల్లగుంది, అయిపోయింది. ఇంకిప్పుడేముందో తెలుసా బాబు? అప్పు ఇచ్చిన డబ్బు ఇవ్వనని కూర్చుంది. ఆ ఏళ ఏటో చెప్పుకున్నాం, బంగారం ఇల్లు డబ్బుందుకని ఇచ్చినాను. డబ్బు సంకురాత్రికి ఇయ్యడానికి కదా తీసుకున్నాం. ఇప్పుడు ఇయ్యమంటే ఎక్కడ తేగలం? అందుకే ఇయ్యను. నీ దిక్కున్న కాడ చెప్పుకో అని నేను దానింట్లోంటి తగలయి బాబు. అది ఆ పక్కనుంటే మరి మాకు నప్పదు అని ఆ చిన్నోడు గొడవెట్టుకున్నారు బాబు. నేనేం చేయను బాబు, పిచ్చెత్తిపోయింది పోలయ్యకు. తప్పు పోలయ్యా, అలా చేయడం న్యాయం కాదు. గువ్వ పిట్టలా నువ్వే తెచ్చి గూట్లో పెట్టావు. ఇప్పుడు పొమ్మంటే ఎక్కడ పోతుంది? పోనీ నీ పేరు మీద ఒక పిల్ల పిచ్చుక ఉన్నారా? అది లేదు. మరి నువ్విలా చేస్తావనే దాని భయం దాంది. నేను చెప్తాలే. లేదు బాబయ్య, అది పక్కనుంటే మరి నా వల్ల కాదు. ఎక్కడో ఏదో పంచ చూసుకోమనండి. పై మీద తువ్వాలు దులిపి వేసుకుంటూ తెగేసి చెప్పి వెళ్ళిపోయాడు. అలా చెప్పులేసుకుని వీధిలోకి వెళ్ళేసరికి రాయి మీద పెద్దలంతా కూర్చొని కనిపించారు. ఏమై పంతులు, ఈ చిన్న కొడుకి బాగా లేదట, ఏంటి జబ్బు? దర్పంగా అడిగాడు మున్సబు గారు. ఏం లేదండి, హోటల్ భోజనం పడక బాగాలేదు. మా చిన్నమ్మాయిని వంటకు పెట్టి వచ్చాను అన్నాడు తను అక్కడ కూర్చుంటూ. అదేంటి చిన్నమ్మాయికి
ప్రధానం అయిపోయిందిగా. పరాయోళ్ల పిల్ల, వంటకెలా పెట్టావు? పెదకాపు వణుకుతూ అన్నాడు. మరేం చేయను బాబాయ్ గారు, పరిస్థితులు అలా వచ్చాయి. వాళ్ళకు ఉత్తరం రాస్తానులేండి. ఎంత? 3 నెలలు. పరీక్షలు అయిపోతే వచ్చేస్తారు, మృదువుగానే సమాధానం చెప్పాడు. ఇంకా నెల రోజులుంది కదా మీ రిటైర్మెంటు. కొత్త మాస్టారు ఎలాటోడొస్తాడో అన్నాడు గడ్డన్న. అవునండి, ఇహ బాధ్యత తీరిపోయినట్టే. వస్తానండి, అలా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ లేచాడు. అవునరా అయ్యా, ఈ పంతులకి ఏదో సభ చేస్తారట, నిజమేనేటి? పెద్ద కాపు మునసబు అడిగారు. కుర్రోళ్ళు కదా, ఆళ్ల సరదా. ఏ ఊరోడో ఎక్కడ పుట్టాడో చిన్న పిల్లకాయలను సంకనేసుకొచ్చాడు ఈయన. అతని మంచితనమే ఏదో అలాంటోళ్ళు ఉండబట్టే ఊళ్ళోకి పోస్ట్ ఆఫీసు, మట్టి రోడ్డు వచ్చాయి. మనూరోళ్ళంతా అతనికాడ చదివి పైకొచ్చిన వాళ్లే కదా. ఏదో చిన్న సన్మానం చేసేసి 116 చదివిద్దామని కుర్రాళ్ళంతా కలెక్షన్ చేసి పెట్టుకున్నారు అంటూ తనకు తెలిసిన విషయం చెప్పాడు మున్సబు. మంచిదే, బాగా చేస్తున్నారులే. అతడి రుణం తీర్చుకోగలరు ఏంట్రా? ఏ ఊరాడైతేనేమిట్రా? అడుగెట్టింది మొదలు చిన్న పెద్ద దగ్గర నుంచి మంచి గౌరవం సంపాదించాడు. మా దొడ్డ మనుషులే. ఆ యమ్మ మాత్రం దొడ్డ ఇల్లాలు. ఇంటికి వెళ్ళిన వాళ్ళకి ఏదన్నా మాట ఉందా ఎప్పుడన్నా? ఎందుకు వచ్చినా మాట. కానీ ఆ పెద్దోడు ఆ ఇంటికి సెడబుట్టాడు. కానీ మరి ఆ ఇద్దరి సంగతి మన కెరికనేననుకో. ఏదో సెలవులకు వచ్చిన ఆళ్ల పని ఏదో ఆళ్ళదే. ఆడపిల్లలు ఎంత చక్కటోళ్ళు, ఎంత వినయం. ఏదో ఆ చిన్నపిల్లకి 4 అక్షింతలు పడిపోతే పంతులకి ఇక బాధే లేదు. మొదటి నుంచి ఆ కుటుంబంలో ఆత్మీయత పంచుకున్న గడ్డన్న తన ఆత్మీయత వెల్లడించాడు. అలా అక్కడున్న నలుగురు గోవిందరావు గురించి, కుటుంబం గురించి 4 అనుకున్నారు. పోస్ట్ అన్న కేక విని తలుపు తీసింది వాసవి. ఆ ఇంట్లో ఆడమొహం చూసి, మీరేమవుతారమ్మా మురళిబాబుకి అని అడిగాడు పోస్ట్ మ్యాన్. చెల్లెల్ని అనేసి ఉత్తరం అందుకొని ముందు తన పేరు చూసి తండ్రి రాశాడేమోని అనుకుంది. కానీ దస్తూరి అలా లేకపోయేసరికి ఎవరబ్బా తనకి రాశారు అని అనుకుంటూనే చించింది. మొదటి లైన్ చదివేసరికి పుగ్గలు ఎర్రబడ్డాయి. అక్కడే నిలబడి చదివేసింది గబగబా. పెళ్ళి అంత దూరం అయిపోయినందుకు విరహం ఒలకబోస్తూ రాశాడు. ఎవరి దగ్గర నుండి? నాన్న రాశారా? నీరసంగా అడిగాడు మురళి. కాదు, ఆయన రాశారు అంది సిగ్గుపడిపోతూ. ఆయన? ఆశ్చర్యంగా అని అంతలో జ్ఞాపకం వచ్చి చిరునవ్వు నవ్వాడు. పాపం, నిన్నిక్కడ చిక్కు పెట్టేశాను అన్నాడు. అదిగో నువ్వు అలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. సరే కానీ మందేసుకున్నావా అంది మాట మారుస్తూ. వేసుకుంటాను లేదు, మందులు వేసుకోవడమే అయిపోతుంది వాసవి. ఇలా ఎన్నాళ్ళు పడుతుందో ఏమిటో మంచం మీద. అసలు తగ్గుతుందంటావా? లేకపోతే ఇలా నాన్నని పీల్చి పిప్పి చేసి మరీ చేస్తానంటావా? నిర్వేదంగా అంటున్న మురళి నోరు మూసేసింది కన్నీరు కమ్ముతుండగా. నువ్వు ఇలాంటి మాటలంటే నాన్నకి ఉత్తరం రాస్తాను, మరి కాఫీ తెస్తానుండు అంది. లేచిపోయింది. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు మురళి. వాసవి, టెంపరేచర్ చూసావా? తగ్గిందా? వస్తూనే అడిగాడు రామకృష్ణ. చూశాను, ఏమీ తగ్గలేదు. అన్నయ్య, నాకెందుకో భయం వేస్తోంది. నాన్నని రమ్మని ఉత్తరం రాస్తే బాగుంటుందేమో. ఇవాళకి 10 రోజులైంది, తగ్గలేదు, ఎక్కువ అవ్వలేదు, అలా నిలిచిపోయింది. మరో డాక్టర్ని మారిస్తే బాగుంటుందేమో. నెమ్మదిగా మురళి వినకుండా అంది. చూద్దాం, మరో డాక్టర్ని తీసుకొస్తాను. 4 రోజులు చూసి ఉత్తరం రాద్దాం. డబ్బొకటి అయిపోతోంది నెట్టూడ్చాడు రామం మగతగా పడుకున్న తమ్ముడిని చూసి. ఆ తర్వాతే గోపాలం వచ్చాడు. రామకృష్ణ వ్రాసిన 2 ఉత్తరాలు అందుకొని. రామం మరో డాక్టర్ని తెస్తే బాగుంటుంది అని రామకృష్ణతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్తో మాట్లాడి ఓ 100 రూపాయలు రామన్ చేతిలో పెట్టి మళ్ళీ ఉత్తరం రాయమని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ని మాట్లాడినట్లు గోపాలం వచ్చి వెళ్ళినట్టు ఉత్తరం రాసి పడేశాడు రామకృష్ణ. గోవిందరావు లేచి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి ఈజీ చైర్లో నడుము వాల్చాడు నిన్నటి పేపర్ చూస్తూ. లోపల జానకమ్మ పూజ చేసుకుంటాను. మురళి మంచాన పడిన దగ్గర నుండి చెయ్యని పూజ లేదు, మొక్కని దైవం లేడు. మగవాడు గనుక మనసులో ఆందోళన అణచుకుంటూ చేతికంది వస్తున్న కొడుకు ఏమవుతాడోనన్న బాధతో మోగ వేదనతో దైవాన్ని వేడుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఈ జన్మలోనైతే తెలిసి ఎవ్వరికి అపకారం చేయలేదు. అవకాశం ఉన్నంతలో దైవధ్యానం చేసుకుంటున్నాడు. కానీ పూర్వజన్మ దుష్ఫలితం ఎవరు తప్పించగలరు? ఎన్ని అనుభవించాలో అంతా అయోమయంగా కనిపించింది. పరమాత్మ,
ఈ సంసార సముద్రం నుంచి ఈ నావను ఏ దిక్కుకు చేరుస్తావో. పేపర్ చూస్తున్నాడన్న మాటే కానీ మనసు దాని మీద పనిచేయడం లేదు. మాస్టారు అంటూ ఓ 10 మంది కుర్రాళ్ళు వచ్చారు. రండి బాబు రండి అంటూ అక్కడున్న బెంచి చూపించాడు. పర్వాలేదు మాస్టారు, రేపే కదా మీరు ఛార్జ్ ఇచ్చేస్తున్నారు. సాయంత్రం చిన్న సభ ఏర్పాటు చేశాం. స్కూల్ తరఫున, ఊరి తరఫున. ఏదో మా ఊరిలో అడుగు పెట్టారు. మమ్మల్ని ఒక దారిలో పెట్టి విద్యావంతుల్ని చేశారు, అభివృద్ధిలోకి తెచ్చారు. మీ సహకారం, సహాయం లేకపోతే ఈ యువజన సంఘం అడపాదడపా జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ జరిగేవా? అన్నిటికంటే ముఖ్యమైనది మీ సహకారంతోనే కదా మన ఊరికి పోస్ట్ ఆఫీస్ వచ్చింది. మీ మేలు ఎలా మర్చిపోతాం? మీ రుణం తీర్చుకోలేం. అందుకని తప్పకుండా మీరు ఒప్పుకోవాలి. మరొకటి ఏమిటంటే మీతో పాటు అమ్మగారిని కూడా తీసుకొచ్చి మీరిద్దరూ వేదికపై కూర్చోవాలి. అందరిలోకి పెద్ద చదువులు చదివి పట్నం నుండి వచ్చిన బ్రహ్మం అన్నాడు. ఎందుకు బాబు ఇవన్నీ? నేను ఇంకో ఊరు వెళ్ళిపోవడం లేదు కదా. నేను చేసింది ఏమిటిందయ్యా? నా వాళ్ళందరినీ వదులుకొని పిల్లలతో ఈ ఊళ్ళో అడుగుపెట్టిన నన్ను ఇంతవాణ్ణి చేశారు. ఈ ఊరికి నేనే రుణపడి ఉన్నాను. కన్నుల్లో నీళ్లు తిరుగుతుండగా అన్నారు. అప్పటికి పూజ ముగించుకుని వచ్చిన జానకమ్మ ద్వారం దగ్గర నిలబడి, మీరేమీ అడ్డు చెప్పకండి మాస్టారు. అమ్మగారిని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత మీదే. మా ఏర్పాట్లలో మేము ఉంటాం, వస్తామండి అంటూ లేచారు. ఏమంటున్నారండి వాళ్ళు? నన్ను ఒప్పించమంటారేమిటి? వాళ్ళంతా వెళ్ళిపోయాక అడిగింది జానకమ్మ. ఏం లేదు, నాకు రేపు సన్మానం చేస్తారట నవ్వుతూ అన్నాడు. అంటేనా? నీకు నాకు దండలు వేసి స్టేజ్ మీద కూర్చోబెట్టి మన గురించి 4 మాటలు మాట్లాడతారు. విడమరిచి చెప్పాడు. బాగుంది. ఇప్పుడా ఈ సంబరం? అటు చూస్తే పిల్లాడికి బాగాలేదు. మీకేమంత మతి లేదు. అది కాదే, నాకు సరదా వేసి కాదు. రేపటి నుండి నేను బడికి వెళ్ళక్కర్లేదు, రిటైర్ అయిపోయాను కదా. అందుకని వాళ్ళేదో ముచ్చటపడి చేస్తున్నారు. ఏదో మన మీద ఉన్న అభిమానం కొద్దీ, లేకపోతే వాళ్ళెందుకు చేస్తారు అన్నాడు. రిటైర్ అయిపోయారు కదా, డబ్బు వెంటనే ఇచ్చేస్తారా? ఆత్రంగా అడిగింది జానకమ్మ. వెంటనే రాదు, పైనుండి కాగితాలు రావాలి. 6 నెలలు పడుతుందో, ఎందరి కాళ్ళు పట్టుకోవాలో, ఎన్ని లంచాలు పెట్టాలో తనలో తానే అనుకున్నట్లుగా అన్నారు. ఎవరో పిలవడంతో జానకమ్మ వెళ్ళిపోయింది. రేపటి నుంచి వెళ్ళక్కర్లేదు. ఈ టైం ఎలా గడవడం? ఏముంది, గీతా పారాయణం చేస్తే టైం దానంతట అదే గడిచిపోతుంది. మనసు హెచ్చరించింది. సాయంత్రం పెళ్లినాటి పాత చీర తీసి కట్టుకుంది. సంగతి తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు వింతగా చూస్తుంటే సిగ్గుపడిపోయింది జానకమ్మ. వేదిక మీద గోవిందరావు పక్కన కుర్చీలో కూర్చునేసరికి పెళ్లిపీటల మీద కూర్చున్నట్లు సిగ్గుపడిపోయింది. ఆమెంత చూడ్డానికి ఆడ మగ గుమిగూడిపోయారు. ఎంతో సంతోషంతో కార్యక్రమం జరిపించారు. మాస్టర్లు, మునసబు, బ్రహ్మం, మరికొందరు కుర్రాళ్ళు గోవిందరావు చేసిన సర్వీస్ని కొనియాడారు. అతనికో కమీజు, పంచల చాపు, ఆవిడకో చీర జాకెట్టు పెట్టారు. 116 కవర్లో పెట్టి చదివించారు. వాళ్ళ అభిమానానికి ఆ దంపతుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గాద్గదికమైన స్వరంతో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు గోవిందరావు. అంతా ముగించుకొచ్చేసరికి చీకటి పడింది. బట్టలు, డబ్బు అతి జాగ్రత్తగా భద్రపరిచింది. మనసు ఎంతో సంతోషంతో నిండిపోయింది. చింతలు మరిచి ఆ దంపతులు అదృష్టానికి ఎంతో ఇదైపోయారు అందరూ. ఆ రాత్రి యథాప్రకారం పురాణ శ్రవణం కొనసాగింది. ఈరోజు చిన్నదన్నా ఉంటే బాగుండును, ఏమిటో ఎవ్వరూ దగ్గర లేకుండా అయిపోయింది. ఎంత సంతోషించిందో పిచ్చి తల్లి. వచ్చి పడుకుంటున్న భర్తతో అంతవరకు తన మనసుని తొలిచివేస్తున్న మాట అనేసింది. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే, మనమేం చేస్తాం? వేదాంతిలా అనేసి కళ్ళు మూసుకున్నాడు. మర్నాడే రామకృష్ణ బయలుదేరి రమ్మని వ్రాసిన ఉత్తరం అందింది. భగవద్ధ్యానం చేసుకుంటూ ముందు రోజు ఇచ్చిన 116 జేబులో పెట్టుకొని బయలుదేరాడు. జానకమ్మ కన్నేళ్లతో సాగనంపింది. నేను వస్తానండి అన్న భార్యతో, ఎందుకు, నేను వెళ్ళొచ్చేస్తాను, అసలు సంగతి ఏమిటో ఆ పైన అవసరమైతే బయలుదేరదులే అని ఊరడించి బయలుదేరాడు. రాత్రి 9ంటికి చేరుకునేసరికి రామం, వాసవి దగ్గర కూర్చున్నారు. తండ్రిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది వాళ్ళిద్దరికీ. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ముగ్గురికి అప్రయత్నంగా. ఎన్నాళ్ళైందిరా, ఇన్నాళ్ళు నాకెందుకు రాయలేదు? మగతగా పడి ఉన్న మురళిని చూస్తూ అన్నాడు. ఎన్నాడో
ఏది నాన్న, పోయిన వారంలో డాక్టర్ని మార్చాను. అతని వల్ల కూడా ఏవి గుణం కనిపించలేదు. అందుకని మీకు వెంటనే రాశాను అన్నాడు రాము. ఆ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. ఆయన్ని అడిగేసరికి ఇదేమిటో తెలుసుకోలేకపోతున్నామండి. మీరు పెద్ద ఆసుపత్రికి తీసుకుపోతే మంచిది అని సలహా ఇచ్చాడు. రూమ్కి వచ్చి ఆలోచించి తండ్రి కొడుకులు మరేం చేస్తారు, లాభం లేదంటున్నారని తీసుకువెళ్ళిపోదాం. ఇప్పటికే ఆలస్యమైంది. ఏదో జ్వరమని తగ్గిపోతుందని అశ్రద్ధ చేశాం. కానీ ఎలాగూ ఏమిటి చేయడం, చేతిలో చూస్తే పైసా లేదు. తీసుకెళ్ళాలంటే అక్కడ కాపురం పెట్టాలి. మరి ఎన్నాళ్ళు అవుతుందో ఏమిటో. ఆ భగవంతుడు ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడో. హాజరవ్వడం మన విధి, ఆ పైన రిజల్ట్స్ ఆయన దయ్య. నమస్కారం చేస్తూ అన్నాడు. రామం వాసవి మరేం మాట్లాడలేదు. సరే మరి నేను వెళ్ళి ఏదో ఏర్పాటు చేసుకొస్తాను, అప్పుడు వెళ్దామని మీ అమ్మని తీసుకొచ్చేస్తాను. అది ఒకటే గొడవ పెడుతోంది. అయినా ఎక్కడ ఉండాలి కదా మరి. నేను అమ్మ ఏదో సామాన్ తీసుకొస్తా. మనము ఒకటి తలిస్తే దైవము మరొకటి తలిచింది. అక్కడే నిలబడ్డ వాసవిని చూస్తూ బాధగా అన్నాడు. ఇదంతా ఎందుకు నాన్న, ఎలా ఉంటే అలాగే ఉంటుంది. ఇప్పటి సంగతి ఆలోచించండి. అతని చూపు అర్థం చేసుకున్న వాసవి ఊరడించింది. ఆ మాటలకు అన్నిటికీ అతీతంగా పడుకున్నాడు మురళి. ఆ తెల్లవారుజామున బండికి బయలుదేరాడు. ఏమన్నారండి, అప్పుడే వచ్చేశారా? ఎలా ఉంది వాడికి? గుమ్మంలోకి రాగానే చేతి సంచి అందుకుంటూ ఆదుర్దాగా అడుగుతున్న భార్య మొహంలోకి దీర్ఘంగా చూసి నెట్టూరుస్తూ మరి ఓపిక లేనట్టు అక్కడే బల్ల మీద కూరబడిపోయారు. అయ్యో అదేమిటండి, మాట్లాడరేంటి? ఏమైందండి? ఏడుపే తెరవాయింది. ఏం లేదే, మరేం లేదు. ఇక అక్కడ లాభం లేదుట. పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళమన్నారు. జాయిన్ చేస్తే అక్కడ ఎవరో ఒకరు ఉండాలి కదా. మరెందుకు, నువ్వు వచ్చేస్తే అక్కడేదో గది తీసుకుని అక్కడే ఉండొచ్చు. నేను అక్కడ ఉండకపోతే అవదు. హాస్పిటల్కి తిరిగేవాళ్ళు ఎవరు? నువ్వు ఒంటరిగా ఇక్కడ దిగులుతో ఎందుకు? కాకపోయినా అక్కడ పిల్లకి తోడుండాలి. రేపటి నుండి ఖాళీగా ఉండాలి. ఎలా గడవడమా అనుకున్నాను. భగవంతుడు ఈ పని పెట్టాడు. ఇక విశ్రాంతి ఎప్పుడు? అవన్నీ అలా ఉంచు. ఇప్పుడు డబ్బెలాగా? ఏం చేయడమా తోచడం లేదు. అందరం అక్కడుంటే బోల్డు ఖర్చు, హాస్పిటల్ ఖర్చు, బోల్డు డబ్బు. చేతునుంటే కానీ అవదు. కనీసం ఒక 1000 అన్నా చేతిలో లేకపోతే కష్టం. ఏం చేయడమో పాలు పోవడం లేదు. చేతిలో చిల్లిగా అవ్వలేదు. నిన్న ఆ 116 పట్టుకెళ్తే నాకు అటు ఇటు ఛార్జీలకి అది అయిపోయింది. రామచంద్ర, ఏం దారి చూపుతావో తండ్రి. తన గుండెల్లో భారాన్నంతా దింపుకొని ఆ తర్వాత ఏం తోచక ఊరుకున్నాడు. గొలుసు అమ్మేస్తే గబుక్కునంది జానకమ్మ. అమ్మేస్తే ఎంత వస్తుంది? మహా వస్తే 2000 వస్తుంది. ఉన్నది అదే వస్తువు. రేపు పెళ్ళైతే దానికేదో పెట్టొద్దు మరి. మరి ఇప్పుడు ఏం చేస్తారండి? దానికి ఇవ్వవలసింది ఉంచేసి మిగిలింది అమ్మేస్తే సరి, అప్పుడు చూసుకుందాం అని అంది. అలాగే చెయ్యాలి మరి. ఇక అది విడిపించడానికి ఏమవుతుందో ఏమిటో. సగం అమ్మేస్తాను చాలాసేపు అయ్యాక అన్నాడు అతను. మరేదో చూడండి, రేపే బయలుదేరితే బాగుంటుంది. అక్కడ ఎలా ఉందో ఏంటో ఆదుర్దాగా అంది జానకమ్మ. రేపు ఎలా అయిపోతుందే? ఆ గొడుసు విడిపించాలి. ఇక్కడేదో మంచి చెడ్డ చూసుకోవాలి కదా. నువ్వన్నీ సర్దుంచు, నాకు మాత్రం తొందర లేదనుకున్నావా? విసుగ్గా అనేసి లేచిపోయాడు. చెప్పులేసుకొని వీధిలోకి బయలుదేరాడు. నాయుడు దగ్గర వెళ్ళి గొలుసు ఖరీదు కట్టించి అందులో విడిపించేసరికి సగం బంగారం పోయింది. ఇంకా వాసవికి పెట్టవలసింది మాత్రమే ఉంది. ఇంకేం అమ్ముతాడు? డబ్బు ఎలా వస్తుంది? సరే, అప్పటి సంగతి చూద్దాంలే. ఆ భగవంతుడు దానికేం రాసి పెట్టాడో అని అనుకుని ఆ సగం అమ్మేసి వచ్చిన డబ్బు పట్టుకుని 4 వెళ్ళాడు చెప్పడానికి. అంతా విచారించారు. అందరికీ చెప్పి వస్తుంటే వీధిలో రచ్చబండ దగ్గర గడ్డన్న మరో 2 పెద్దవాళ్ళు పలకరించాడు. గోవిందయ్య, మీ చిన్నోడికి బాగాలేదట కదా, ఎలా ఉంది? మా కుర్రాడు చెప్పాడు. మీరంతా వెళ్ళిపోతారనే చుట్టపొగ వదులుతూ విచారించాడు పెద్దనాయుడు. అవును బాబాయ్ గారు, పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళిపోమన్నారు. మరి అక్కడ ఎవరో ఉండాలి కదా, అందుకని అందరం వెళ్ళిపోతున్నాం. మరైతే తిరిగి రారా అబ్బాయి? అయ్యో ఎంత మాట, ఇక్కడికి రాకపోతే ఎక్కడికి వెళ్తామండి? ఇల్లుంది, మిగతా సామాన్ అంతా ఉంది. ఏదో ఈ ఊర్లో అడుగుపెట్టాను, మీలో ఒకడిని అయిపోయాను. ఇక్కడే మట్టయిపోవాలి కానీ ఎక్కడికి పోతాను? అబ్బాయిని డిశ్చార్జ్ చేశాక తిరిగి ఇక్కడికే వచ్చేస్తాం. ఇక్కడ సదుపాయాలు ఆ పట్టణంలో వస్తాయటండి. అవును మరి, ఇల్లు వాకిలి వదులుకొని ఎక్కడికి పోతారు?
అలాగే చెయ్యి నాయన, మీరు లేకపోతే ఊరే చిన్నబోయినట్టు ఉంటుంది. మా ముసలోళ్ళకి అసలే ఏమీ తోచదు నాయన. రాత్రి అయ్యేసరికి ఏ పురాణ కాలక్షేపమో లేకపోతే ఊరే చిన్నబోయినట్టుగా ఉంటుంది. మీ అంతటోళ్ళు ఎవరున్నారు బాబు? మీ కష్టాలన్నీ గట్టెక్కి సుఖంగా ఇల్లు చేరుకోవాలి నాయన, ఆశీర్వదించినట్టే అన్నాడు ఆఖరి మాట. పెద్దోడు ఏటి పంపాడు బాబు? పెద్ద జీతాలు కావాలా అనేసరికి ఆ జీతమే వాడి జీతం, వాడికే చాలదు, వాడేం పంపుతాడు అన్నాడు గోవిందరావు. ఫోన్లే బాబు, ఏదో వాళ్ళ బతుకులు వాళ్ళు బతికితే చాలు, ఆ భగవంతుడు చల్లగా చూడాల. ఆకాశం వైపు చూస్తూ 2 చేతులు దండం పెడుతూ మరొకసారి అన్నాడు ఆ పెద్దనాయుడు. వస్తానండి, ఇంకా సామాన్ అది సర్దుకోవాలి అని చెప్పి బయలుదేరాడు. ఇంటికి వచ్చేసరికి ఏడుస్తూనే అది ఇది మతిపోయిన దానిలాగా జానకమ్మ సర్దుతూ ఉంటే రత్తాలు అవి ఇవి అందిస్తోంది. బాబు వచ్చారమ్మా అంటూ ఇంటికి వెళ్ళిపోయింది రత్తాలు. ఉన్న కాడికి పెద్ద పెద్ద సామాన్లన్నీ ఓ గదిలో సర్దాడు. అక్కడకు అవసరమైన గిన్నెలు, పాత్రలు, ఓ 2 బిందెలు, కొంత సామాగ్రి, 2 బస్తాలు కుట్టి ఓ పక్కన పెట్టారు. పోలయ్య సహాయంతో భోజనాలై ఆఖరిసారిగా భారతం చదువుతుంటే ఒక్కొక్కరు వచ్చి చేరుకున్నారు. ఆ రోజు మనసు బాగోలేక 10 గంటలకే ఎత్తేశారు చదువు. లోకవి రామాయణంలోకి దిగారు. ఎక్కువ మురళి ఆరోగ్యం గురించి ఆందోళనగా అడిగి చెప్పి వెళ్ళిపోయారు అందరూ. మీరు లేకపోతే ఇల్లు చిన్నబోతుంది బాబయ్య అన్నాడు పోలయ్య. మరేం చేస్తాం పోలయ్య, ఏ సమయానికి ఏమొస్తుందో అనుభవించక తప్పుతుందా? సరే గాని పోలయ్య, సామాను పొద్దున బండికే స్టేషన్కి రావాలి. నీ మీద నమ్మకంతో ఇల్లు వదిలి వెళ్తున్నా. కాస్త ప్రతిరోజు ఈ వరండాలో పడుకుంటావు కదూ. పెరట్లో మొక్కలు అవి చూస్తూ నీళ్లు పోయండే. గొంతు గాద్గతికమవుతుండగా అన్నాడు గోవిందరావు. అదేంటి బాబయ్య, ప్రత్యేకం మీరు చెప్పాలా? మీరొచ్చేంతవరకు ఇల్లు కంటికి రెప్పలాగా చూసుకుంటా. పువ్వులు, మొక్కలు, పాదులు జాగ్రత్తగా చూస్తా. వాసమమ్మకి చెప్పండి, ఆ అమ్మ ప్యానం పెట్టిన మొక్కల మీదే ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల మురళీబాబుకి తొందరగా నయం అవ్వాలా. మీరంతా తిరిగి బేగొచ్చెయ్యాలా, అదే మా కోరిక. పై కండువాతో కళ్ళెత్తుకుంటూ అన్నాడు. అందరికీ అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. చాలా రాత్రి అయింది, వెళ్ళి పడుకో. తెల్లవారు 5 గంటలు బండికి, మర్చిపోకే. మరోసారి హెచ్చరించి తను లేచి వెళ్ళిపోయాడు ఇంట్లోకి వెళ్ళాలని. పక్క మీదకు వాలాడే కానీ రకరకాల ఆలోచనలతో నిద్ర పట్టలేదు. మర్నాడు ప్రయాణం అయ్యారు. నీలాటి రేవుకు వెళ్ళిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు అంతా బండి చుట్టూ మూగారు. సామానంతా బండికి ఎక్కించాక గోవిందరావు దంపతులు బండెక్కారు. ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, మరి తిరిగి రానట్లు అందరూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళ అభిమానానికి తట్టుకోలేక వీళ్ళు కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. కొంతమంది అబ్బాయిలు సగం తోవ వరకు బండి వెనకే వెళ్ళిపోయారు. పోలయ్య పెద్ద కొడుకు స్టేషన్కి వెళ్ళి బండి ఎక్కించి వచ్చాడు. వస్తూనే బల్లిలా మంచాన్ని అంటిపెట్టుకుపోయిన కొడుకుని చూసి బావురు మంది జానకమ్మ. రేపు నేను వెళ్ళి ఓ గది చూసుకొస్తాను, లేకపోతే తీసుకెళ్ళిపోతే అక్కడ మనకెవరున్నారు? అక్కడ డాక్టర్లు వ్రాసిస్తామన్నారు, వెంటనే అడ్మిట్ చేసుకుంటారని చెప్పారు కదా. అందుకని ముందు మనం రూమ్ చూసుకోవాలి. అన్నయ్యకు కార్డు రాసి పడేస్తే ఇద్దరం వెళ్దామంటూ కార్యరంగంలోకి దిగారు. మర్నాడే తండ్రి కొడుకులు వెళ్ళి హాస్పిటల్కి దగ్గరలోనే రామకృష్ణ ఫ్రెండ్ అనుకోకుండా కలిసి వాళ్ళింట్లోనే ఒక రూమ్ ఇచ్చి ఏర్పాటు చేశాడు. మామూలుగా చూద్దామని వచ్చిన గోపాలం పరిస్థితి చూసి బాధపడ్డాడు. అక్కడ 2 రోజులు సెలవు పొడిగించాడు. తండ్రికి సహాయంగా వాళ్లతో పాటే బయలుదేరాడు. గోవిందరావు మనసులోనే సంతోషించాడు. మురళిని అడ్మిట్ చేసి తల్లి, తండ్రి, చెల్లెల్ని అక్కడుంచి కావలసినవన్నీ చూసి అన్నదమ్ములిద్దరూ బయలుదేరారు. ఇద్దరిని కూర్చోబెట్టి, గోపాలం, నీకు ఈ విషయాలన్నీ ఉత్తరం రాద్దాము అని అనుకున్నాను. ఏది మరి అంతా సడన్గా అయిపోయింది. వాసవికి పెడదామనుకున్న బంగారం అంతా అమ్ముకోవలసి వచ్చింది. అమ్మ గొలుసు అమ్మేశాను. సగం డబ్బు దాన్ని విడిపించడానికి వచ్చింది, సగం పట్టుకొచ్చాను. ఇదెన్నాళ్ళకి వస్తుందో, తర్వాత ఏం చేయాలో అర్థం కావడం లేదు. వీడు చూస్తే చదువులో ఉన్నాడు, దానికి చూస్తే పెళ్ళి. 5 నెలలుంది. భగవంతుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు. ఏం చేస్తాం? తనలోని వ్యధను బయట పెట్టుకున్నాడు. మీరేం బాధపడకండి నాన్న, ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. నేను వీలు చూసుకొని పంపిస్తాను, ఏదో కొంత అన్న గోపాలం మాటల్లో నిజాయితీ ధ్వనించింది గోపాలరావుకి. అలాగే, ఎన్నాళ్ళు 2 ఏళ్ళు కావస్తోంది నువ్వు ఉద్యోగంలో చేరి.
నేనన్నాడు చేయి చాపి అడగలేదు. నువ్వు చూస్తున్నావు, పరిస్థితులు ఇలా వచ్చాయి. దానికి చూస్తే సంబంధం కుదిరిపోయి ఉంది. ఏమవుతుందో ఏమిటో. ఇప్పుడు ఆ విషయం గురించి బెంగెందుకు నాన్న? ఇప్పుడేం బెంగల్ లేనట్టు ముందు ఈ విషయం చూడండి అంది అప్పుడే వచ్చిన వాసవి. తండ్రికి ధైర్యం చెప్పి బయలుదేరారు గోపాలం, రామకృష్ణ. వాళ్ళని బస్సు ఎక్కించి తను హాస్పిటల్కి బయలుదేరాడు గోవిందరావు. ఏమండి, కొంచెం మంచినీళ్ళు ఇస్తారు? వీడియో పడుతూనే వెళ్ళింది వాసవి ఇంటికల వాళ్ళ ఇంటికి చిన్న బిందె పట్టుకుని. ప్లాస్టిక్ బకెట్లో నీళ్లు తెచ్చి, ఇవి మంచివేనండి పట్టండి అంటూ నల్లగా లావుగా ఉన్నావిడ బిందెతో నీళ్లు పోసింది. సాయంత్రం గది సర్దుతుంటే ఓ అమ్మాయి వచ్చింది. రండి అంటూ ఆహ్వానించింది వాసవి. అప్పుడే క్యారియర్ పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళింది జానకమ్మ. ఆ అమ్మాయి ఇంకా ద్వారం పట్టుకొని నిలబడి ఉండడం చూసి, అరే ఇలా వచ్చి కూర్చోండి అంటూ చాప వేసింది. వచ్చి కూర్చుంది. చేసిన పని ఆపి వచ్చి కూర్చుంది వాసవి. మీరు? సందేహంగా మొహంలోకి చూసింది వాసవి. ఈ ఇంటివారి పెద్దమ్మాయిని, బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాను. మా పెద్దన్నయ్యకు ఉద్యోగం ఏదీ లేదు, ఫోటోగ్రఫీ హాబీ. చిన్నన్నయ్య డాక్టర్. తాతగారు నాన్నగారు సంపాదించిన లక్షల ఆస్తి ఉంది. ఎవరూ సంపాదించనక్కర్లేదు. నాకు టైం పాస్ కావడానికే నేను ఉద్యోగం చేస్తున్నాను అంతే. పూర్తి వివరాలు అన్నీ చెప్పేసింది, ఒకదాని మీదట ఇంకొకటి. అన్నీ స్తబ్దుగా వినడం మినహా మరేం చేయలేకపోయింది వాసవి. మీరు హాస్పిటల్ పని మీద వచ్చారని అన్నయ్య చెప్పాడు. ఎందుకు, ఎవరి కోసం వచ్చారు అంది తిరిగి ఆ అమ్మాయి. మా అన్నయ్య నెల దినాల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. అక్కడ ఏ డాక్టర్ దగ్గర నయం కాలేదు. జబ్బు ఏమిటో తేల్చలేక వాళ్లే ఈ హాస్పిటల్కి పంపించి వేశారు. ఏదో మీ దయవలన అట్టే శ్రమ పడకుండా ఇల్లు దొరికింది. మా అమ్మ, నాన్నగారు, ఇంకో అన్నయ్య, నేను ఉంటాం ఇక్కడ. మా అన్నయ్యకు బాగా నయమయ్యాక వెళ్ళిపోతాం అన్నది వాసవి. ఇలా ఇరుగు పొరుగు వాళ్లతో, పెద్ద చదువులు చదువుకున్న వాళ్లతో స్నేహం అలవాటు లేక కొంచెం మొహమాట పడింది. నల్లగా బొద్దుగా ఉన్నవాడ వాళ్ళ అమ్మగారు గామోసు అని సరిపెట్టుకుంది కానీ వివరించి అడగలేదు. గలగలా మాట్లాడే స్వభావం గల ఆ అమ్మాయే పిచ్చాపాటి కబుర్లు చెప్పి ఓ గంటకంతా వెళ్ళిపోదామని లేచింది. అయ్యో, మీ పేరు అడగనే లేదు అంది నొచ్చుకుంటున్నట్టుగా. నా పేరు సరోజ, మీ పేరు అంది కొంచెం చిరునవ్వుతో. వాసవి. తరచూ వస్తుండంటే నేను ఒక్కరితోనే ఏమీ తోచదు అంది తిరిగి వాసవి. మాకెప్పుడు అద్దెకిచ్చే అలవాటే లేదు. హాస్పిటల్కి పని అని అన్నయ్య చెప్తే నాన్నగారు సరే అన్నారు. ఏదో నాకు కంపెనీ. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే ఏమీ తోచేది కాదు. అన్నట్టు మీ అమ్మగారు ఇంకా హాస్పిటల్ నుంచి రాలేదు, మీరొక్కరే ఉండాలి కాబోలు అంటూ మళ్ళీ కూర్చుంది సరోజ. అన్నీ తనే మాట్లాడేస్తున్న సరోజను చిరునవ్వుతో చూస్తుండిపోయింది వాసవి. తల్లి వచ్చే వరకు. అప్పుడు కదిలింది సరోజ. తల్లికి రామకృష్ణకు వడ్డించాలని కంచాలు కడుగుతున్న మాటే గానే, ఇంత చదువుకుంది, అందమైంది, డబ్బు ఉండి పెళ్ళెందుకు చేసుకోలేదు సరోజ? వయసు ఉంది ఆలోచిస్తూ వడ్డం చేసింది. నువ్వు పెట్టుకోలేదే అన్నాడు రామకృష్ణ. మీరు తినండి, తర్వాత తింటాను. అదేం కాదు, ముగ్గురం ఒకసారి కూర్చుందాం అని రామకృష్ణ అనేసరికి తప్పనిసరిగా ఉన్నది ఊడ్చిపెట్టుకొని వచ్చింది. ఇదా తను తర్వాత తింటాను అన్న దానిలో రహస్యం అనుకున్నాడు బాధగా రామకృష్ణ. జానకమ్మకు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ కొడుకును చూసే వరకు ఆ జాస తప్పిస్తే ఇంకేమీ పట్టించుకునే స్థితిలో లేదు. ఇష్టమైతే ఇంత తింటుంది, లేకపోతే ఎవరెంత బ్రతిమిలాడినా మంచినీళ్ళైనా ముట్టుకోదు. వాళ్ళ పెద్దన్నయ్య అంటే ఎంత ప్రేమో అభిమానమో మాటల్లో వ్యక్తం చేసింది ఆ అమ్మాయి. అతని మూలానే పెళ్లి చేసుకోలేదని చెప్పింది. అతని మూలంగా ఎందుకు చేసుకోలేదో అర్థం కాలేదు వాసవికి. చెప్పినవన్నీ మౌనంగా వింటూ కూర్చుంది. పనంతా పూర్తి చేసుకున్న తర్వాత చాలాసేపు అవే ఆలోచనలు మనసు నిండా ముసురుకుంటున్నాయి వాసవికి. అప్పటి నుంచి అతన్ని చూడాలని మనసులో ఏమూలో ఆత్రత చోటు చేసుకుంది తనకు తెలియకుండానే. ఏమ్మా, ఎలా ఉంది మురళికి? డాక్టర్లు ఏమన్నారు? ఆదుర్దాగా అడిగింది వాసవి హాస్పిటల్ నుండి వచ్చిన తల్లిని. ఏమంటారమ్మా, ఎన్నాళ్ళు అనుభవించాలో అన్నాళ్ళు తప్పుతుందా? లేకపోతే హాయిగా చదువుకునేవాడు నా చిన్న కొడుకు, వాడికి రోగం ఏమిటి? ఇదంతా నా తలరాతమ్మా, ఏనాడో చేసుకున్న పాపం ఏడుస్తూ అంటున్న తల్లిని చూస్తూ, అబ్బా అమ్మా, ఆ సోదంతా ఎందుకు? డాక్టర్ ఏమన్నాడో అని అడిగితే విసుగ్గా అంది వాసవి. ఏమంటాడు, ఇంకా ఏ జబ్బో తేలలేదుట. అన్ని పరీక్షలు చేస్తున్నారు, మందులు ఇస్తున్నారు. ఉదయం పెద్ద డాక్టర్ వచ్చి చూశాట. అయినా మనతో చెప్తారేమిటే,
వాడు ఈ లోకంలోనే లేడు. ఏం మాయదారి జబ్బో ఏమిటో నా కొడుకుని తినడానికి. వాసవి అక్కడి నుంచి లేచెళ్ళిపోయింది. తనకి కావలసిన సమాధానం దొరకగానే చూస్తుండగానే నెల గడిచిపోయింది. మురళి పరిస్థితిలో మార్పేం లేదు. అసలు తెలివి లేనట్టే పడి ఉన్నాడు. దగ్గర ఎవరున్నది ఎవరొస్తున్నది గుర్తుపట్టడమే లేదు. పగలంతా వాసవి జానకమ్మ సర్దుకున్న రాత్రిళ్ళు మాత్రం గోవిందరావు ఉండవలసి వస్తోంది. కింద పడుకోవడం సరిగ్గా భోజనం లేక బెంగతో చిక్కి సగమయ్యాడు గోపాలం. 3-4 సార్లు వచ్చాడు. రాజ్యం 2 సార్లు వచ్చింది. రాజ్యంలో ఏదో మార్పు కనిపించింది వాసవికి. వచ్చినప్పుడంతా 100-50 ఇస్తూనే ఉన్నాడు గోపాలం. రామకృష్ణ వీలైనప్పుడల్లా వస్తున్నాడు. అటు ఇటు తిరగడం ఖర్చు, చదువు దండగవుతోంది. ఎన్నాళ్ళు ఉండిపోవడంతో వెంకట్రావు భార్య, వాసవి కాబోయే మామగారు వీళ్ల రాకపోకలతో ఖర్చులు మరింత లావయ్యాయి. ఏ టైం అప్పుడు ఎవరొస్తారో, ఎప్పుడు వంట చేయాలో అన్న బెంగ పట్టుకుంది వాసవికి. రాధ, మధుమూర్తి వచ్చారు. మధుమూర్తి వెళ్ళిపోయిన రాధ 4 రోజులుంది. రాధ మామగారు వచ్చారు. ఎలాగో ఇల్లు వంట అనుకొని అంటున్నారు కదా, మళ్ళీ హోటల్ భోజనం ఎందుకని అదేదో ఇక్కడే కానిచ్చేసి వాళ్ళ పనులు కూడా చూసుకుని వెళ్తున్నారు కొందరు. డబ్బు అయిపోయింది. ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదు. ఈ వచ్చే పోయే వాళ్లతో మరీ చిక్కుగా ఉంది. స్నానం చేస్తూ అన్న భర్త మాటలకి తెలిసిన వాళ్ళు రాకుండా ఎలా ఉంటారు అంది జానకమ్మ. ఈ శని ఆదివారాల్లో రామకృష్ణ వస్తే వాళ్ళని ఇక్కడ పెట్టి నేను ఊరికి వెళ్తాను, ఏదో ఒక ఏర్పాటు చేయాలి కదా మరి. ఇంకేముందిలే, ఆ 2 ఎకరాలు పొలం తప్ప దానికోసమని ఉంచితే అది ఇలా ఉపయోగపడుతోంది. దానికి ఏం రాసి పెట్టాడో ఆ భగవంతుడు. అన్నిటికీ ఆ దేవుడి మీద భారం వేసిన గోవిందరావు నిస్సహాయంగా అన్నాడు. దానికి ఎలా రాసి ఉంటే అలాగే అవుతుంది. ముందు వీడు గట్టున పడితే అంతే చాలు. ఎప్పుడో జరగబోయే కూతురు పెళ్లి కన్నా ఇప్పుడు మంచం మీద కడుపు శోకం కలిగిస్తున్న కొడుకు మీదే జాసంతా. ఏమన్నా చెప్పారేంటండి డాక్టర్లు? ఇంకా ఎన్నాళ్ళు అవుతుంది బాగవడానికి? ఆశగా అడిగింది భర్త వీపు తోముతూ. ఏమంటారే, ఆ జబ్బు వచ్చిన వాడు సాధారణంగా బతకరట. బతికినా ఏదో ఒక అవయవ లోపం వస్తుందట. మెదడులో ఏదో నరాలు దెబ్బతిన్న వాళ్ళకే ఆ జబ్బు వస్తుందట. ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ పైన మన ప్రాప్తం. పోతే పోయాడు కానీ అవిటి బ్రతుకు ఎందుకే, మనం ఇంకా కుళ్ళి చావడానికా? ఆఖరి మాటలు అనేసరికి ఎక్కడ లేని దుఃఖం ముంచుకొచ్చేసింది ఇద్దరికి. చాలాసేపటికి ఒకరినొకరు ఓదార్చుకున్నారు. వాసవి హాస్పిటల్లో ఉండిపోయిన సంగతి జ్ఞాపకం వచ్చి గబగబా భోజనం ముగించి మురళికి బార్లీ పాలు పట్టుకొని బయలుదేరారు. వాసవి ఇంటికి వచ్చేసరికి కాబోయే మామగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. తల్లి బలవంతం మీద వెప్పింది. పెళ్లికి టైం దగ్గర పడుతోంది. మరి మీరు చూస్తే అలాంటి పరిస్థితిలో ఉన్నారు. అబ్బాయికి ఎలాగైనా ఈ ఏడాది చేసేద్దామని ఉంది. మీ ఉద్దేశం తెలియపరచగలరు అని వ్రాశారు. అది వినేసరికి గుండెల్లో రాయి పడింది జానకమ్మ. అయ్యో, నీ బ్రతుకెన్ని పాటలు వచ్చాయే తల్లి అంటూ ఏడుస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తోచక గదిలోకి వెళ్ళి బరువెక్కిన గుండెలతో మంచం మీద పడిపోయింది. ఆయన 2 ఉత్తరాలు రాశారు. తను జవాబు రాసింది. ఆయన ఉద్దేశం ఏమిటో, తను కావాలంటే ఆ మాత్రం ఆగలేరు. అన్నయ్యకి ముందు నయమైపోతే ఆ తర్వాత ఈ కన్నెచెర విడిపించలేకపోతారా? పెద్దవాళ్లతో ఏముంది? ఆయన వ్రాస్తే ఆయన ఉద్దేశం ఏంటో వ్రాస్తారు. ఇలా ఆలోచిస్తున్న వాసవికి తల్లి పిలుపు అంతరాయాన్ని కలిగించింది. భోజనానికి వెళ్ళబోతూ అప్రయత్నంగా అద్దంలోకి చూసుకునేసరికి మెళ్ళో పసుపు తాడు కనపడింది. నిట్టూరుస్తూ వెళ్ళిపోయింది. ఆ మర్నాడు 11 గంటలకి పీక్కుపోయిన మొహంతో నిద్ర లేక అలసటగా వచ్చి కూర్చున్నాడు గోవిందరావు. అమ్మా, ముందు నాన్న స్నానం భోజనం కానీ అప్పుడు చెప్పొచ్చు అంటూ వార్నింగ్ ఇచ్చింది వాసవి ముందే. గోవిందరావు స్నానం భోజనం ముగించుకొని ప్రశాంతంగా వాళ్ళ కుర్చీలో జారుపడ్డారు. వాసవి హాస్పిటల్కి వెళ్ళింది. ఇక ఉండబట్టలేక కళ్ళ నీరు కక్కుకుంటూ ఉత్తరం అందించింది జానకమ్మ. ఆ ఉత్తరం చూసిన గోవిందరావుకి మతేపోయింది. వెంటనే గోపాలం రామకృష్ణకి టెలిగ్రాములు ఇచ్చారు. ఏం చెయ్యడానికి తోచక ఆ వచ్చిన వాళ్ళకి ఉత్తరం చూపించి మాట్లాడకుండా ఊరుకున్నారు. అదే సమయంలో వాసవికి ఉత్తరం వచ్చింది సుందరం దగ్గర నుంచి. వాసవి, ఇన్నాళ్ళు నువ్వు దక్కుతావనే ఆశతో ఎదురు చూశాను. ఇంకా ఆగడం నా వల్ల కాదు. ఇక్కడ నాకు చాలా చికాగ్గా ఉంది. అదీగాక అమ్మా నాన్నల్ని ఎదిరించి నేనేం చేయలేను. మీ పరిస్థితులు చక్కబడేదెప్పుడు, మన పెళ్ళయ్యేదెప్పుడు?
అయినా మొదట్లో అనుకున్నట్టు మీ నాన్నగారు జరిపించగలరు అనే నమ్మకం నాకు లేదు. ఆలోచించు. నన్ను ఇంకా వేచి ఉండమనడం నీకు మాత్రం న్యాయంగా ఉందా? ఇంకా మా నాన్న దగ్గరుండి ఏమీ ఉత్తరం రాలేదు. ఇంతకన్నా నేనేం రాయలేను అంటూ వ్రాసిన జవాబు చూసి హతాశురాలైపోయింది వాసవి. ఏం చేస్తాం, ఏం చేయగలం అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న ఆ ముగ్గురికి ఈ ఉత్తరం పరిష్కారం చూపించింది. ఇంకా మీరేం ఆలోచించక్కర్లేదు నాన్న నా గురించి. వాళ్ళకంత తొందరగా ఉంటే చేసుకోమంటారు. మనకి భావ్యం కాదు వాళ్ళ నాగమనడం. ముందు అన్నయ్య సంగతి చూడండి అనేసి వెళ్ళిపోయింది. తన కళ్ళ ముందు ఆడుతూ పాడుతూ పెరిగిన చిన్నారి వాసవి ఇంత ఆరిందా అయిపోయిందంటే దానికి కారణం పరిస్థితులే అనుకున్నారు ఎవరికి వారే. ఆలోచించుకుని ఈ పరిస్థితుల్లో పెళ్లి చెయ్యలేమని, తొందరగా ఉంటే వేరే సంబంధం చూసుకోమని వ్రాసేశారు. ఆ విషయం వ్రాస్తుంటే కళ్ళ వెంట రక్తపు చుక్కలు రాలాయి. కూతురి మెడలో మెరవలసిన పసుపుతాడు ఉరితాడులాగా కంఠానికి బిగుసుకుపోయినట్లుగా ఊపిరి సలపక గుండె ఆందోళనతో ఆవేశపడిపోయింది. ఆ కన్న తండ్రి హృదయం గాయపడ్డం కూడా తెలియని కఠిన శిలలాగా మారిపోయింది. వాసవి ఏం చేస్తున్నావు, సినిమాకి వస్తావేంటి అంటూ వచ్చింది సరోజ. సినిమాకా అని నసుగుతున్న వాసవిని జానకమ్మే బలవంతం చేసింది వెళ్ళి రమ్మని. అలా నలుగురిలో తిరిగితేనన్నా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. పాపం చిన్నపిల్లైనా ఎంతో గట్టిగుండె కనుక అది అలా తట్టుకుంది. పెద్దవాళ్ళ మేమేమైపోతామోనని అది మొండిగా తిరుగుతోంది. కూతురు వెళ్ళాక అనుకుంది. సినిమా అయిపోయింది. గేటు దాటి వచ్చి రిక్షా ఎక్కుతుండగా అదిగో మా విశ్వం, కలిసి వెళ్ళిపోదాం అంటూనే హడావిడిగా విస్సు అని కేకేసింది సరోజ. అంత జనంలోనూ ఆ విస్సు ఎవరు అర్థం కాక అటు ఇటు చూస్తూ నిల్చుంది వాసవి. నెల రోజుల నుంచి ఆ ఇంట్లో ఉంటున్నా ఒక్కనాడు అతన్ని చూడలేదు. కనీసం ఫోటో అన్నా లేదు. మీ అన్నయ్య ఫోటోగ్రాఫర్ అంటున్నావు, మీవెవరివి ఒక్క ఫోటోలన్నా లేవేంటి అందొకసారి మాటల సందర్భంలో ఇల్లంతా కరిగజూస్తూ. అదా వాడికి ఇష్టం ఉండదు. ఆ కెమెరాలన్నీ ఓ మూల పారేశాడు. ఇప్పుడు ఫోటోలంటేనే అలర్జీ వచ్చేసింది అనేసింది సరోజ. ఇప్పుడా విశ్వాన్ని చూసే అదృష్టం కలుగుతోంది కాబోలు అని ఆత్రంగా చూస్తున్న వాసవికి తెల్లని లాల్చీ పైజామాలో కొంచెం చామంచాయగా పొడుగ్గా ఉన్న అతను చేతిలో సిగరెట్తో మొహం మీద నిర్లక్ష్యంగా పడుతున్న జుట్టుతో కనిపించాడు. ఏం మాట్లాడకుండానే అర్థం చేసుకున్న వాడిలాగా మౌనంగా జనం మధ్య నుంచి త్రోవ చేస్తూ ముందుకు నడవసాగాడు. అతన్ని అనుసరించారు ఇద్దరు. మా పెద్దన్నయ్య విశ్వం, మన ఇంట్లో ఉంటున్నారు కదా వాళ్ళ అమ్మాయి వాసవి అంటూ ఒకరిని ఒకరికి పరిచయం చేసింది సరోజ. నమస్కారం అండి అంది బిడియ పడుతూనే వాసవి. అతను ఒకసారి తల పంకించి ఊరుకున్నాడు అంతే. అతని నిర్లక్ష్యానికి ఎంతైనా ఒళ్ళు మండిపోయింది వాసవికి. రోడ్డు మీద లైట్ వెలుగులో కూడా జీవితం పట్ల అతని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 30 ఏళ్ల వయసున్న ఇతనికి జీవితం అంటే అంత నిర్లక్ష్యం ఎందుకో. దారం తెగిన గాలిపటంలాగా తిరగడమే ఇతని జీవిత లక్ష్యం కాబోలు. ఇలాంటి వాడి కోసం ఈ చెల్లెలు త్యాగం బాగుంది విసుగ్గా అనుకుంది వాసవి. ఇక్కడ వాతావరణం, మనుషులు, వాళ్ళ ప్రవర్తనలు, రకరకాల మనస్తత్వాలు, సినిమాలు, పుస్తకాలు ఇవన్నీ కలిసి వాసవికి ఆలోచించడం నేర్పాయి. ఆ పల్లెటూళ్ళలో ఉన్నంత వరకు ఇంటి పని, తోట పని, తండ్రి చెప్పే భాగవతం, తీర్పులు ఇవే తప్ప ఆ పరిధి దాటి ఆలోచించలేని వాసవికి తప్పిపోయిన పెళ్లి కూడా కొంత పాఠం నేర్పింది. జీవితం అంటే ఏంటి తెలుసుకుంటున్న వాసవికి ప్రతిదీ ఆలోచనే. ప్రతి వాళ్ళ మనస్తత్వాన్ని కొలవాలనే తపన. ఇంటికి వచ్చే వరకు ఆలోచిస్తూనే ఉంది. మధ్య మధ్యలో సరోజ వేసిన జోకులకి చిన్నగా నవ్వుతూ తప్పించుకుంది. అసలు సంగతి ఏమిటో తెలుసుకోవాలి సరోజ నుంచి అని నిశ్చయించుకుంటూ. మర్నాడు సరోజ ఆఫీస్ నుంచి రాగానే వాసవి వెళ్ళింది. ఇద్దరూ కలిసి డాబా మీదకు వెళ్ళారు. సరోజ, ఒక్కటి అడుగుతాను, ఏమీ అనుకో కదా. కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక నెమ్మదిగా అంది వాసమే. నువ్వేం అడుగుతావో నాకు తెలుసు, మా అన్నయ్య గురించే కదూ అంది సరోజ. సిగ్గుపడిపోయింది వాసవి. అబ్బే, నీకు అభ్యంతరం లేకపోతేనే సుమా. మీకు ఇంత డబ్బుంది, చదువులు ఉన్నాయి, మంచి పేరుంది, అందముంది, ఇన్ని ఉండి మీరెవరు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదు. ఏమన్నా ఉంటే మీ అన్నయ్య అంటావు. చెల్లెల కోసం అన్నయ్యలు ఉండిపోవడం విన్నాం, కానీ అన్నయ్య కోసం చెల్లెలు ఉండిపోవడము మీది విచిత్రమైన కేసు కొంచెం నవ్వుతూ అంది వాసవి. నీకే కాదు నా మటుకు నాకే ఆశ్చర్యం వేస్తుంది.
అప్పుడప్పుడు అనిపిస్తుంది చేసుకోవాలని, కానీ తీరా మా అమ్మగానే నాన్నగానే అడిగితే చేసుకోననే అనేస్తాను. ఇలాగే అయిపోతుంది. మా అన్నను చూస్తే చేసుకోబుద్ధి అవ్వదు. వాడు నన్ను పెళ్లి చేసుకోమని చాలాసార్లు బ్రతిమలాడాడు, కానీ వాడలా అంటున్న కొద్దీ నాకు అసలు చేసుకోబుద్ధి పుట్టదు. ఏమో, ఎప్పుడో రోజు కలిసి వచ్చినప్పుడు, నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను ఇలా అంటానని మా నాన్న ఏవైనా సంబంధాలు వచ్చినా నా ఇష్టం అనేస్తారు. వాళ్ళు అడిగి అడిగి విసిగిపోయారు, అడగడం మానేశారు. ఇలా జరిగిపోవలసిందే. ఏదో అంటారు చూసావా, అలాగా కాలం కర్మం కలిసి వస్తే అనుకోకుండా పెళ్లి కూతురునైపోతాను. అంతవరకు ఇంతే గంభీరంగా అంటున్న సరోజని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది వాసవి. అసలు మీ అన్నయ్య పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఏమిటి? ఎవరినైనా ప్రేమించి మీ నాన్నగారు వద్దన్నారా? మీ ఇంట్లో ఉంటున్నావిడ మీ మామయ్య కూతురా? మొన్నెప్పుడు మా అమ్మగారు చెప్పారు ఆవిడ భర్త ఏం చేస్తుంటారు. అదా అసలు ఆవిడే మూల కారణం మేము ఇలా అయిపోవడానికి. మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసిన రాక్షసి. అయినా దాన్ని అనవలసిన పని లేదులే. ఇందులో చెప్పుకుంటే సిగ్గు కూడా. మా అమ్మ చేయి కూడా ఉంది. ఆవిడకి కన్న కొడుకు సుఖం కన్నా ఆ మేనకోడల సుఖమే ఎక్కువ. ఏదో పెద్దరికం చేసి రెండు మనసులేని జీవితాల్ని ముడిపెట్టాలనుకుని ఆ ముడి తన పీక్కే వేసుకుంది. ఎవరి సుఖం కోసం అదంతా చేసిందో ఆవిడ కళ్ళెదుటే మోడులా బతుకుతుంటే చూడమని కన్న కొడుకు ఇల్లు వాకిలి పట్టకుండా తిరగమని ఆ దేవుడు శపించాడు. మావన్ని శాపగ్రస్తమైన జీవితాలు వాసవి. ఒక సౌందర్యోపాసకుడు, స్నేహశీలి, పువ్వులాంటి మనసున్నవాడు. వాడి జీవితం నాశనం అయిపోయింది. మా అన్నయ్య చిన్నప్పటి నుండే అందమంటే పడి చచ్చిపోయేవాడు. ప్రకృతిలో అందాలు వెతుకుతూ ఆ అందాల్ని బంధించే సాధనం కనిపెట్టాడు. అప్పటి నుంచి ఫోటోగ్రఫీ వాడి హాబీ అయిపోయింది. మ్యాగజైన్స్కి, పత్రికలకి ఫోటోలు పంపేవాడు. ఏ ఫంక్షన్ అయినా అన్నయ్య ఫోటో తీయనిదే జరిగేదే కాదు. చిన్నప్పటి నుంచి వాడికి తోడుగా, వాడి ఆశయాలకు సరదాలకు నీరు పోసి పెంచిందాన్ని నేనే. అందుకే వాడి కోసం ఏమైనా చేయాలి అని అనిపిస్తుంది. ఒకసారి కాలేజీ ఫంక్షన్లో అప్పుడే కొత్తగా చేరిన అమ్మాయి లలిత సంగీతం పాడితే మ్యాగజైన్ కోసమని ఫోటో తీశాడు. ఆ ఫోటో కేవలం మ్యాగజైన్ కోసమే కాదని, దాన్ని తన గుండెల్లో ఫ్రేమ్ గట్టి బిగించాడని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు నాకు. దీప నిజంగా దీపంలా ఉండేది. అన్ని విషయాల్లో చిన్నప్పటి నుంచి వాడికి ఎలాంటి సహకారం అందిస్తూ వచ్చానో ఈ విషయంలో కూడా నా చేతనైనంత సహాయం చేశాను. దాంతో దీప రాకపోకలు ఎక్కువయ్యాయి మా ఇంటికి. మా ఇద్దరికి ఎన్నో ఫోటోలు తీశాడు. దీపది మంచి ఫోటోజెనిక్ ఫేస్. ఎలా తీసినా బాగుండేది. వాడి సౌందర్యోపాసనకు భగవంతుడిచ్చిన వరంలాగా ఉండేది దీప. తనకెవ్వరూ లేరు, ఒక ముసలి తండ్రి తప్ప. ఆయనేవో 4 ట్యూషన్లు చెప్పి సంపాదించిన దాంతోనే గడుపుకునేవారు. దాని మీద పెన్షన్ ఏదో వస్తుండేది. ఆ కాలంలో అతి సహజమైన ప్రేమకు సంకెళ్ళు వేస్తారని కానీ, అందున అన్నయ్య మాటకు ఎదురు చెప్తారని కానీ మేము ఊహించలేదు. అమ్మకేం అనుమానం కలిగిందో ఓ రోజు నన్ను అడిగింది. నేను చెప్పేశాను. దాంతో చిందులు వేయడం మొదలుపెట్టింది. అన్నయ్యని గట్టిగా అడిగేసరికి వాడు తెగించి చెప్పేశాడు. నాన్న ఏమీ అనలేదు. మొదటి నుంచి అలాగే దేనికి నాన్న ఏమీ అనేవారే కాదు. అంతా అమ్మిష్టమే. కులం తక్కువని, డబ్బు లేదని, ఆ పిల్లని చేసుకుంటే నాన్న పరువేమి కావాలని ఆయనకి పుల్లలు పెట్టింది. దాంతో నాన్నకి ప్రెస్టేజ్ క్వశ్చన్ వచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడో మాట ఇచ్చిన తన మేనకోడల్ని ఏం చేయమంటావంటూ అంది. ఇద్దరిని ఎలాగో తగలబడమన్నాను కానీ తన పట్టుదల వదలలేదు అన్నయ్య. అంతలో ఫ్రెండ్స్ వస్తే కాలేజీ తరఫున ఫోటోలు అవి తీయడానికి వెళ్ళాడు అన్నయ్య. ఆ అదను చూసుకుని ఏం చేసిందో ఏమో మరి. అన్నయ్య తిరిగి వచ్చేసరికి దీప తండ్రితో సహా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ ఫోటోల వలన దగ్గరైందో, ఆ ఫోటోల పిచ్చి వలన దూరమైందో, ఆఖరికి ఆ ఫోటోలే మిగిలాయి. అందుకే అప్పటి నుంచి ఆ ఫోటోలు తీయడమే మానేశాడు. కెమెరా ముట్టుకోవడమే మానేశాడు. కాలేజీ మానేసి పిచ్చిగా వెతికాడు చాలా ఊళ్ళు, కానీ లాభం లేకపోయింది. అన్నయ్యను నేను సపోర్ట్ చేస్తున్నానని నా మీద కోపం. అలా కాదని ఆమె మేనకోడల్ని వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి రప్పించి ఇంట్లో పెట్టుకుంది. అన్నయ్య మనసు మార్చడానికి చాలా ప్రయత్నాలు చేసింది అమ్మ. దానికి తోడు అదే మా వనజక్క కూడా చిన్నప్పటి నుండి వీడంటే పిచ్చి. అమ్మ ఇచ్చిన అలుసు చూసుకుని నిప్పు తొక్కిన కోతిలా చిందులు వేసింది.
అన్నయ్య ఇంట్లో ఉంటే చాలు ఎక్కడ లేని వెర్రివేషాలు వేసేది. దాంతో అన్నయ్య ఇంటికి రావడం తగ్గించేశాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా అమ్మ తన ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. ఆఖరికి ఎంత దిగజారింది అంటే వాడి గదిలో వాడు వచ్చేసరికి పడుకోమని పంపిస్తూ ఉండేది. ఎలాగైనా ఒకసారి లొంగిపోతే తర్వాత చచ్చినట్టు పడి ఉంటాడు కదా అని. ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. వాడు రాత్రిళ్ళు కూడా ఇంటికి రావడం మానేశాడు. అప్పుడప్పుడు వచ్చినా తిన్నగా నా గదిలోకి వచ్చి పడుకునేవాడు. ఇంకేముంది, అందరిలాగానే కన్నీళ్ళు, కష్టాలు, మానసిక బాధలు మర్చిపోవడానికి అలవాటు చేసుకున్న మందు. వీళ్ళు ప్రయత్నం చేస్తున్న కొద్దీ వాడికి కసి, ద్వేషం మరింత పెరిగాయే తప్ప నాకేమని ఊరుకోలేదు. ఒక్కరోజు ఏమన్నాడో ఏమో, ఏ రాక్షసుడు వాడిలో ప్రవేశించి వాడి జీవితాన్ని కబళించి వేశాడో, తాగిన మైకంలో మనసు నిండా ద్వేషంతో దాని జీవితాన్ని పాడు చేస్తున్నాను అని అనుకున్నాడే కానీ అదే వాడి జీవితానికి ఒక శాపంలా అవుతుందని అనుకోలేదు. దాన్ని కసి కొద్దీ నలిపేస్తే దానికి ఇష్టమే కనుక, వాళ్ళు కోరుకున్నది అదే కనుక నోరెత్తకుండా ఊరుకుంది. తెలివి తెచ్చుకున్నాక ఎంత మొత్తుకుంటే ఏం లాభం? నా గదికి వచ్చి బోరు నేడ్చాడు. నేనేం చేయగలను? పర్యవసానం కోసం ఎదురు చూడకుండా మర్నాడే మద్రాసు వెళ్ళిపోయాడు. ఫోటోగ్రఫీలో డిప్లొమా పొందాడు. కొన్నాళ్ళకి తనకి నెల తప్పిందని, దానికి అన్నయ్య కారణమని చెప్పింది. నాన్న నమ్మలేదు. అమ్మకి ఇష్టమే కనుక, ముందే తెలుసు కనుక నోరెత్తలేదు. నాకు ఏం తెలిసినా నేను చెప్పే స్థితిలో లేను. చిన్నన్నయ్య మాత్రం తిట్టిపోశాడు అమ్మని, వనజను. దాంతో అమ్మ సొంత కోడల్ని చూసినట్టు నెత్తి మీద పెట్టుకొని ముద్దు ముచ్చట్లన్నీ జరిపించసాగింది. అందరికీ కోడలు అనే చెప్పేది. నేను ఈ సంగతి అన్నయ్యకి రాశాను అంతే. అడ్రస్ లేకుండా పోయాడు. ఈ 8 ఏళ్ళు ఎక్కడెక్కడ తిరిగాడో ఏమేం చేశాడో మాకు తెలియదు. నాన్న ప్రయత్నించగా ఆఖరికి ఏదో చిన్న ఊళ్ళో స్టూడియో పెట్టుకుని ఉన్నాడని తెలిసింది. దగ్గరుండి తీసుకొచ్చారు. ఈ హోటల్ భోజనాలతో ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఇక్కడికి రావడమే జబ్బు పడిపోయాడు. ఆ జబ్బు నుంచి తేరుకున్నాక మళ్ళీ మొదటికొచ్చాడు. ఆవిడ ఆ పిల్లాడిని తీసుకుని వెళితే తప్ప తన ఇంట్లో ఉండనని తెగేసి చెప్పేశాడు. ఎక్కడికి పోతుంది? ఎవరూ లేరు. అయినా ఎన్నేళ్ళు? కోడలు, మనవడు అన్న పేరుతో బ్రతికిన దాన్ని ఎక్కడికి పోమనగలం? నేనే అన్నయ్యకు నచ్చజెప్పాను. అన్నయ్య, ఒక్కనాడైనా బాబుని కన్నెత్తి చూడలేదు. తన జీవితం ఇలా వ్యర్థమైపోవడానికి అమ్మే కారణం. ఆవిడతో మాట్లాడు. నేను పెడితేనే భోంచేస్తాడు, లేకపోతే ఆ పూట పస్తన్నా ఉంటాడు. కానీ వాళ్ళిద్దరిలో ఎవరు పెట్టినా ఆ ఛాయల కన్నా పోడు. అలాంటి వాడిని వదిలి నేను ఎక్కడికి పోతాను చెప్పు? పాపం, వాడు జీవితంలో రాజీ పడదామని ప్రయత్నించాడు. ఆ ఊళ్ళో స్టూడియో పెట్టుకున్నప్పుడు అమ్మాయిని చేసుకుందామో అని అనుకున్నాడంట. అంతలో నాన్న తీసుకొచ్చేయడం, ఆ వెంటనే జబ్బు పడిపోవడం జరిగింది. అన్నయ్య జబ్బులో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళని తీసుకొచ్చింది. అప్పటికీ బుద్ధి రాని మా అమ్మ వాళ్ళని వనజని బాబుని చూపించి వీళ్ళనేం చేయమంటారు అని అడిగింది. ఇదంతా తెలియని అమ్మాయి అన్నయ్య తననేదో మోసం చేశాడు అనుకొని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ సంగతి అన్నయ్యకి తెలియదు. ఎవరు చెప్తారు? నేనే చెప్పాలి. చెప్పి ప్రయోజనం లేనప్పుడు వాడి మనస్తాపం పెంచడం ఎందుకు? నేను చెప్పలేదు. ఆ తర్వాత తను వెళ్ళి కనుక్కున్నాడుగా, ఆ అమ్మాయి అక్కడ లేదు. ఇలా ముగింపు లేని కథలాగా మిగిలిపోయాయి మా జీవితాలు. అలాంటి వాడిని వదిలి నేను పెళ్లి చేసుకోవడం నాకు మనస్కరించడమే లేదు. ఏం చేయమంటావు? మళ్ళీ ఎప్పుడో వాడికి నచ్చిన అమ్మాయి కనిపించినప్పుడు నేను ధైర్యం చేసి వాళ్ళ పెళ్లి జరిపించి అప్పుడు నా సంగతి చూసుకోవాలి. నిట్టూరుస్తూ చెప్పడం ఆపింది సరోజ. చెక్కిట చెయ్యి వేసి వింటున్న వాసవి అలాగే ఉండిపోయింది. ఆ సుందరమైన విగ్రహం వెనుక ఇంతటి విషాదగాథ ఉందన్నమాట. అన్నయ్య కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన ఈ చెల్లెలి అభిమానానికి కొలమానం ఏది? వాసవి భోజనము లేటవలేదా అన్న తల్లి కేకతో ఇద్దరూ కిందకి దిగిపోయారు. ఆ రాత్రి ఎంతసేపు నిద్ర పట్టలేదు వాసవికి. కన్నె వయసు నేర్పే కలలకి బందీ అయిపోయింది ఏనాడు. ఆ కలలు సమయం వచ్చినప్పుడల్లా కల్లోలపరుస్తాయి. మాటి మాటికి విశ్వం రూపమే కళ్ళ ముందు కదిలింది. తనకు తెలియకుండానే తనే. అబ్బా, అతనికి తనకి 15 ఏళ్ళు తేడా అనుకుంది అప్రయత్నంగా. ఆలోచనలో గజిబిజి కలల మధ్య తెల్లవారింది ఆ రాత్రి. సరోజ కథ చెప్పిన తర్వాత అతను మరెన్నోసార్లు కనపడలేదు. కానీ ఎప్పుడు ఊరి మీద తిరిగి అతని గదిలో కోకొల్లలుగా ఉన్న ఫోటోలు, పెయింటింగ్స్ చూస్తూ కూర్చునేది వాసవి.
వాసవి, నువ్వు ఇలా టైం వేస్ట్ చేసే బదులు మెట్రిక్ కట్టరాదు. మా డాడీ చాలా బాగా చెప్తారు, ఏ సబ్జెక్ట్ అయినా. వీలైనప్పుడల్లా నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ ట్యూషన్ చెప్పించుకోనక్కర్లేదు, మార్చికి ఫీజు కట్టాయి అంటూ సరోజ ప్రోత్సాహం వాసవిలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఇంట్లో పని చేసుకుంటూ శ్రద్ధాశక్తులతో చదువుకోసాగింది వాసవి. సహజంగా తెలివితేటలున్న పిల్ల కాబట్టి ఒక్కసారి చెప్తే మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన అవసరం సరోజకు కానీ సరోజకు తండ్రి కానీ కలగడం లేదు. ఇంకా 3 రోజుల్లో డిశ్చార్జ్ ఇస్తారని డాక్టర్ చెప్పడంతో ఎంతో సంతోషించారు జానకమ్మ, గోవిందరావు. వాసవి వెళ్ళిపోతున్నామని అనుకునేసరికి వాసవి గుండె బరువెక్కిపోయింది తనకి తెలియకుండానే. ఆ సాయంత్రం వచ్చిన సరోజతో బాధ మిళితమైన ఆనందంతో చెప్పింది ఈ వార్త వాసవి. అయితే మీ ఊరు వెళ్ళిపోతున్నావన్నమాట. గొంతు గాద్గదికమవుతుండగా అంది. మమ్మల్ని మర్చిపోతావు కదూ. ఏమైనా సరే పరీక్షలు రాయడం మానేకే అంటూ హెచ్చరించింది. పోనీ ఇక్కడికి ఎందుకు రాకూడదు? అలాగైనా మళ్ళీ మనం కలుసుకునే అవకాశం వస్తుంది అంది వాసవి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. ఆహా, ఇంతవరకు వచ్చాక మానేయడం అంటూ ఉండదు. మా అన్నయ్య దగ్గర విజయవాడ వెళ్ళి రాస్తాను. మన స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మీలాంటి సహృదయులను మర్చిపోవడం ఎలా జరుగుతుంది అంది వాసవి. ఒకలాంటి పక్షులు ఒకే గూటికి చేరతాయి అన్న లోకోక్తులు మన పట్ల నిజమైంది. ఇన్ని సంవత్సరాల నుంచి రకరకాల కుటుంబాలతోనూ అమ్మాయిలతోనూ స్నేహం ఉన్నా ఇంత విడదీయరాని అనుబంధం ఎవరితోనూ కలగలేదు నాకెంతవరకు అంది కన్నీళ్లు పెట్టుకుంటూ సరోజ. మరి చాలా అదృష్టవంతులండి. మీ గోవిందయ్య గారు మీ అబ్బాయి ప్రాణాలతో బయటపడ్డారు. కానీ సారీ, అతను బహుశా మాట్లాడలేకపోవచ్చు. ఈ జబ్బు అటువంటిది. చెవుడు, మూగ, కుంటి ఏదైనా రావచ్చు. అందులో మీ అబ్బాయికి మూగ వచ్చినట్లుంది. మరి చాలా జాగ్రత్తగా చూడాలి. చంటి పిల్లవాడిని చూసినట్టే చూడాలి. మరో జన్మ ఎత్తినట్లే మీ వాడు. మంచి బలమైన ఆహారం ఇవ్వాలి. మళ్ళీ 4 రోజులు పోయాక తీసుకురండి అంటూ నిర్లిప్తంగా మంచాన్ని అంటిపెట్టుకొని శవంలా ఉన్న మురళిని అప్పచెప్పారు పెద్ద డాక్టర్ గారు. చెప్పినవన్నీ జాగ్రత్తగా విని 2 చేతులు ఎత్తి నమస్కరించి ఆయన దగ్గర సెలవు తీసుకుని మురళిని అంబులెన్స్లో ఇంటికి చేర్చారు రామకృష్ణ, గోపాలం సహాయంతో. మరొక నెల ఇట్టే గడిచిపోయింది. కాలం దాని పని అది మార్పు లేకుండా చేసుకుపోతోంది. వాసవి, జానకమ్మల శుశ్రూషలతో కొంత బాగా తేరుకున్నాడు. ఇప్పుడిప్పుడే మనుషుల్లో పడుతున్నాడు. పిలిస్తే పలకడం, మనుషుల్ని గుర్తుపట్టడం చేస్తున్నాడు. 6 నెలల నుండి మంచం మీద ఉన్న దేహం పూర్తిగా అతనిని లక్ష్య పెట్టడం మానేసింది. అతి జాగ్రత్తగా తల్లి, తండ్రి, చెల్లెలు లేవదీసి తలకడలు ఎత్తుపెట్టి కూర్చోబెడుతున్నారు. ఇంటికి వచ్చిన దగ్గర నుండి కన్నీళ్లతో దైన్యంగా చూస్తూ, వీపు నిమురుతూ, కాళ్ళు రాస్తూ కూర్చునే వాసవి మురళి దగ్గర కూర్చుని అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎదుటివాళ్ళు బాధపడితే చూడలేని నిర్మల హృదయానిక ఇలా రావడం, భగవాన్ మూగవాణ్ణి మాత్రం చేయకు అని పరిపరి విధాల ప్రాధాయపడుతూ ప్రార్థించారు. డాక్టర్ చెప్పిన ప్రకారం హాస్పిటల్కి తీసుకెళ్తే పరీక్ష చేసి మందులు, టానిక్లు రాసి గుడ్లు, పాలు, సూపు బలానికి ప్రతిరోజు వాడమని, ఇంకో నెలకు మామూలు మనిషిగా తిరగగలుగుతాడని చెప్పి పంపించేశారు. ఈ 1 రోజుల్లో బాగా తేరుకున్నాడని ప్రశంసించారు డాక్టర్. వస్తే ఇంకో నెలలో రావచ్చు మాటలు చిన్న ఆశ చూపించారు. మరుసటి రోజే ప్రయాణం. వాసవి సహాయంతో జానకమ్మ సామానంతా సర్దేసింది. రాత్రి 10 గంటలకు తెల్లవారి గోవిందరావు, జానకమ్మ ఇంటాయన దగ్గరకు వెళ్ళి అందరితో చెప్పి వచ్చారు. 9 గంటల బస్సులో వెళ్ళిపోతున్నామని, మీ ఆదరణ ఈ జన్మలో మర్చిపోలేమని కృతజ్ఞతలు తెలుపుకొని వచ్చేశారు. వెంటనే వాసవి బయలుదేరింది సరోజ దగ్గరకు. సరోజ గదిలో లేదు. అలా హాల్లో నుండి లోపలికి గదిలోకి వెళ్ళింది. ఇంతలో సరోజ తల్లి చూసి, ఏమ్మా వాసవి, సరోజ అదిగో ఆ నూతి దగ్గర మొక్కలు చూస్తోంది, వెళ్ళు అంది. తిన్నగా సరోజ దగ్గరికి వెళ్ళేసరికి నూతి గట్టున సిగరెట్టు పొగ రింగుల్లో నుండి దీర్ఘంగా చూస్తూ ఆలోచిస్తున్న విశ్వం కనిపించాడు. మనసు పులకించిపోయింది వాసవికి. ఒక్క క్షణం ఊపిరాడలేదు. అలా నిల్చుండిపోయిన వాసవిని చూసి సరోజ నవ్వుకుంది. ఓ వాసవి రా అంటూ మొక్కల దగ్గర నుండి వచ్చి వాసవి చేయి పట్టుకుంది ఆప్యాయంగా. వెళ్ళిపోతున్న ఆఖరిసారి చెప్పిపోవాలని వచ్చాను. కళ్ళలో నీరు గిర్రున తిరుగుతుండగా అనింది.
ఉండు వస్తాను. ఇంట్లోకి వెళ్ళి చిన్న దంతపెట్టె తీసుకొచ్చి చేతిలో పెట్టింది. చిన్న కానుక, జ్ఞాపకార్థం అంది మళ్ళీ. ఏమీ అనకుండా అనలేక అందుకుంది వాసవి. ఇద్దరూ కలిసి విశ్వం పక్కనుండే ఇంట్లోకి వచ్చారు. అప్పటికి లోకంలోకి వచ్చిన విశ్వం విస్మయంగా చూశాడు వాసవిని. ఆ కళ్ళల్లోని ఆకర్షణ ఏదో మత్తులోకి దించింది విశ్వాన్ని. వెళ్తున్న వాళ్లను రెప్పవాల్చకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. బారెడు జడ పిరుదుల మీద వయ్యారంగా కదులుతూ ఉంటే ఇంకా వింత సోయగం ఆ నడకలో కనిపించింది. మనసు ఆధీనం తప్పింది. ఏదో తెలియని భావం, ఇది అని తేల్చుకోలేని భావం మనసును ఆకట్టుకుంది. ఇంట్లోకి వచ్చిన వాసవి సరోజ తల్లికి తండ్రికి నమస్కరించి చెప్పి సరోజకి మరొక్కసారి గట్టిగా నొక్కి చెప్పి వచ్చేసరికి రిక్షాలో సామాన్లు ఎక్కిస్తున్నారు. రామకృష్ణ వాసవి రిక్షాలో స్టేషన్కి చేరుకోవడానికి గోపాలం, జానకమ్మ, గోవిందయ్య, మురళి టాక్సీలో వెళ్ళడానికి ముందే నిర్ణయించుకున్న ప్రకారం చేరుకున్నారు. వెళ్ళిపోతున్న రిక్షాను శూన్య దృక్కులతో చూస్తూ అలా ఎంతసేపు ఉండిపోయాడో గాజు కిటికీ దగ్గర. అన్నాయ్ అన్న పిలుపుకి త్రుళ్ళిపడి వెనక్కి తిరిగి చూశాడు విశ్వం. ఎవరిని అంటే అంత దీక్షగా చూసేస్తున్నావు? ఏమీ తెలియనట్టే అడిగింది. ఎవరిని? నేనెవరిని చూస్తాను అంటూ ఉలిక్కిపడ్డాడు. నా దగ్గర ఎందుకన్నా ఈ దాపరికాలు? మన మధ్య ఎప్పుడైనా ఉన్నాయా? సరే కానీ టైం అవుతోంది, బ్రేక్ఫాస్ట్కు రాలేదేమిటి అంటూ దగ్గరుండి తీసుకెళ్ళింది సరోజ. టాక్సీ ఇంటి ముందు ఆగడంతో చిన్న పెద్ద, ఆడ మగ చుట్టూ చేరారు. ముందు బసార్లో మురళికి పక్క ఏర్పాటు చేసి నెమ్మదిగా నలుగురు మనుషుల సహాయంతో మంచం మీద పడుకోబెట్టారు. ఎవరికి తోచిన సానుభూతి వాళ్ళు చూపించి వెళ్ళిపోతున్నారు. మరో ఇద్దరు ఆడవాళ్ల సహాయంతో రత్తాలు అన్నీ శుభ్రం చేసి వాసవిని పిలిచింది. అమ్మ, బిందెలు గిన్నెలు అన్నీ శుభ్రం చేసి నీళ్లు పట్టుంచాను, వంట ప్రయత్నం చెయ్యమ్మా అంది. ఇంతలో పెద్దనాయుడు కాఫీ ఉప్మా పట్టించుకొస్తే కరణం పాలు, మరో నాయుడు పెరుగు, ఇలా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేశారు. ఏదో మళ్ళీ మాస్టారు మన ఊరు వచ్చారు, అదే అందరికీ సంతోషం కలిగించింది. వచ్చి వెళ్ళే వారితో పగలంతా ఇంచుమించు రాత్రి 8 గంటల వరకు సునాయాసంగా కాలం గడిచిపోయింది. ఎంతవరకు ఒక్క మురళి ఆరోగ్యం గురించి, అక్కడ పడిన పాటల గురించి ఎకరువు పెట్టడం అయింది. గోవిందరావు దంపతులకు అంతా సద్దుమణిగింది. ఆ రాత్రి అంతా అసంతృప్తిగానే తిని లేచారు. వాసవి వంటిళ్ళు సర్దుకుంటోంది. జానకమ్మ చెంగుపరుచుకుని వసారా ద్వారం మీద తల పెట్టుకొని పడుకుంది. తండ్రి కొడుకులు ముగ్గురు ఆగదిలోనే కూర్చున్నారు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మౌనాన్ని భంగం చేస్తూ ముందు గోవిందరావే నోరు కదిపాడు. ఉన్న పొలం కాస్త అయిపోయింది. మీ అమ్మ ఒంటి మీద ఉన్న ఒకే ఒక పెద్దనగా అయిపోయింది. వీడికి చూస్తే మందులు, బలమైన ఆహారం కావాలంటున్నారు. ఏం చేయడమో నాకు అర్థం కావడం లేదు. ఈ నెలలో ఏదో ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది, వచ్చిన అది ఎన్నాళ్ళు సరిపోతుంది? దీర్ఘంగా నిట్టూరుస్తూ వెనక్కి జారగిల పడ్డాడు గోవిందరావు. వాసవిని నాతో తీసుకెళ్తున్నాను నాన్న, ఏదో నాకు వీలైనంత పంపగలను మరి, అయినా కష్టమే మరి అన్నాడు గోపాలం. దాన్ని తీసుకువెళ్తే ఇక్కడెవరు చేస్తారా? మీ అమ్మ చేయలేదు. అవునన్నయ్య, తర్వాత వస్తాను, నేను మెట్రిక్కి కడుతున్నాను కదా, కొంచెం ఫీజు అది ఎప్పుడు కట్టాలో ఏమిటో కనుక్కుంటే పరీక్షల ముందు వస్తాను అంది వాసవి. పరీక్షలు ముందొస్తే ఎలా? కొంచెం కొంచెంగా ఇవ్వద్దు, ఫీజు విషయం నేను కనుక్కొని కడతా. ఎందుకు? రామన్నయ్య పరీక్షలు అవగానే వచ్చేస్తాడు కదా, కొంచెం చెప్తాడు. ఈ లోపల మురళి కూడా కొంచెం తేరుకుంటాడు అంది. అలాగే అయితే. 4 రోజులుండి గోపాలం, రాజ్యం, రామకృష్ణ పరీక్షలు రాయడానికి బెజవాడ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ముసలి దంపతులు ఇద్దరూ మిగిలారు. ఒకప్పుడు అన్నీ ఉన్న గోవిందరావు దంపతులు ఇప్పుడు ఉన్న ఆధరుగులన్నీ పోగొట్టుకుని, చావు తప్పి కన్ను లొట్టపోయిన కొడుకుని, అనుకున్న పెళ్లి ఆగిపోయి గుండెల మీద కుంపట్లా ఉన్న కూతురితో నిరాధారంగా ఉండిపోయారు. నడవడం దగ్గర నుండి చేత్తో తినడం వరకు అన్నీ మర్చిపోయిన మురళికి వాసవే తల్లైంది. ఎంత ప్రయత్నించినా మాట్లాడలేకపోయాడు. గడిచిన 4 రోజుల్లో మెనుకు అనుకుంటూ ఉన్న ఆశాజ్యోతి మొదటిసారి చెకప్ తీసుకువెళ్ళేసరికి గప్పున ఆరిపోయింది. మురళీక శాశ్వతంగా మాట్లాడు. అన్నా,
ఊహ తెలిసిందే అయినప్పటికీ ఆ వృద్ధ దంపతుల పాలిట శాపమైంది. సరోజ దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయి. అందులో ఎక్కువ భాగం శ్రద్ధగా చదవమని రాసేది. విశ్వం గురించి కబుర్ల కోసం వాసవి మనసు తహతహలాడేది. కానీ ఒక ఆడపిల్లగా తను వ్రాసే సాహసం చేయలేకపోయేది. అన్నయ్య సంగతి మామూలే అని వ్రాసేది సరోజ. మురళి ఇప్పుడిప్పుడే తన పనులు తాను స్వయంగా చేసుకోగలుగుతున్నాడు. ఒక్క మాట రాదన్న మాటే కానీ తనలో రేగుతున్న భావ సంఘర్షణ కాగితాల మీద పెడుతున్నాడు. తన కోసం బాధపడుతున్న తల్లిని చెల్లెల్ని మందలిస్తున్నాడు. ప్రతి మాట కాగితం మీద వ్రాసి చూపిస్తుంటే వాసవి హృదయం తల్లడిల్లిపోయేది. తను ఎన్నో ఆశలు పెట్టుకున్న తన చిన్నారి అన్నయ్య మూగవాడు అన్న ఊహే భరించరాని వేదనగా ఉంది వాసవికి. ఉదయం లేచి తల్లికి ఏదో సహాయం చేయడం, ఆ తర్వాత మురళి తను కలిసి తోట పని చేయడం, తీరిక సమయాల్లో చదవడం, అర్థం కానివి తండ్రిని అడిగి చెప్పించుకునేది. ఇంగ్లీషు ఎస్సేలు అవి సరోజ పంపించింది. అవి చదవడంలో కాలం కరిగిపోయింది. అప్పుడప్పుడు మురళిని చూస్తుంటే అవ్యక్తమైన భావాలేవో చెలరేగేవి. అవొకనాడు కాగితం మీద పెట్టి మురళికి చూపించింది. మూగబోయిన నీ గొంతు పలుకలేదే బంగారపు పలుకులు, ఆ పలుకులకే కదిలి మోగిన నా హృది వీణ అపశృతి పలికేను ఈనాడు. రాగం లేని ఈ జీవితంలో నీ తోడే నింపాలి అనురాగం. కలకాలం కలిసి మన బాటలు ఒకటై నందనవనం చేరాలి. మన కోసమే మన మీదే ఆశలు నింపుకున్న అమ్మా నాన్నల కన్నుల్లో దివ్వెలు వెలిగించాలి. అది చదివిన మురళి కళ్ళల్లో ఎన్నో ప్రశంసలు. కన్నుల్లో నీరు చిప్పిల్లుతుండగా వాసవి 2 చేతులు పట్టుకున్నాడు. మురళి, నువ్వు అలా ఉండిపోయే బదులు నీలో ఉన్న కవిని ఎందుకు వెలుగులోకి తేకూడదు? ప్రయత్నిస్తే అదొక వింతేం కాదు. కాలం గడపడానికి దేవుడు దయతలిస్తే భుక్తికి పనికొస్తుంది. ఏమంటావు? ఆ చేతులను అలాగే పట్టుకుని ఆవేశంగా అంది వాసవి. నేను చెయ్యలేనేమో అన్నట్టు కళ్ళు కిందకి వాల్చాడు. లేదు, నువ్వు తప్పక రాయాలి. అందుకు తగిన అవకాశం నేను కల్పిస్తాను అంటున్న చెల్లెల్ని ఆప్యాయంగా చూస్తూ ప్రయత్నిస్తాను అన్నట్లు తల పంకించాడు. రామకృష్ణ ఫైనల్ పరీక్షలు పూర్తి చేసి వచ్చాడు. ఇంట్లో వీలైనంత మటుకు వాసవికి చెప్తున్నాడు. గోవిందరావు ప్రైవేట్లు గోపాలం పంపిన డబ్బుతో ఏదో నెట్టుకొస్తున్నారు. వాసవి ఏదో కూరలు పండిస్తూనే ఉంది. సరోజ దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. విశ్వానికి మధ్య బాగాలేదని, అందుకని రాయి వెల్లూరు తీసుకువెళ్ళామని రాసింది. అది చదివి హతాశురాలైపోయింది వాసవి. ఎవరితో మనసు విప్పి చెప్పుకోలేని అజ్ఞాతంగా మొలకెత్తిన కోరికనెవరో నేలమట్టం చేసినట్టు ఫీల్ అయింది. ఎవరితో చెప్పుకోలేదు, ఊరుకోనూ లేదు. 4 రోజులు అన్యమనస్కంగానే గడిపింది. మురళి గ్రహించిన ఏమని అడగాలో తెలియక ఊరుకున్నాడు. గోవిందరావు వచ్చి దగ్గరుండి పరిస్థితులు కొంచెం చక్కబడగానే మళ్ళీ పురాణ శ్రవణం యథాప్రకారం చెప్తూనే ఉన్నాడు. బొత్తిగా మంచం దిగక అలా మంచం మీద కూర్చోడాన్ని కాళ్ళు పట్టేస్తున్నాయి. కాళ్ళు పట్టేసినట్టున్నాయమ్మా అంటే చాలు జానకమ్మ కయ్యమని లేచేది. మీకు మీరు చేసుకుంటోందే, కొంచెం లేచి అటు ఇటు తిరుగుతుంటే బాగుంటుంది, అలా మంచం పట్టేస్తే ఎలా అంటూ. ఎక్కడికి తిరగమంటావే, ఆ పేకాటశాలల్లోకి పోయి కూర్చోవాలంతే ఇక అని కసిరేసరికి గొణుకుతూ లోపలికి పోయేది. ఎవరూ లేరు. ఏమీ తోచక భాగవతం చదువుకుంటుంటే పోస్ట్ మ్యాన్ 2 ఉత్తరాలు ఇచ్చాడు. ఒకటి రాధ దగ్గర నుంచి, మరొకటి గోపాలం దగ్గర నుంచి వచ్చాయి. ఆత్రంగా గోపాలం రాసిన ఉత్తరం ఇప్పాడు. రాజ్యం కొంట్లో బాగాలేదని, అందువల్ల డాక్టరు ఫీజులకి దానికి ఖర్చు అయిపోయిందని, 50 రూపాయల కన్నా పంపలేనని, ఈ నెల ఎలాగైనా సర్దుకోమని రాశాడు. అది చూసి హతాశురాలైపోయాడు ఆయన. ఇంకా నయమే, ఈ మధ్య కాస్త అందుకున్నాడు, వాడి ఖర్చు లేనాళ్ళు మానుకుంటాడు అన్నాడు నిర్లిప్తంగా భార్యతో. ఏమిటో ఏదో ఒకటి కలిసి వస్తుంది అని అనుకుంటే ఉన్నది పోతోంది. ఏదో పెన్షను, ఆ పై ట్యూషన్ డబ్బులు, పిల్ల కాయగూరలు లోటు లేకుండా ఏదో కాలం గడుపుతున్నామంటే వీడు ఇలా రాశాడు. ఇంకా నయమే, ఏదో రామన్ చదివైపోయింది, లేకపోతే వాడికేం పంపుతాడు. ఈ చిన్నాడి బ్రతుకు చూస్తే ఇలాగైపోయింది. ఆడపిల్ల, ఆ రుణం విప్పుకునే అదృష్టం ఈ జన్మకు లేదేమో. భగవంతుడా, నన్ను రుణ విముక్తుణ్ణి చెయ్యి. ఏవండి, వాడికేం పిల్ల జల్లా, దానికేంటి బాగులేకపోవడం? 400లో 500 తెచ్చుకుంటూ తండ్రికి ఆ మాత్రం పంపలేడా? అన్నీ అమ్ముకొని చదివించామే. ఎంతసేపటి నుంచో మనసులో తొలిచేస్తున్న మాట
అతని ఆలోచన స్రవంతి నుండి ఆపింది. వాడి తత్వమే అది. మన ప్రాప్తం ఇది, ఏం చేస్తాం? అలా అనుకొని ఊరుకోవడమేనా? ఒక నెల దానికి బాగోలేకపోతే నెలకి ఏదో ఆధారం ఉన్నవాడే సర్దుకోలేకపోతే ఏ ఆధారము లేని మనకి ఊళ్ళో గతేమిటి? ఓ ఉత్తరం రాయండి. ఈ ముక్కే అంది గట్టిగా. నీ పిచ్చిగాని ఉత్తరాలకి డబ్బులు రాలుతాయి అంటే? ఆవిడ అమాయకత్వానికి లేని నవ్వు మెరిసింది. అలా అనేసరికి ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. అకాలంగా వచ్చిన పరిస్థితులు ఇద్దరినీ వృద్ధాప్యంలోకి లాక్కు వెళ్ళాయి. మగవాడు అందున సర్వం తెలుసుకున్న జ్ఞాని కనుక మనసున మండే బాధలు భగవంతునికి నైవేద్యం పెట్టడంలో సంతృప్తిని వెతుక్కుంటే, జ్ఞాన శూన్యురాలైన ఏమీ తెలియని అతి మామూలు మనిషి జానకమ్మ ఇరుగు పొరుక్కి చెప్పుకొని సంతృప్తి పడ్డం అలవాటు చేసుకుంది. అలా చెప్తున్నందుకు వాసవి చేత చివాట్లు తింటూనే ఉంది. ఆ ఉత్తరం ఎవరి దగ్గర నుంచి నాన్న? అటు పని మీద వచ్చిన వాసవి విప్పకుండా ఉన్న రెండో ఉత్తరం చూసి అడిగింది. అప్పుడు గుర్తొచ్చింది తన మతిమరుపు సంగతి. తానే నవ్వుకుంటూ విప్పాడు. అది రాధ రాసింది. నాన్న, ఇన్నాళ్ళు మీరు అక్కడ చిక్కుల్లో ఉన్నారని ఊరుకున్నాను. ఇంకా పిలుపుకు రాలేదని మా అత్తగారు ఊరికే సాధిస్తున్నారు. వీళ్ళు చూసుకుని పిలుపుకు వస్తే వస్తాను అంటూ రాసింది. అది చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఎద్దుపుండు కాకికి తెలియదన్నట్టు వాళ్ళకి అలా ఉంది. ఇప్పుడు తీసుకొస్తే ఒట్టినే వెళ్తుందా? వచ్చినప్పుడు అంతా ఏదో చేసివ్వాలి, బట్టలు పెట్టాలి. మొన్న పండగకి ఏం పెట్టలేదు కదా అనుకుని అక్కడే నిలబడ్డ వాసవి చేత ఉత్తరం రాయించాడు. అప్పుడే వచ్చిన తల్లికి విశేషాలు వినిపించింది వాసవి. వాళ్ళు అలాగే అంటారు. ఇంకా ఇదంతా ఎన్నాళ్ళు? 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవ్వస్తోంది పెళ్ళై. ఇంకా పెట్టిపోతలు అంటే ఎలా తూగలుగుతాము? ఇదేదో నచ్చ చెప్పుకోవాలి కానీ వాళ్ళన్న ప్రతి మాట పట్టుకుని గెంతుతూ ఉంటే ఎలా? మనమేమన్నా ఇల్నాళ్ళలాగా ఉన్నామా? కష్టసుఖాల్లో రాటుదేలిపోయిన తల్లిలోని ఆడ మనసు కీమంది. ఏం చేస్తాం? ఎలా వదిలేస్తామే? పోనీ అదైనా సుఖంగా ఉంటే చాలు. ఇదిగో ఈ డబ్బేదో చూసుకుని తీసుకొద్దాం అన్నాడు. అంతలో పోలయ్య రావడంతో తల్లి కూతుళ్ళిద్దరూ వంటిట్లోకి వెళ్ళిపోయారు. రామకృష్ణ వచ్చి 2 నెలలు ఉండేసరికి ఊరికే తిని తిరగాలంటే విసుగుబుట్టింది. కనిపించిన ప్రతి ప్రకటనకు అప్లికేషన్ రాస్తూనే ఉన్నాడు. ఒక్కదానికి తిరిగి జవాబు రాలేదు. ఇంటి పరిస్థితి చూస్తుంటే మరీ పిచ్చిగా ఉంది. ఏదో ఒకటి వస్తే వెళ్ళిపోదామని ఒకటే ఉబలాటంగా ఉంది. అలా ఎదురు చూడ్డంలోనే 4 మాసాలు ఇట్టే గడిచిపోయాయి. ఇక లాభం లేదనుకుని గోపాలానికి ఉత్తరం రాశాడు. అన్నయ్య, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి సంతోషం ఏమీ మిగలేదు. ఎంతవరకు ఎంత ప్రయత్నించినా ఏ జాబు దొరకలేదు. ఇంట్లో తిని కూర్చోవాలంటే సిగ్గుగా ఉంది. పరిస్థితులు కూడా ఇంట్లో బాగుండడం లేదు. నీ దగ్గరకు వచ్చేస్తే అక్కడ ట్యూషన్ చెప్పుకుంటూ ఏదైనా ప్రయత్నం చేసుకోవచ్చని ఉంది. తన ఉద్దేశం తెలియజేస్తూ వెంటనే జవాబు రాస్తే చూసుకొని వచ్చేస్తాను అని వ్రాసి దానికి 2 రోజుల్లోనే వచ్చేయమంటూ రాశాడు గోపాల్. సంతోషంగా ఎగిరి గంతులు వేస్తూ తల్లికి తండ్రికి చెప్పి ఈ సంగతి బయలుదేరాడు గోపాలం దగ్గరికి. సాయం సమయం నీరెండ పనస చెట్టు కొమ్మల్లోంచి తళ్ళతళ్ళలాడుతూ అక్కడకు 5-6 గజాలు దూరంలో ఉన్న సన్నజాజి పందిరి కింద కూర్చుని మురళి వాసవీల మీద పడుతుంటే అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో రామకృష్ణ వచ్చి తనని గోపాలం రమ్మన్న సంగతి చెప్పాడు. రామకృష్ణ వెళ్ళి నెల 15 రోజులకు ఉద్యోగం దొరికినట్టు, జాయిన్ అయినట్టు, జీతం నెలకు 400 మొదలైన వివరాలతో తండ్రికి ఉత్తరం రాస్తూ పరీక్షలు దగ్గర పడ్డాయి, వాసవిని పంపించండి అంటూ ముగించుతూ, పంపించే ముందు వైర్ చేస్తే నేను కానీ అన్నయ్య కానీ స్టేషన్కి వస్తాము, అమ్మకు నమస్కారాలని రాశాడు. ఏమే లోపలికి వెళ్ళి కేకేశాడు. ఏ కళ్ళుందో విసుక్కోకుండా అక్కడికి వచ్చింది ఆవిడ. రామానికి ఉద్యోగం వచ్చిందట, ఉత్తరం రాశాడు. ఏది అమ్మాయి? ఎంత జీతం అండి అంది ఆత్రంగా. జానకమ్మ ఆ ఊళ్ళోనే 400 జీతం అన్నాడు తృప్తిగా. ఇంకా వాడికేదో మంచి సంబంధం చూసి పెట్టేస్తే ఆ వచ్చిన డబ్బుతో దీనికి ఏదన్నా చూసి చేయొచ్చు. అప్పుడే కళ్ళ ముందు రామానికి పెద్ద ఎత్తున కట్నం వచ్చినట్టు, ఆ డబ్బు పెట్టి వాసవికి పెళ్లి చేసేస్తున్నట్టు కదిలే ఆవిడ మదిలో. అప్పుడే కలలు మొదలుపెట్టావా? ఇంకా వాడు ఉద్యోగంలో స్థిరపడని, వాడికే ఎక్కడైనా కుదిరిపోతుంది సంబంధం. ముందు దీనికేదో చూసి అప్పుడు వాడిని కుదుర్చాలి సాలోచనగా అన్నాడు. వీళ్ళలా కలల కడలిలో తేలిపోతుండగా వాసవి మురళి పెరట్లోంచి వచ్చారు. ఈ వార్తను విని సంతోషించారు. వాసవి పట్టుదలగా చదవడం ప్రారంభించింది. పరీక్షలు నెలున్నాయనగా బెజవాడ బయలుదేరింది. వాసవి వెళ్ళిపోవడం చూసి మురళి దిగులుగా మొహం పెట్టాడు. అతన్ని ఊరడించి సరోజకు ఒక ఉత్తరం రాసి పడేసి బయలుదేరింది వాసవి.
వాసవిని ఒక్కదాన్ని పంపడం ఇష్టం లేక గోవిందరావు వెంట వెళ్ళాడు. ఇంటికి వచ్చాడు. అక్కడ రాజ్యం ఒక్కతే ఉంది. ఏమ్మా పిల్లలిద్దరూ లేరా అన్నాడు. లేరు మావయ్య, ఇంకా రాలేదు. అదేంటి స్టేషన్కి వస్తామన్నారు? ఇంకా నయ్యం, పిల్లని ఒక్కతిని పంపలేదు అన్నాడు. ఇంటికి వచ్చాక ఆ మాటే అడిగితే అన్నయ్య వస్తాడని తమ్ముడు వస్తానని అన్నయ్య వాదాలు వేసుకున్నారు. ఆ వాదన విని నిశ్శబ్దంగా ఏం చేయలేక ఊరుకున్నాడు తండ్రి. ఆ ఇంటికి వచ్చాక అర్థమైంది, రాజ్యము లేడీస్ క్లబ్లో మెంబర్ అయ్యి షోకులు, అందరికీ డబ్బుకి వడ్డీలకి డబ్బులు ఇవ్వడం, దాంతో తెలివితేటలు కూడా ఆటోమేటిక్గా అబ్బాయి రాజ్యానికి. ఒకప్పుడు సుఖం లేదని వాపోయిన రాజ్యం 4 రకాల తెలివితేటలు ఉపయోగించి ఇంటి యజమాన్ని గుప్పిట్లో పెట్టుకుంది. అంతవరకు బాగానే ఉంది, కానీ దాంతోపాటు అధికమైన అహం, అందరినీ ఎందుకు చూడాలి అన్న తాపత్రయమే వాసవికి బాధ అనిపించింది. ఇంట్లో 4 రకాల వస్తువులు కొన్నది. సాయంత్రం అయ్యేసరికి గోపాలం మటుకు గోపాలం, రాజ్యం మటుకు రాజ్యం క్లబ్బుల్లోకి వెళ్ళిపోతే, రామకృష్ణ పైకి వెళ్ళిపోతే వాసవి బిక్కుబిక్కుమంటూ ఒక్కతే మిగిలేది చదువుకుంటూ. సరోజ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, విశ్వాన్ని రాయవెల్లూరు నుండి తీసుకొచ్చినట్టు. అది చూసిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి అనే తపన ఎక్కువైపోయింది వాసవికి. కానీ ఏ కారణం పెట్టుకు వెళ్తుంది? అందుకే మనసులో ఉప్పొంగుతున్న సంతోషాన్ని ఉత్తరంలోనే పొందుపరిచింది. పరీక్షలు దగ్గరయ్యాయి. శ్రద్ధగా చదువుకుంటోంది వాసవి నా క్లబ్లో డిన్నర్ ఉంది, మీ అన్నయ్య రారు, రామకృష్ణకి నీకు వంట చేసుకోండి, నేను వెళ్తున్నానే. ఓ పక్క తయారవుతూనే అన్నీ చెప్పేసి హై హీల్స్ టకటకలాడించుకుంటూ వెళ్ళిపోతున్న రాజ్యాన్ని నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది వాసవి. ఇదంతా చూస్తుంటే ఏదో కసి, కోపంగా ఉంది వాసవికి. చిన్నప్పటి నుంచి ఎంతో ముద్దుగా వాళ్ళ రక్త మాంసాలు కరిగించి పెంచి ఉన్నవన్నీ అమ్ముకొని ఉద్యోగాలు లేనప్పుడు మేపి పెళ్లి చేసి సంఘంలో ఒక మనిషిగా నిలబడితే దానికి ప్రతిఫలంగా వాళ్ళు తినడానికి పంపే డబ్బు క్లబ్బులకు విరాళాలుగా మారిపోయింది. ఇదేనా నీతి, న్యాయం, సంస్కారం? రామకృష్ణ రావడంతో ఆలోచనలు ఆపి లేచింది. ఎలాగో పరీక్షలు అయ్యాయి అనిపించి మర్నాడే బయలుదేరింది వాసవి. అదేం 2 రోజులు ఉండి వెళ్దు కానీ అంది రాజ్యం. ఎందుకు, వచ్చిన పని అయిపోయింది, అయినా నెలవుతోంది వచ్చి, అమ్మని చూడాలని ఉంది అంది ముభావంగా. మరేం మాట్లాడలేదు రాజ్యం. రామకృష్ణ బయలుదేరాడు. రిక్షా ఎక్కే ముందు 100 రూపాయలు చేతిలో పెట్టాడు గోపాలం, నాన్నకివ్వు అంటూ. పరీక్షలు రాసి వచ్చిన వాసవిని మెచ్చుకోలుగా చూశారు తల్లి తండ్రి. చిన్నన్నయ్య వీళ్ళని చూడగానే ప్రాణం లేచొచ్చింది వాసవికి. తల్లిని చుట్టుకుపోయింది. పరీక్షలు బాగా రాసావా అమ్మా అన్న తండ్రి మాటలకు తలూపింది. రామకృష్ణ 2 రోజులుండి 200 ఇచ్చి వెళ్ళిపోయాడు. బియ్యానికి బాకీ ఉంటే అప్పు తీర్చేశారు. రాధను తీసుకురావడానికి జానకమ్మ వెళ్ళింది. సాయంత్రం వంట ముగించుకొని మొక్కలకి పాదులు చేస్తున్న మురళి దగ్గరగా వచ్చి, మురళి, గోపాలం ఎంత మారిపోయాడో తెలుసా? ఇప్పుడంతా ఆవిడిష్టమే. వడ్డీ వ్యాపారం మొదలుపెట్టింది. 4 డబ్బులు సంపాదించడం నేర్పింది. దాంతో వీడు పప్పెట్టు అయిపోయాడు. ఏ మగాళ్ళో! నేను మగాడిని బలవంతుణ్ణే అనుకున్నాను, కానీ మగవాడు ఎప్పుడు ఎవరికో ఒకరికి, తల్లికో తండ్రికో భార్యకో, అంతకీ కాకపోతే వ్యసనాలకో లొంగిపోయి బానిస అయిపోతాడు. అతి బలహీనుడు. నీతి నియమాలంటూ ఉండనే ఉండవు. రాజ్యం చేతులు కీలుబొమ్మ అయిపోయాడు అంటూ చెప్పింది బాధపడుతూ. అవన్నీ విని మురళిలో రంగులు మారాయి. తను అప్పుడు ఏమన్నానో ఆలోచించుకుని, అయ్యో సారీ అన్నయ్య, నిన్ను ఉద్దేశించి అనలేదు అంది. పోనీలే అని అతను చేయి విదిలించుకొని ఆలోచనలో పడిపోయాడు. అమ్మాయి, అన్నయ్య వదిన బాగున్నారా? ఒక్క ఉత్తరం కూడా రాయలేదు రాజ్యం. ఎలా ఉంది? దానికేం విశేషం లేదు కదా అంది తల్లి. ఏమీ లేదమ్మా, అంత బాగానే ఉన్నారు అంది వాసవి. ఆ రామంగాడు 300, దాంతో ఏమన్నా అవుతుందా? రాధ పురుటికొచ్చింది. ఈ ఖర్చులు ఎలా వెళ్తాయో అంటూ బాధపడింది వాసవి. రాధ రావడంతో ఖర్చులు పెరిగాయి. మురళి ఏదో ఒకటి రాస్తుండడంతో వాటిని పత్రికలకు పంపిస్తే ఏదో పారితోషికం వచ్చింది. దాంతో అతను మరింత కృషి పట్టుదలతో రాయడం అలవాటు చేసుకున్నాడు. అంతలో రామకృష్ణ వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిందని రాశాడు. వెళ్తూ దిగాడు చూడ్డానికి. వాసవి రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయింది. అంతా సంతోషించారు. సరోజకు ఉత్తరం రాస్తే వెంటనే ఇంటర్ కట్టమని, మరి చదువు ఆపొద్దని రాసింది. తనని చూడాలనుందని ఒకసారి రమ్మని రాసింది. కాలం అట్టే మార్పు లేకుండా సాగుతోంది. రామకృష్ణ వైజాగ్లో జాయిన్ అయిన తర్వాత మురళిని తన దగ్గరకు పంపమని రాశాడు. కానీ రాధ ఉందని, జాయిన్ కమ్మని ఒక్కర్తి చేసుకోలేదని పంపలేదు. రామకృష్ణ పంపిన దాంతో ట్యూషన్లపై వచ్చిన డబ్బుతో గడుపుకుంటూ
ఉన్నారు. రాధ పురిటి ఖర్చులకని నోరు విడిచి అడిగితే గోపాలం 100 కారణాలు రాస్తూ ఓ 100 రూపాయలు పంపాడు. ఎలాగైతేనే రాధ ఇల్లు కదిలింది. తను వెళ్ళాక పరిస్థితులు ఆలోచించి వాసవిని మురళిని రామకృష్ణ దగ్గరికి పంపించారు. వాసవి మురళి వచ్చిన దగ్గర నుంచి రామకృష్ణకు కొంత కాలక్షేపం అయిపోతోంది. మనసుకు తృప్తిగానూ ఉంది. తండ్రికి కొంత భారం తగ్గించాననే తృప్తి కలిగింది. వాసవి ఊరికే కూర్చోకుండా ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవడం, గుడ్డలు దారాలు తెప్పించి కర్టన్స్ కుట్టడం, మురళి ఏవో భావగీతాలు వ్రాయడంతో పాటు రచనలు కూడా చేస్తూ పత్రికలకు పంపిస్తున్నాడు. సాధ్యమైనంత వరకు రచనా వ్యాసంగంతోనే గడిపేస్తున్నాడు కాలం. ఇలా సాఫీగా సాగిపోతున్నందుకు ఇద్దరు మనసులు కుదుటపడ్డాయి. ఓ రోజు మురళి ఏదో వ్రాసుకుంటున్నాడు. వాసవి వంట పనిలో ఉంది. రామకృష్ణ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వీధి తలుపులు చప్పుడైతే మురళి లేచి వెళ్ళి తీశాడు. ఎదురుగుండా అమ్మాయిని చూసి వెనక్కి తగ్గాడు. మాస్టర్ ఉన్నారా అండి అంటూ ఆ అమ్మాయి అడుగుతుంటే అటువంటి సమయంలోనే అతని మనసు ఎంతగానో కుంగిపోయింది. లేరన్నట్టు తల అడ్డంగా తిప్పాడు. అయినా ఆ అమ్మాయి కదలకపోవడంతో వెంటనే వెనుతిరిగి వాసవి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. భోజనాలు సిద్ధమవుతూ కంచాలు సర్దుతున్న వాసవి, ఎంత ఎండవేళ ఎవరబ్బా అంటూ వచ్చింది. మాస్టర్ లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. మీరెవరు? నా పేరు సంపూర్ణ, ఆయనతో పనుండి వచ్చాను. సాయంత్రం వరకు ఉంటాను అంది అమ్మాయి. ఏం సమాధానాలు చెప్పాలో ఆలోచించుకునేంతలో ఆ అమ్మాయి చొరవ తీసుకుని లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంది. మురళి వంటిట్లోకి వెళ్ళిపోయాడు. తను వెళ్ళి మురళికి చెప్పింది. పోనీ ఉండని అంటూ సాయిగ చేశాడు. ఆ అమ్మాయికి భోజనం పెట్టి తీసుకొచ్చింది. ఫోన్ చేయండి అంటూ. వద్దండి, నేను చేసే వచ్చాను. మీరు ఆయనకి ఏమవుతారు అంది. నేను చెల్లెల్ని అవుతానండి అంది వాసవి. రామకృష్ణ ఇంటికి వచ్చాడు. నీకోసం ఎవరు వచ్చారంది. ఎవరు అన్నాడు. సంపూర్ణట ఎవరు అంటే ఉలిక్కి పడ్డాడు. ఎంత కప్పిపుచ్చుకుందామన్న అతని మొహంలో కదలాడే పసికట్టింది వాసవి. గదిలోకి వస్తే సంపూర్ణ మంచం మీద హాయిగా పడుకొని నిద్రపోతోంది. సంపూర్ణ మృదువుగా ఉన్న గొంతులోని మాధుర్యం ఏవేవో లోకాల్లో విహరిస్తున్న మనసుని పట్టి తెచ్చింది. కళ్ళు తెరిచిన సంపూర్ణ కృష్ణ అంటూ మెడ చుట్టూ చేతులేసి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఊరుకో, ఏమైంది ఇప్పుడు? ఇలా ఎందుకు వచ్చేసావు? నాకు ఉత్తరం రాయలేకపోయావా? ఓదారుస్తూనే ప్రశ్నల వర్షం కురిపించాడు. వాసవి కాఫీ కప్పులతో వచ్చింది. అన్నయ్య అంటూ దానితో చేతులు తీసి దూరంగా జరిగి కూర్చుంది సంపూర్ణ. ఏమైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు అర్థమైంది మురళికి, వాసవికి. నాన్నగారి ఇష్టం ఏంటో, వాడు ఏమైనా మన మాట ఎవరి మాట వినేలా లేడు. ఆ అన్న చెల్లెళ్ళు ఇద్దరు వాసవి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి నన్ను నమ్ముకుని వచ్చింది, వదిలేయడం, ఆ అమ్మాయి గొంతు కోయడం మంచిది కాదు కదా. మరి నాన్నకు తెలియజేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అదే నాన్నకి నువ్వు ఉత్తరం రాస్తావేమోనని. నేనెలా రాస్తాను? అయినా వ్రాసి వాళ్ళనెందుకు బాధ పెట్టాలి? తెలిసినప్పుడే తెలుస్తుంది తేలిగ్గా అనేసింది. సంపూర్ణ యువతలకు వచ్చి బిడియంగా నిలబడింది. రా సంపూర్ణ, అలా నిలబడిపోయావే. మా చెల్లెలు వాసవి ఇంటర్ పరీక్షలకు వెళ్తోంది అంటూ మురళిని కేకేసి, వీడు మా తమ్ముడు మురళి, ఆర్టిస్టు, కవి అంటూ పరిచయం చేశాడు. అతిథి మర్యాదలు చేయించుకుంది సంపూర్ణ. సంపూర్ణ, నేను రేపే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేస్తాను. అంతవరకు మనం ఇక్కడ పడుకోవడం బాగుండదు. నువ్వు వాసవి దగ్గర పడుకో. భోజనాలు అయిన తర్వాత నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు. సంపూర్ణ ఆ ఇంట్లో మెంబర్ అయిపోయింది. వాసవే వంట చేస్తుండేది. కానీ ఎంతసేపు టాయిలెట్ అవ్వడం తప్పించి ఏ పనిలోనూ కల్పించుకునేది కాదు. టైంకు పిలిస్తే భోజనానికి రావడం, భోంచేసి వెళ్ళిపోవడం. సాయంత్రం రామకృష్ణ వచ్చాక కానీ ఆమె నోటి ముత్యాలు మాత్రం బయటికి రాలేవే కాదు. మూగబొమ్మలా ఉండే అమ్మాయి సాయంత్రం అయ్యేసరికి ఇన్ని మాటలు ఎలా వస్తాయో అర్థమయ్యేది కాదు వాసవికి. ఆ అన్నా చెల్లెళ్ళు ఉండగానే తలుపులేసుకోవడం, ఇకలు పక్కపక్కలు వాళ్ళిద్దరికి చూడడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఏం చేస్తాం, పరీక్షలు అయిపోగానే అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు వాళ్ళు. తర్వాత వాసవి చేతిలో 50 రూపాయలు పెట్టి, సంపూర్ణకన్నీ కొనేశాను, ఈ 50 రూపాయలు అమ్మా నాన్నకి ఎమ్మో చెయ్యి అన్నాడు. ఈ నెలే కాదు, ఇక ముందు కూడా ఇలాగే ఉంటుంది అనుకుంది వాసవి. వాసవి ఎప్పటిలాగే వంట, పప్పు చేసి, వంకాయ వేపుడు చేసి, టమాటా పచ్చడి తయారు చేస్తోంది. అంతలో స్నానం చేసి వచ్చిన సంపూర్ణ, రోజు అందరికీ 2 కూరలు అవి చేయాలంటే ఇన్నాళ్ళు రోజుల్లా ఏమన్నా ఓ కూర చాలు అనేసి వెళ్ళిపోతున్న వదినగారిని చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది. కానీ తమాయించుకుంది. అన్నయ్య తినడు అంది విసురుగా. ఆయన మటుకు చేస్తే సరిపోతుంది ఖచ్చితంగా అనేసింది. వచ్చాక ఇద్దరు కలిసి తింటారు కదూ. ఇంతకీ మురళికి నాకే నన్నమాట వేస్ట్. ఉండడం కష్టమే,
కసిగా అనుకుంది వాసవి. రామకృష్ణతో చెప్పిన ఫలితం లేనప్పుడు చెప్పి తనెందుకు చులకన కావాలి అని ఊరుకుంది. ఇరుగు పొరుగుతో స్నేహం చేసే అలవాట్లేదు. సరోజ, విశ్వం గుర్తొచ్చారు వాసవికి. ఓ రోజు రామకృష్ణ కొలి కూతురు పుట్టినరోజు పార్టీకి సంపూర్ణతో కలిసి వాసవి వెళ్ళింది. అప్పటికి సరోజ వచ్చి ఉంది. వస్తూనే సరోజను సంతోషంతో నడుం చుట్టేసింది. అంతకంటే ఎక్కువ ఉరకలు వేసింది సరోజ మనసు. చిత్రంగా చూసి పక్కనున్న ఆవిడతో మాటల్లోకి దిగింది సంపూర్ణ. ఎప్పుడు వచ్చేసారు ఊరు నుండి అని అడిగింది వాసవి. 1 వారం అవుతుంది. మీరు ఎందుకున్నారు ఇక్కడ అని అడిగింది సరోజ. మా చిన్నన్న ఇక్కడ ఉద్యోగం ఉంది. నాతో వచ్చినవాడు మా వదిన, నేను మురళి ఇక్కడే ఉంటున్నాం. అలా బయటికి వెళ్దాన్రా అంటూ పెరట్లోకి దారి తీసింది సరోజ. ఆ పూల మొక్కల మధ్య తిరుగుతూ తన మనసులోని బాధ అంతా చెప్పేసింది సరోజతో. సరోజ, ఇక్కడ ఉండాలంటే చాలా బాధగా ఉంది. మురళికి ఏదైనా జాబ్ చూసే బాధ్యత నీదే అంది వాసవి. అలాగే అంత లోపింది సరోజ. సరోజ వాసవి ఇబ్బందిని అర్థం చేసుకుని పరీక్షలు అయ్యేదాకా మా ఇంట్లో ఉండండి అని సరోజ అడిగింది. అదేం బాగుంటుంది చెప్పు, మా మురళికి ఏమైనా జాబ్ దొరికితే వచ్చేయచ్చు, అన్నయ్య బాధపడతాడు అంది వాసవి. మరో నెల రోజులకంతా పరీక్షలు రాసేసి మర్నాడే నేను మురళి మన ఊరు వెళ్ళిపోతాము అంది భోజనాల దగ్గర రామకృష్ణతో. అక్కడే ఉన్న సంపూర్ణ వెననట్టే అన్నంలో మజ్జిగ పోసుకొని చూస్తోంది. సంపూర్ణ ఎదురుగా ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. రిజల్ట్స్ వచ్చాక ఏం చేస్తావు? మురళిని ఇక్కడ ఉంచితే బాగుంటుందేమో. ఆ మాట కాస్త నానుస్తూ అన్నాడు రామకృష్ణ. ఇంకేమనడానికి తోచలేదు రామకృష్ణకు. అప్పుడు ఆలోచిద్దాంలే, నాన్న ఏమంటారో, ఏం చేయమంటే అది చేస్తాం. నేను లేకుండా మురళి ఉండలేడు, ఆ సంగతి నీకు తెలుసు. ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా అన్న తెగింపుతో అనేసింది. ఎంత స్వార్థం మనిషికి! అతని స్వార్థాన్ని నిలువున చీల్చి పాతరేయాలి అన్నంత అసహ్యం వేసింది. అందుకే అంత కసిగా అనేసింది. అంటే ఆయనకి తెలుసుండే మాట వరుసకి అన్నాడంటావు అంతేనా? సంపూర్ణలోని ఆడగుణం కయ్యమని కయ్యానికి కాలు దువ్వింది. నేనలాంటి ఉద్దేశంతో ఏమనలేదు, భుజాలు తడుముకోకు అనేసి కాస్త విసురుగా వెళ్ళిపోయింది. బట్టలు సర్దడంలో మునిగిపోయింది. ఛీ, ఇంత చేతగాని వాళ్ళు కనుకనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. ఆడపిల్లలకు అంత దురుస్తనం ఏంటి? మీ ముందే నన్ను ఇన్సల్ట్ చేస్తుందా? అక్కడే కూర్చున్న రామకృష్ణ వంక ఏహ్యంగా చూస్తూ అనేసరికి అతనిలో మగతనం బుసలు కొట్టింది. వాసవి, ఏమిటా మాటలు? వెళ్ళిపోయే ముందు గొడవ పెట్టి తగలేశాడు అని అనడానిక? గట్టిగా అరుస్తున్న రామకృష్ణను ఆశ్చర్యంగా చూశాడు మురళి. వెంటనే వచ్చి అభ్యర్థిస్తున్నట్టు చేయబట్టుకున్నాడు. విసురుగా లాగేసుకొని చెప్పులేసుకొని బయటికి వెళ్ళిపోయాడు రామకృష్ణ. ఇదేమీ పట్టనట్టు తన పని తాను చేసుకుంటోంది వాసవి. మరుసటి రోజు తెల్లవారి బండికి బయలుదేరుతూ చెప్పడానికి వచ్చి, ఇదిగో నాన్నకివ్వు అంటూ ఒక 50 చేతిలో పెట్టాడు. ఒకసారి అతని మొహంలోకి చూసి ఆ డబ్బు పర్సులో పెట్టింది. రామకృష్ణ వాకిట్లోకి వచ్చి రిక్షా కదిలే వరకు ఉన్నాడు. సంపూర్ణకి చెప్తే ఊకొట్టిందే తప్ప లేచి బయటికి కూడా రాలేదు. అదేంటమ్మా, వచ్చే వారం వస్తా అన్నావు, ఇలా వచ్చేసావు అని ఆశ్చర్యపోయాడు గోవిందరావు. అలాగే అనుకున్నాం, పరీక్షలు అయిపోయాక ఉండబుద్ధి అవ్వలేదు అనేసి లోపలికి వెళ్ళిపోయింది వాసవి. ఎంత త్వరగా మారిపోయాడు రామకృష్ణ. పెళ్ళైతే ప్రతి మగవాడు ఇంతేనేమో మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళింది వాసవి. తన జీవిత భాగస్వామి వచ్చేసరికి తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు ఎవరూ గుర్తుకురారేమో ఈ మగాళ్ళకి అనుకుంది వాసవి. అమ్మాయి, గోపాలం దగ్గరికి వెళ్ళారు కాబోలు, ఏమిటి సంగతులు? అదేమన్నా అందా? అయిన వాళ్లే అయితే మాత్రం ఏం లాభం? బుద్ధుండాలి కానీ, పరాయి వాళ్ళైతే ఏం? అంతవరకు చుట్టూ తిరిగాడు. ఇప్పుడు అసలు మొహమే చూపడం మానేశాడు. కూతురు బాగా పంపిస్తోంది, అల్లుడు వాళ్లవాడైపోయాడు. ఇంకేం? ఇలా బాధపడుతున్న తల్లితో చిన్నన్నయ్య విషయం చెప్పడానికి మనస్కరించలేదు వాసవికి. రామకృష్ణ ఇచ్చిన 50 తండ్రి చేతిలో పెట్టింది వాసవి. 100 పంపేవాడు కదమ్మా, మీ ఇద్దరు ఇక్కడికి వచ్చేస్తున్నారని తగ్గించేశాడు. అది పంపకపోతే చచ్చిపోమని చెప్పమ్మా. బాధ, దుఃఖం మిళితమైన గొంతుతో వణుకుతుండగా అంటున్న తండ్రికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అయినా తప్పదు. అది కాదు నాన్న, అన్నయ్య ఏమో ఎవరినో ప్రేమించాడట. మీతో చెప్పేలోగల ఆ అమ్మాయి వచ్చేసింది. దాంతో ఆ అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాడు. అందుకని ఇదివరకట్లాగా పంపించలేను అని అంటున్నాడు. సంసారం కదా, వణుకుతున్న గుండెలతో గడగడా పాఠం అప్పచెప్పినట్టు చెప్పింది వాసవి. ఎప్పుడు వచ్చిందో జానకమ్మ 6 రాగం మొదలుపెట్టింది. స్థాణువులాగా వండిపోయిన తండ్రిని చూసింది పరిశీలనగా. వెంటనే తల్లివైపు తిరిగి, ఎందుకు ఆ రాగాలు? ఎవరో పోయినట్టు?
ఉన్న పరువు పోయడానిక? పోయినా బాగుండేది. వాళ్ళెందుకు పోతారు? మేమేనాడో చేసిన పాపం ఈ రూపంగా అనుభవించొద్దు. నీటిలో నిండా మునిగిపోయిన వాడికి ఆర్తనాదంలాగా వినపడ్డాయి ఆ మాటలు. అయ్యో, వాడి పెళ్లికి వచ్చిన కట్నంతో నీ రుణం విప్పుకుని ఒక అయ్య చేతిలో పెట్టాలనుకున్నామే తల్లి. నీరాత ఇలా రాళ్ల పాలైపోయింది. ఏ దేవుడు రాశాడే నా తల్లి, మీ కన్యచర ఈ జన్మకు విడిపించలేమేమో. ఇంకా రాగాలు పెడుతున్న జానకమ్మను, ఏమే నోరు మూసుకొని లోపలికి వెళ్తావా లేదా? గట్టిగా కేకేసేసరికి తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది జానకమ్మ. చిచి వేధవలు. తల్లి తండ్రి బ్రతికుండగానే చచ్చామనుకునే కొడుకులు ఉంటేయే, లేకపోతేనే. తనలో తానే గొణుక్కున్న తండ్రి బాధ వాసవి మనసుని కలిచివేసింది. నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయింది వాసవి. ఇద్దరు పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఖర్చులు జాస్తి అయిపోయాయి. నెమ్మదిగా ఇంటి బాధ్యత అంతా వాసవి చేతిలోకి వెళ్ళిపోయింది. గోపాలం రామకృష్ణల జీవిత పందాలే మారిపోయాయి. వేడినీళ్ళు చన్నీళ్ళు తోడుగా గోపాలం నెలల్లా ఏదో పంపిస్తున్నా రామకృష్ణ తల్లి తండ్రిని పూర్తిగా మర్చిపోయాడు. పనంతా ముగించుకుని ఉత్తరం రాయరా ఆ పిల్లకి అని మొదలెట్టిన జానకమ్మ మాటలకి గోవిందరావు, ఫోన్లేవే, పండగ లేదు పబ్బం లేదు, మనకే గడవక చస్తుంటే పండగలేంటి అని తీసి పారేశారు గోవిందరావు గారు. ఇంతలో ఆ వీధిలో ఉన్న వాళ్ళ వదిన చెల్లెలు ఒక అమ్మాయిని తీసుకొచ్చింది. ఏం తోచడం లేదు, అందుకని తీసుకొచ్చాను. సాధారణంగా వాసవి ఎప్పుడు ఎవరింటికి వెళ్ళదు. ఏ పేరెంటానికైనా పిలిస్తే అది కూడా ఒక్క కరణం గారింటికే వెళ్తుంది. అప్పుడప్పుడు ఆ అమ్మాయే వస్తుంది. అందుకని మరీ ప్రాణ స్నేహితులు కూడా లేదు. అలాంటిది వదిన చెల్లెలు పరిచయం చేయాలని తీసుకొచ్చేసరికి ఆశ్చర్యపోయింది. మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు? ప్రశ్నలతో మొదలైన సంభాషణ కొంచెం సేపటికి ఆత్మీయంగా మారింది. మా సీత చెప్పిందండి, ముఖ్యంగా మీ అన్నయ్య గారిని చూడాలని వచ్చాను. ఈయన కథలు కవితలు నాకు ఎంతో ఇష్టం. నాకేంటి, మా కాలేజీ అంతా పడి చేస్తారు, కానీ ఇలా అని నాకు తెలియదండి. మా సీత చెప్పే వరకు ఉత్సాహం బాధ మిళితమైన స్వరంతో రెప్పలు ఆర్చుకుంటూ అంటున్న అమ్మాయిని చూస్తుంటే వాసవికి ఎంతో సరదా వేసింది. వాళ్ల సంభాషణ అంతా మౌనంగా వింటూ కూర్చున్నాడు మురళి. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే కళ్ళు భలే తమాషాగా ఉన్నాయి కదూ అంది వాసవి. అవునన్నట్టు తలూపాడు మురళి. పండక్కి ఉత్తరాలు రాయకూడదు అనుకుంటూనే అందరికీ రాశారు. మొత్తం అందరూ వచ్చారు. చిన్న కొడుకు భార్య అయిన సంపూర్ణం చూడడానికి చాలా మంది వచ్చారు. అప్పటికే అమ్మాయి 4వ నెల కడుపు. చాలా ఆదరణగా ఆదరించారు మాస్టారి దంపతులు. ఊరంతా చూడడానికి వచ్చారు వాళ్ళని. పండగలంటూ చాలా ఖర్చులు అయ్యాయి. ఎట్టకేలకి పండగ వచ్చింది. అందరూ సంతోషంగా గడిపి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు మా అత్తగారు ఊరుకోదు అంటూ బట్టల కోసం కొడుకులిద్దరూ చెరో 100 రూపాయలు ఇచ్చిన తండ్రి చేతిలోంచి 100 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతుంది రాధ. ఎంతో పనిచేసి ఏమీ ఆశించకుండా ఓర్పుగా అలా ఉన్న వాసవిని చూసేసరికి మనసు తరుక్కుపోయి, పండగ వెళ్ళిపోయిన తర్వాత మురళి వాసవికి ఒక నేత చీర పట్టుకొచ్చాడు ఆమెకి ఇద్దామని. కనీసం తల్లికి కూడా వాసవి గురించి గుర్తుకు రానందుకు ఎంతో బాధపడతాడు మురళి. ఆ చీర తట్టి లేపి అందిస్తుంటే ఆ చిన్నారి అన్నయ్య కళ్ళలోకి చూసింది. అతని కళ్ళలో పొంగి పొరలిన అనురాగానికి వాసవికి చెప్పరాని దుఃఖం ముంచుకొచ్చి వెక్కి ఏడుస్తూ అతని 2 చేతులు పట్టుకుంది. తల నిబురుతూ అలాగే ఉండిపోయాడు మురళి. కాలం పామై కరుస్తూనే ఉంది గోవిందరావును. 4 రోజులు జ్వరంతో కేళ్లవాతం వచ్చేసింది. కొడుకుల ఉత్తరాలు రాస్తే వచ్చి చూసి వెళ్ళిపోయారు. గోపాలం వెళ్తూనే ఓ 200 పంపించాడు. రామకృష్ణ ఎదుగు బొదుగు లేకుండా ఒక 50 పంపించాడు. గోవిందరావు మంచాన పడ్డంతో తల్లి కూతుళ్ళ ఆవేదన పొందారు. ఎంత గోల పెట్టినా మందులు వేసుకోనని మొండికేసి కూర్చున్నాడు గోవిందరావు. భర్తకు సేవలు చేయడం ఎప్పుడో జరిగిపోయినవి. వాసవి పెళ్లి, మురళి పెళ్లి గురించి ఇలా ఏవో తలా తోకాలేని మాటలతో గడిపేస్తోంది జానకమ్మ. ఎప్పుడూ రచనలు బొమ్మలు వేయడంతో అహర్నిశలు గడిచిపోతున్నాయి మురళికి. ఇలా గడుస్తున్న సమయంలో సరోజ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. సరోజ అన్నయ్య ప్రెస్ కొని పబ్లిషింగ్ హౌస్ ఓపెన్ చేశాట. సబ్ ఎడిటింగ్గా మీ మురళిని వేసుకుంటాను అన్నాడు, రమ్మని రాయమన్నాడు అంటూ రాసింది సరోజ. తను ఎంతో సంతోషం వ్యక్త చేయాలో అంతా వ్యక్త చేసింది. మూగబోయిన గొంతు పలకబోతుందన్న భావం ఆ కళ్ళలో. ఆప్యాయంగా వాసవి 2 చేతులు పట్టుకున్నాడు మురళి. ఆ రాత్రి భోజనాల దగ్గర తండ్రికి చెప్పింది వాసవి. తల్లి తండ్రి చాలా సంతోషించారు.
పాడి జీవితం ఒక ఒడ్డున పడేలాగా చేయి తండ్రి అని మనసులోనే వేడుకున్నారు. 2 రోజుల్లో వస్తున్నట్టు రాశాను నాన్న అనింది. అలాగే రాయమ్మ, ప్రస్తుతం ఛార్జీలకి అక్కడ మీ తిండికి కొంత కావాలి కదా, రేపు చూస్తానంటూ లేచి వెళ్ళిపోయారు. అనుకున్న ప్రకారం మురళి, వాసవి సరోజ దగ్గరికి వెళ్ళిపోయారు. మురళిని విశ్వానికి అప్పచెప్పింది. ఒక్క మాటే రాదు కానీ మిగతా అన్ని పనులు, ఆలోచనలు తెలివిగా చేస్తున్నాడు. సరోజకు చెప్పింది వాసవి. పర్వాలేదు, అన్నీ నేను చూసుకుంటాను అన్న భావం కళ్ళలో వ్యక్తం చేస్తూ వాసవిని చూశాడు విశ్వం. ఆ చూపులోనే మధురాతి మధురమైన భావం తన మనసులో అతి పదిలంగా దాచుకుంది వాసవి. ఇలా కాదు, మా ఇద్దరికి ఒక రూమే, మేము వేరుగా వంట చేసుకుంటాము అని బ్రతిమలాడింది ఆమెని. దాంతో వాళ్ళకు ఒక రూమ్ ఇస్తే అన్నీ సర్దుకుని వాళ్ళిద్దరూ కలిసి వంట చేసుకుని అక్కడే కాలక్షేపం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ఖర్చులు కుంచుకొని కొంత డబ్బు తల్లిదండ్రులకు పంపించారు. ఆ డబ్బు తీసుకుని ఆ దంపతులు ఎంతో మురిసిపోయారు. ఒకరోజు సరోజ అన్నయ్య గదిలోకి వచ్చింది. అన్నయ్య, వాసవి చాలా మంచి పిల్ల, చురుకైంది, అందమైంది. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదా అన్నయ్య అని అంది. ఆ మాటకు ఉలిక్కిపడి, నీకు తెలుసుండే అంటున్నావు కదూ, నాకు 2 లంగ్స్ పాడైపోయాయి, సంసార జీవితానికి పనికిరాను, నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో కూడా చెప్పలేనన్నారు డాక్టర్లు. అటువంటి నన్ను వాసవిని పెళ్లి చేసుకోమంటావా? ఆ అమ్మాయి జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి? చిన్న పిల్ల. నీ అన్నయ్య సుఖం కోసం స్నేహితురాలి జీవితాన్ని పాడు చేయొద్దు సరోజ అంటాడు విశ్వం. వాసవి నీ మీద మనసు పెట్టుకుంది అన్నయ్య అని చెప్తుంది. ఎవరి కర్మకి ఎవరు కర్తలు కారు. నేను బాధ్యుణ్ణి కాదు. ఆ అమ్మాయిలో నేను ఎటువంటి ఆశలు రేపలేదు. కాబట్టి విషయం అంతా చెప్పి ఆమెని నువ్వే సముదాయించు అని చెప్తాడు విశ్వం. నాన్నగారు ఒకసారి రమ్మంటున్నారు, వెళ్ళొస్తామని బయలుదేరారు. 4 రోజులు సెలవు పెట్టి ఆ తర్వాత వాళ్ళు ఊరు వెళ్ళారు. ఇద్దరికి నీరు పడి కాస్త తెరిపిన పడడంతో ఇద్దరు తెల్లబడి ఒళ్ళు చేశారు. వాళ్ళు వాళ్ళ ఊరు బయలుదేరారు. ఇంతలో ఓ రోజున గోవిందరావు గారు అంటే మీరేనా అండి అంటూ ఒక అతను వచ్చారు. ఎవరండి? నేనే గోవిందరావును అంటే, మరేం లేదండి, మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకున్న భారం తగ్గించండి. బెంచ్ మీద కూర్చున్న వాడలాగా ఒక్కసారి లేచి ఆయన 2 చేతులు పట్టుకుని అడుగుతుంటే అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు గోవిందరావు. మీరెవరో, అసలు ముందు మీరు స్థిరంగా కూర్చోండి. వాసవి, కాస్త కాఫీ తెచ్చిపెట్టమ్మా అంటూ కేకేశాడు. కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోతున్న వాసవి, ఉండమ్మా, ఈయనేదో మాట్లాడుతున్నారట అంటూ ఆపాడు. అక్కడే ద్వారం పట్టుకొని నిలబడిపోయింది. మీరు ముఖ్యంగా మా గురించి అంతా తెలుసుకునే వచ్చారా? అమ్మాయి వింటోంది, చెప్పండి అంటూ పెద్దగా శ్వాస తీసుకున్నారు. అమ్మా, దాని కన్నచీర మీరే విడిపించాలి. మా ఆఖరి అమ్మాయి భారతి. దాని అందం దానికి ఏమాత్రం సహాయం చేయలేకపోతుంది. అందం ఒకటే చాలదనుకున్నారు. 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసి పూటకు టికానా లేని వాడినయ్యాను. దాన్ని వదిలించుకోవడం నా తరం కావడం లేదు. మీ అబ్బాయి ఉన్నాడని తెలిసింది, అదే మీ 3వ అబ్బాయి. ఆ అబ్బాయి ఆ మధ్య జబ్బుపడి మోగవాడు అయిపోయాడని కదూ. ముసలివాడి కన్నా మోగవాడు నయం కదా బాబు. పెళ్ళంటూ చేసుకుంటే తన పెళ్ళాన్ని పోషించుకోలేకపోడు. నాకు ఆ ఒక్క సహాయం చేసి నన్ను రుణ విముక్తిని చేయండి అమ్మా, ఇవి చేతులు కావు అంటూ వేడుకున్నాడు ఆయన. పిల్ల కుందనపు బొమ్మలా ఉంటుందమ్మా, మీరేమీ సంశయించక్కర్లేదు ఆత్రంగా అన్నాడు. ఏ బొమ్మైనా మాకు అనవసరం. అన్నయ్య అభిప్రాయం కనుక్కోకుండా ఏం చెప్పలేం. అడ్రస్ ఇచ్చి వెళ్ళండి, ఒప్పుకుంటే మేము రాస్తాం అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న వాసవిని చూస్తూ ఉండిపోయాడు. అతను అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నాన్న, వాసవి గురించి ఇలా తను తెగించలేకపోయానే అని గోవిందరావు బాధపడ్డాడు. అది గ్రహించిన వాసవి, నా గురించి బెంగపెట్టుకోకండి నాన్న అంటూ తండ్రిని ఓదార్చింది. మురళికి విషయం అంతా చెప్పింది వాసవి. నన్నెందుకు అవమానిస్తున్నావు? ఈ మోగవాడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అన్నాడు మురళి. మురళి, అపార్థం చేసుకుంటున్నావు. జీవితం చివరి గడియల్లో ఒక తోడు ప్రతి మనిషికి అవసరం. అది భార్య అయితేనే బాగుంటుంది, అంతే తప్ప నాకు భారమైపోయావు అని కాదు. మరి నీకు అవసరం లేదా తోడు? నిన్నెలా ఉంచేసి నా సుఖం నేను చూసుకోవాలా అన్నాడు మురళి. నాకు అవసరమే, కానీ అవకాశం ఏది? అవకాశం వచ్చినప్పుడు జార విడుచుకోవడం తెలివిహీనుల లక్షణం. నా గురించి ఏం బాధపడకు. నిజంగా నీ బాధ్యత అప్పగించేస్తే నాకు కాస్త తేలిగ్గా ఉంటుంది. ఇంకేం చెప్పకు. నాన్నను మంచి ముహూర్తం చూడమని మనిద్దరం వెళ్దాం అనేసి వెళ్ళిపోయింది. అయోమయంగా ఏం ఆలోచించాలో తెలియని స్థితిలో పడిపోయాడు మురళి.
ఒక మంచి ముహూర్తాన భారతి ఆ ఇంట్లో అడుగుపెట్టింది. మెడలో నల్ల పూసలు, పసుపు తాడు భారతి అందానికి ఒక కొత్త మెరుగులు దిద్దాయి. ప్రశాంతంగా ఉన్న పెద్ద కళ్ళల్లో వెలుగు మురళి చీకటి బ్రతుకులో వెన్నెలైంది. ఇద్దరు అన్నయ్యల పెళ్ళాలు తమ తమ హోదాల్లో గాజు బొమ్మల్లా గలగల్లాడుతూ ఉంటే ఏ ఆభరణము లేని భారతి పసుపు తాడే ఆభరణమై పెద్ద అందాన్ని తెచ్చింది. ఉన్న 2 రోజులు పిల్లలకు పాలు, తనకి పాలు అంటూ సంపూర్ణ రోజుకు 2 సార్లు షేర్లు పాలు వాడితే రాజ్యమేమో ఎన్ని కూరలున్నా నా కూరలు సరిపడలేదు, స్వీట్ లేదు అంటూ గొడవ చేసింది. కొడుకుల్ని చూసేసరికి మీకు కడుపు నిండిపోతుంది నాన్న, నోటి నుండి ఒక్క మాట అయినా రాదు. వచ్చారు, అన్నీ ఖర్చులు చేసేస్తారు. 100 ఇస్తారు, 200 ఖర్చులు పెట్టేస్తారు, తినేసి వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎలా తీరుతాయి అనుకుంటున్నారు? బియ్యం షాపు కబురు పెట్టేసరికి అరికాల మంట నెత్తికెక్కింది. తండ్రి ముందర కక్కేసింది తన కడుపులోనిదంతా వాసవి. ఏం సమాధానం చెప్తాడు ఆయన? పెళ్లి సంబరమంతా చూసుకొని భారతిని తీసుకుని వాసవి మురళి వెళ్ళిపోయారు కొత్తగా చూసుకున్న ఇంట్లోకి. పెళ్లికి రాలేకపోయామంటూ కొత్త దంపతులతో పాటు వాసవిని పిలిచి పార్టీ ఇచ్చి భారతికి చీర, జాకెట్టు, కుంకంబరణ, మురళికి బట్టలు ఇచ్చి పంపారు సరోజా వాళ్ళు. భారతి వచ్చినప్పటి నుంచి తనకి తీరిక దొరికింది వాసవికి. అన్ని పనులు తనే చేస్తుంది. దాంతో ఆమె మనసులో మొదట తప్పిపోయిన పెళ్ళికొడుకు గురించి మసగ్గా ఆలోచనలు ప్రారంభమయ్యాయి. కానీ ఏం లాభం, అతనికి పాటికి పెళ్ళైపోయి ఉంటుంది అనుకుని నిట్టూర్చింది వాసవి. ఎవరికి ఏమి కాకుండా బాధ్యతల్లో మునిగిపోయి ఏకాకిగా మిగిలిపోయింది. యవ్వనంలో సహభాగం కరిగిపోయింది. కష్టాలు, కన్నీళ్లు. భారతి ఎంత అదృష్టవంతురాలు! మురళి లాంటి భర్త దొరకడం, అదృష్ట దేవత చాపిన చేతిని అందుకోవడం ఎంతమందికి! వెంటనే సరోజ విశ్వం మీదకు మళ్ళింది మనసు ఆలోచనల మధ్య. వాసవి, భీమిలీలో టీచర్ ట్రైనింగ్ సెంటర్ పెడుతున్నారు, నీకు సీటుకి అప్లై చేస్తున్నాను, అది పూర్తి చేసుకుంటే స్వతంత్రంగా బ్రతకగలవు, అది చేసుకుంటే మంచిది కదా ఊరికే ఇంట్లో కూర్చునే బదులు. ఈ మధ్య విశ్వం గారు చాలాసార్లు అన్నారు, మిగతా ఏర్పాట్లన్నీ ఆయన చూస్తా అన్నారు, బాగా ఆలోచించు, వేరుగా అభిప్రాయపడకే అంటూ వ్రాసిన కాగితం తిరిగి వచ్చేస్తున్న వాసవి చేతుల్లో పెట్టాడు. చదువుకుని చాలా సంతోషించింది. సరోజు కూడా తరచూ అంటూ ఉంటుంది, ఏదో ఒక పనిలో మనసు లగ్నం చేసుకోమని, ఈ పిచ్చి ఆలోచనలు దూరం అవుతాయి అని, మనశ్శాంతి కలుగుతుందని. వెంటనే తన ఇష్టాన్ని తెలియజేసింది మురళితో. మళ్ళీ ఆ ఖర్చంతా మురళి మీద పడుతుందని ఆలోచించింది. కానీ మురళి అన్నీ నేను చూసుకుంటానని సముదాయించి ఆమెను ప్రోత్సహించాడు. వాసవి దూరం అయిపోతుంది అని బాధపడిన భారతి, సరోజ కానీ ఆమెకు ఒక ఉపాధి ఏర్పడుతుందని సంతోషించారు. తల్లిదండ్రుల బాధ ఉత్తరం ద్వారా తెలుసుకున్న వాసవి తన చేతినున్న అరిగిపోయిన గాజులు అమ్మేసి రమ్మని ఇచ్చి ఆ డబ్బు తల్లిదండ్రులకి పంపించింది వాసవి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇలా ఉన్న పరిస్థితుల్లో సన్నగా నొప్పి ప్రారంభమై పిలవాలన్నా గట్టిగా నోరు పెగలేదు ఆయనకి. ఆ జానకమ్మ గారు ఎంతో కంగారు పడింది. ఆచార్ని గారిని పిలుచుకురమ్మని పంపించింది. ఆచార్య గారు ఏదో మందిచ్చారు. ఇంతలోబా ఆ ఊరి కారణం మునసభలు అందరూ వచ్చారు. బాబు, మా పిల్లలకి ఉత్తరాలు కాదు, కొంచెం టెలిగ్రామ్ వెళ్ళిపించండి అని జానకమ్మ గారు బావురమన్నారు. దాంతో అలాగే చేశారు ఆ ఊరి కరణం మునసభలు. ఆయన ఆపస్మారిక స్థితిలో అలాగే ఉండిపోయాడు. టెలిగ్రామ్లు అందుకున్న కొడుకులు బయలుదేరారు. రామకృష్ణ వచ్చి, మురళి మీరు వస్తున్నారా అన్నాడు. అంటే అర్థం కాక అసహనంగా చూశాడు. అంటే ఏం లేదు, నువ్వు భారతి వస్తున్నారా, సంపూర్ణ పిల్లలు ఉండిపోతున్నారు, అందరూ ఎందుకు, అక్కడ పొజిషన్ చూసుకుని వైర్ చేస్తే వస్తారు అని అన్నాడు. మురళి, భారతి ఇద్దరు బయలుదేరారు. రామకృష్ణ, గోపాలం వచ్చారు. రాధ పిల్లలతో వచ్చింది. వాసవి కూడా వచ్చింది చీకటి పడుతుండగా. వచ్చిన కూతుర్ని పట్టుకొని బావరు మంది జానకమ్మ. తండ్రిని ఆ స్థితిలో చూస్తున్న వాసవికి గొంతు పెకర్లేదు దుఃఖంతో. ఆపస్మారిక స్థితిలో ఉన్నాడు, పెద్ద ఆసుపత్రిలో చేర్పించాలి అని అన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో అలాగే వైద్యం ఇంట్లోనే కొనసాగించారు. ఎవరి మటుకు వాళ్ళు ఉద్యోగాలంటూ తిరిగి వెళ్ళిపోయారు. ఊరెళ్ళాక డబ్బులు పంపిస్తామన్న వాళ్ళంతా పొలిమేర దాటగానే ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు ఆ కొడుకులు. ఇంతలో రామకృష్ణ ఒక సంబంధం తీసుకొచ్చాడు, రెండో పెళ్లివాడిని వాసవికి. కానీ వాసవి అందుకు అంగీకరించలేదు. ఇంతలో తండ్రి పోయినట్టు టెలిగ్రామ్ అందుకుంది వాసవి.
బావురమంటూ వాళ్ళ ఊరికి బయలుదేరారు మొత్తం కుటుంబ సభ్యులందరూ. ఆ సాయంత్రము ప్రాణం పోయిన దగ్గర నుంచి కట్టిన శిలలాగా ఉండిపోయిన జానకమ్మ చిన్న కూతుర్ని చూడగానే ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చి బావురమంది. నీ పెళ్ళికి మీ నాన్నని అడగడానికి వచ్చావా అమ్మా అంటూ. సాయంత్రం 6 గంటల వేళ వరకు భగవద్గీత చదివారు. ఆ తర్వాత చిన్న కూతురు పెళ్లి సంగతే మాట్లాడారు. ఏమండి, వాసవి వచ్చిందంటే దాని మీద 2 అక్షింతలు వెయ్యరు, తెల్లవారిపోయింది. పళ్ళు తోముకోరు, కాఫీ చల్లారిపోతుందంటే అంటూ లేపాను. ఇంకేమిటి, ఆయన ఏమీ లేవలేదు. జానకమ్మ దుఃఖమంతా గట్టు తెగిన ఏరులా ప్రవహిస్తూనే ఉంది. ఆనకట్ట వేసే శక్తి ఎవ్వరికీ లేదు. రాజలక్ష్మి గోపాలం పనుల్లో సర్దుకున్నారు. భారతి వచ్చేపోయే వాళ్ళకి అన్నీ చూస్తోంది. వాసవి వచ్చి తండ్రి కాళ్ళ మీద పడిపోయి ఏడుపు మొదలుపెట్టింది. నాన్న, నన్నెవరు పిలుస్తారు? నేను ఎక్కడికి వస్తాను? ఏ పండుగ పబ్బానికి నేను రాకపోతే మీకు తృప్తి ఉండేది కాదు నాన్న అంటూ రాధ స్తంభానికి చేరగిళ్ళబడి ఏడుపు మొదలెట్టింది. సంపూర్ణ చంటివాడిని చంకనేసుకో మూల చతికిలబడింది. వచ్చిన వాళ్ళు 4 నానా మాటలు అన్నారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇంత వాళ్ళని చేసి మిమ్మల్ని వదిలాడు గోవిందయ్య అని పెద్దనాయుడు కళ్ళొత్తుకున్నాడు. చిన్న పెద్ద అనకుండా, బీద బిక్కి అనకుండా అందరితోనూ మంచిగా మాట్లాడేవారు. అందరికీ అన్ని సలహాలు ఇచ్చేవాడు పాపం అంటూ పోలయ్య ఒకటే ఏడుపు. మాకు మంచి చెడ్డ చెప్పేవారు మీ నాన్నగారు. నా మొగుడితో దెబ్బలాడితే తగాదాలు కూడా తీర్చేవారు అంటూ ఏడ్చింది నాంచారమ్మ. స్నానం చేస్తుంటే ఆ 2 కాళ్ళు వాటేసుకుని ఎంతమంది లాగినా వెడవలేదు. ఆ ఊరి అభిమానం చూస్తుంటే గోపాలానికి కళ్ళ నీళ్లు తిరిగాయి. చకచకా పనులన్నీ జరిగిపోయాయి. పాడెనెత్తడానికి నేనంటే నేనని తోసుకువచ్చారు అందరూ. అపూర్వమైన తేజస్సుతో పూల దండల మధ్య వారి దుఃఖానికి హేళనగా నవ్వుతున్నట్టు చిరునవ్వులు చిందిస్తున్న ఆ గంభీరమైన మోము చూస్తుంటే చూసేవాళ్ళకి తనివి తీరడమే లేదు. పాడనెత్తిన అందరూ గొల్లుమన్నారు. ఊరంతా ఒక్కసారి. అయినా నిమిత్త మాత్రమైన ఆ కట్టె తుది ప్రయాణానికి సిద్ధమైంది. 6 అడుగుల కట్టె పిడికెడు బుగ్గిగా మారిపోయింది. ఈ తరుణంలో అందరికీ ఎక్కడో ఒకప్పుడు వస్తుంది ప్రతి జీవికి, కానీ ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. అతనితో కలిపి చేస్తున్న ప్రతి పని జానకమ్మకు కొత్తగానే ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు తెలియని వయసులో చేసిన పెళ్ళి మనకు తెలియదని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారా? తలంబ్రాలు పొయ్యరు మీ చేతులతో అంటూ కడుపు తరుక్కుపోయేలాగా ఏడుస్తుంటే అందరూ కళ్ళ నీళ్లతో సానుభూతి చూపించారు. అంతా అయిపోయింది. ఆయన పడుకున్న వీధి వరండా అంతా శూన్యంతో నిండిపోయింది. జానకమ్మ మనసులాగే తలవైపునున్న ద్వారం దగ్గరే కూర్చుంది. అలా చూస్తుంటే ఆయన ఉన్నట్టే అనిపిస్తోంది. కర్మకాండలన్నీ ఘనంగా ఏర్పాటు అవుతూనే ఉన్నాయి. పెద్ద కొడుకు చేతి ముద్ద కోసం అతని ఆత్మ తహతహలాడుతూ చుట్టూ తిరుగుతూ ఉంది. డబ్బు నీళ్లలా ఖర్చు అవుతోంది. ఎక్కడి నుంచి వస్తోందో, ఎవరు ఖర్చు చేస్తున్నారో వాసవికి చిన్న సందేహం వచ్చింది. కానీ అది సమయం కాదు అని ఊరుకుంది. ఆకులో వడ్డించిన 36 రకాల కూరలు, వంటలు, పిండి వంటలు, అతనికి ఇష్టమైన పదార్థాలన్నీ పిండ ప్రధానానికి తీసుకెళ్తుంటే జానకమ్మ గుండె గరగరలాడింది. ఇందులో ఏ ఒక్కటైనా మీరు బ్రతుకున్నన్నాళ్ళు ఏ ఒక్కరైనా ప్రేమతో తెచ్చిపెట్టారా? ఏం కావాలి, ఏం తింటారు అని ఒక్కరోజు ఎవరైనా అడిగారా? మీ కోరికలు మీలోనే అంచుకున్నారు. సర్వం తెలిసిన వారు కనుక ఇప్పుడు చూడండి మీకెన్ని రకాలు. ఎన్నడూ లేనిది గుత్తి వంకాయ కావాలన్నారు. ఈ పాపిష్టి చేతులతో పెట్టలేకపోయాను. నా దగ్గరేముంది మీ కోరిక తీర్చడానికి? కొడుకులు చూడండి మీ కోరికలు ఎలా తీరుస్తున్నారు. ఇప్పుడు పుణ్యం కోసం, గొప్ప కోసం మంచి నీళ్ళలా ఖర్చు పెట్టి మీ కోరికలన్నీ తీరుస్తున్నారు. బాగా తినండి ఇప్పుడైనా. ఆమెలో రేగిన అగ్ని జ్వాలలు, జ్ఞాపకాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఆ 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఈ 10 రోజులు వచ్చేపోయే బంధువులు, చుట్టాలు, స్నేహితులు ఇలా అందరితో ఇల్లు పెళ్లి ఇల్లులాగా కళకళలాడుతూ ఉన్నా ఇంకా ఆయన లేడు, రాడు అన్న భావం అందరి మనసుల్లో కలుక్కుమంటూనే ఉంది. 11వ రోజు జరిగి పెద్ద కర్మ చుట్టుపక్కల జనమంతా ప్రసాదం కోసం అంటూ విరగబడి వచ్చేశారు. సాయంత్రం వరకు నిర్విరామంగా అన్నదానం జరుగుతూనే ఉంది. ఊరు వాడా కూడా ఏకమైంది. ఆహా, మహానుభావుడు అలాంటి బిడ్డలకు తండ్రి అయ్యాడు. ఏ కొడుకులు ఇలా చేస్తారు? తండ్రి మీద ఎంత అభిమానం! ఇదే మాట ఏ నోట విన్నా. మహా దొడ్డ కొడుకులయ్యారు. ఉన్నప్పుడు ప్రేమతో 25 రూపాయలు పంపలేని కొడుకులు ఇప్పుడేవో బత్తాలు వార్పించేసి
అన్నదానం చేసేస్తున్నారు. ఇది ధర్మం, ఇది న్యాయమని అన్నీ తెలిసిన పోలయ్య మనసు ఘోషించింది లోపలే. గోపాలం తల్లిని తనతో రమ్మన్నాడు. రామకృష్ణ మాట వరుసగా అన్నాడు. మురళీ, భారతి చాలా బలవంతం చేశారు. వీటన్నిటికీ జానకమ్మ వైరాగ్యపు చిరునవ్వే జవాబైంది. వాసవి వచ్చి జాయిన్ అయితే అయింది, కానీ ఎన్నాళ్ళు ఉండిపోతుంది? మళ్ళీ సెలవులకు ప్రయత్నిస్తే అమ్మ ఇది ప్రైవేట్ కంపెనీ, టైపిస్టులు లాంగ్ లీవులు పెట్టేస్తే కంపెనీ ఎత్తేసుకోవడమే అని అన్నారు. దాంతో ఆ పోస్టుకి రిజైన్ చేసి కన్నీళ్లతో తల్లి దగ్గరకు వచ్చేసింది. తండ్రి పోవడం, ఉద్యోగం పోవడం, తల్లి దగ్గరికి తిరిగి వచ్చేసింది వాసవి. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి మంచం మీద 2 విశాలమైన కళ్ళు శూన్యంలోకి వెతుకుతూ ఉన్నాయి దేనికోసమో. తల్లిని అలా చూస్తుంటే వాసవికి మరే ఆలోచనకు తావివ్వాలి అనిపించలేదు. వృద్ధాప్యం తొణికిసలాడుతోంది. ఎంతలో ఎంత మార్పు! ఒకప్పుడు పచ్చని పసిమి ఛాయతో నిగనిగలాడే శరీరం ఇప్పుడు ముడతలు పడి ఎక్కడికక్కడ వేలాడిపోతూ ఒకప్పుడు అందంగా ఉండేది అన్న ఊహను కూడా రానివ్వడం లేదు. యవ్వనంలో సిగ్గుతో కప్పుకునే వక్షోజాలు వాడి ఉత్త తిత్తులై సిగ్గంటే తెలియని బాల్యాన్ని గుర్తుకు చేస్తున్నాయి. ఆకారం మాత్రం మాయా తెర తొలగించుకున్న జ్ఞానానికి ప్రతీకగా ఉంది. నేను, నాది, అందం, ఆనందం అనుభవించాలి అన్న ఆశ, దురాశలు, తిండి, నిద్ర, ఇంద్రియ సుఖాలు వీటన్నిటికీ అతీతమైన స్థితి వృద్ధాప్యం. మడుగులో 2 చేతులు ఎత్తిన గోపిక ఈ వృద్ధాప్యం ఆఖరి దశలో జీవితం పరిపూర్ణం కావడానికి సోపానం. బాల్యం, యవ్వనం, ప్రౌఢత్వం, వృద్ధాప్యం దేనికోసం ఇవన్నీ? ఎండుకి తపన, కోరికలు, ఏదో చెయ్యాలని, ఏమేమో అనుభవించాలని, ఎలాగో సంపాదించాలని, ఏవేవో సాధించాలని. ఎందుకు ఈ ఆరాటం మనిషికి? అవసాన దశలో చేసేందుకు, చూసేందుకు, ఒక్క మనిషిని తోడుగా సంపాదించుకోవడం కోసం ఇన్ని మార్గాలు, అన్ని దారుణాలు. భగవంతుని దగ్గరికే ఇన్ని సక్రమంగా సాధిస్తే గాని ముక్తి మార్గం లేదు. రాత్రి తల్లికింత పెట్టి తనింత తిని పడుకుంది. కానీ ఒకటే ఆలోచన. పొద్దున్నే లేచి హెడ్ మాస్టర్లను కలుసుకుంది. మా నాన్నగారిని ఆదరించిన మీరే నాకు ఇంత చోటివ్వండి అడిగింది కరుణ అర్ధ హృదయంతో. అదెంత మాటమ్మా, మా కళ్ళ ముందు పుట్టి పెరిగిన దానువు, నీ జీవితం ఇలా గడుస్తుంది అన్నారిద్దరు. ఎంతో తేలికపడిన మనసుతో వచ్చింది ఇంటికి. ఆ మర్నాడే మురళికి, తన కోసం సంబంధం తీసుకొచ్చిన శివరాంకి వేరువేరుగా రాసేసింది తన నిర్ణయాన్ని తెలుపుతూ. ఆ సాయంత్రం నుండి తను తండ్రి స్థానాన్ని ఆక్రమించింది వాసవి. కమ్మని కంఠంతో భాగవతం చదువుతూ ఉంటే చిన్న పెద్ద అంతా వచ్చి చేరారు. పురాణ పట్టణం అయిన తర్వాత మునుపెన్నడూ ఎరగని ప్రశాంత చిత్తంతో నిద్ర కొరిగిపోయింది వాసవి. కథ సమాప్తం. ఇటువంటి నవలలు మీకు కావాలంటే తప్పకుండా శ్రీ కథాసుధా ఛానల్ని లైక్ చేయండి. ఎక్కువ లైకులు ఇచ్చి నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.